హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్స్ అంటే ఏమేమి ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేది మెయిన్ కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇట్ జస్ట్ ఎ నోటేషన్, అంటే ఒక సింబల్ that has to be understand and executable computer. That is the first మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మెయిన్ కదా మెయిన్. అండ్ ఈ యొక్క కాన్సెప్ట్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చినాయి. మిషన్ లాంగ్వేజెస్ అని, అలాగే హై లెవెల్ లాంగ్వేజ్ అని, అలాగే అసెంబ్లీ లాంగ్వేజ్, ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ వచ్చినాయి. ఈ యొక్క 3 పర్స్పెక్టివ్స్, ఏవైతే 3 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయో, ఈ 3 డిఫరెంట్ పర్స్పెక్టివ్లో మనం ఒక హై లెవెల్ లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్లో మనం సి కానీ, జావా కానీ, స్ప్రింగ్ ఎంబీసీస్ ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం. ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్లో మిషన్ లాంగ్వేజ్ ఒకటి, అసెంబ్లీ లాంగ్వేజ్ ఒకటి, అండ్ హై లెవెల్ లాంగ్వేజ్ మనం నేర్చుకునేది ఇక్కడికి వస్తుంది. బట్ బిఫోర్ దట్ అసలు మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ఏంటి, అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ఏంటి, మనం నేర్చుకునే హై లెవెల్ లాంగ్వేజ్కి డిఫరెన్స్ అంటే చూద్దాం. ఓకేనండి, దట్స్ ద మెయిన్ థింగ్. ఈ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటండి, కాన్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైతే కోడ్ రాసామో ఆ కోడ్ ఓన్లీ మిషన్కి మాత్రం అర్థమవుతుంది. ఇట్స్ కెనాట్ అండర్స్టాండబుల్ అండ్ ఇట్స్ కెనాట్ రీడబుల్ టు హ్యూమన్. అది హ్యూమన్కి అండర్స్టాండబుల్ కానీ రీడబుల్ కానీ ఉండదు. మనం కొన్ని నొటేషన్స్ అంటే సింబల్స్ని బేస్ చేసుకుని, కొన్ని నెంబర్స్ని బేస్ చేసుకుని ఆ యొక్క లాంగ్వేజ్ రైట్ చేస్తాం. దట్ హ్యాస్ టు బి అండర్స్టాండ్ బై కంప్యూటర్ అండ్ ఇట్స్ ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ బై కంప్యూటర్. ఇప్పుడు వాయిస్ అంతా క్లియర్గా ఉంది కదండి. ఓకే, రైట్. దీన్ని మనం మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే మిషన్ level language has to be understood and executed by computer only. It's not readable in human language. అంటే హ్యూమన్ లాంగ్వేజ్కి రీడబుల్ ఫార్మాట్లో ఉండదు. ఇట్స్ కెనాట్ అండర్స్టాండ్, అంటే హ్యూమన్స్ అండర్స్టాండ్ చేసుకునే ఫార్మాట్లో ఉండదు. ఇది మిషన్కే అండర్స్టాండ్ అవుతుంది, మిషనే రన్ చేస్తుంది. ఓకేనండి, ఈ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అనేది. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ ఎస్, మన వల్ల కాదు. బట్ ఏంటంటే మనం నొటేషన్స్ని బేస్ నాట్ రీడబుల్ కూడా మన వల్ల కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది కదా, ఈ ఎగ్జాంపుల్ ఉంది. ఈ ఎగ్జాంపుల్ మన 889 F8 అంటే మనకి ఏమీ అర్థం కాదు. 0100 అంటే కూడా మనం వీ కెనాట్ అండర్స్టాండ్ అనమాట. అదేంటంటే మనం జస్ట్ అలా గుర్తుపెట్టుకునే సింబల్స్ లాగా, ఓకే 89 F8 A1 అని చేస్తే సంథింగ్ హ్యాపెండ్ అవుతుందని మనం రాయాలి, అంతే. దట్స్ ఇట్. అలాగే అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే అని జస్ట్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్కి అహెడ్ అనమాట. మనం మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో ఏం జరుగుతుంది, ఇట్స్ అండర్స్టాండ్ బై కంప్యూటర్ అండ్ ఎగ్జిక్యూట్ బై కంప్యూటర్ అండ్ ఇట్స్ నాట్ అండర్స్టాండబుల్ టు హ్యూమన్ అండ్ నాట్ రీడబుల్ టు హ్యూమన్. బట్ ఇక్కడ అసెంబ్లీ లాంగ్వేజ్లో ఇట్ ఈజ్ అండర్స్టాండబుల్గా ఉంటుంది. అంటే హ్యూమన్కి రీడబుల్ ఫార్మాట్లో ఉంటుంది. కొంచెం ఇక్కడ చూసారా, మనం F కాలన్ అని ఇచ్చి మూవ్, టెస్ట్, ఎమ్యూల్, ఇంక్లూడ్, రెస్ట్ ఈ అన్నిటికి సమ్ మీనింగ్ ఉంటుంది. ఇండైరెక్ట్గా కామెంట్స్లో పెట్టాను. మూవ్ అంటే పుట్ ఫస్ట్ పారామీటర్ ఇంటూ సమ్ రిజిస్టర్ అని పెట్టాం. అలాగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ హ్యూమన్కి రీడబుల్ ఫార్మాట్లోని అండ్ మీడియేటర్గా అండర్స్టాండబుల్ ఫార్మాట్లో ఉంటుంది. దాన్ని మనం అసెంబ్లీ లాంగ్వేజ్ అంటాం, లేకపోతే లో లెవెల్ లాంగ్వేజ్ అని కూడా అంటాం. ఇప్పుడు మనం నేర్చుకునేది హై లెవెల్ లాంగ్వేజ్. ఈ మన హై లెవెల్ లాంగ్వేజ్లో వచ్చేటప్పటికి వేరియబుల్స్, టైప్స్, ఫంక్షన్స్, మాడ్యూల్స్, మెథడ్స్, కండిషన్స్, టైప్స్, ఇలా సో మెనీ థింగ్స్ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే మన బేసిక్ ఫోన్లో ఇదివరకు మనం కాల్ చేసుకునే వాళ్ళం అండ్ రెడ్ బటన్, గ్రీన్ బటన్ 2 ఉండేవి. అది అసెంబ్లీ లాంగ్వేజ్. మామూలు మనకి ల్యాండ్ ఫోన్ వచ్చింది, అది
మిషన్ లాంగ్వేజ్. ల్యాండ్ ఫోన్ అంటే బేసిక్ అంతే, జస్ట్ కాల్ చేయడం కూడా మనకి ఇబ్బందిగానే ఉంటుంది, ఇలా రింగ్ చేసి డైల్ చేసి చుట్టూరు తిప్పి చేసేవాళ్ళం. అలా అది మనం ఇది అనుకోవచ్చు, మిషన్ లాంగ్వేజ్ అనుకోవచ్చు. అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది మనం ఓన్లీ ఒక మొబైల్ ఫోను, రెడ్ బటన్ గ్రీన్ బటన్ ఉండేది, అదే అసెంబ్లీ లాంగ్వేజ్ టైపు. ఇప్పుడు హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఫీచర్స్ అన్నీ మనకి యాడ్ అవుతాయి కదా స్మార్ట్ ఫోన్లో. అదేవిధంగా మనకి హై లెవెల్ లాంగ్వేజ్లో వీ కెన్ నేమ్ ద వేరియబుల్స్, టైప్స్, ఫంక్షన్స్, కాన్స్టెంట్స్, మాడ్యూల్స్, మెథడ్స్ని, అలాగే కంట్రోలర్స్ని. మనం ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటామండి హై లెవెల్ లాంగ్వేజ్లో. కండిషనల్స్, స్విచెస్, లూప్స్, అలాగే మనం రాసుకునే మెథడ్స్, కంట్రోలర్స్, ఇవన్నీ ఉంటాయండి. సో ఇది కూడా క్లోజర్ టు హ్యూమన్ లాంగ్వేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్గా ఇది హ్యూమన్ లాంగ్వేజ్ ఉంటుంది. మనకి అర్థమై ప్రతి లైన్ మనకు అర్థమయ్యే భాషలోనే మనం రాసి తర్వాత దీన్ని మిషన్ లాంగ్వేజ్లోకి ఇంటర్ప్రిట్ చేస్తాం. అంతేగాని డైరెక్ట్గా హ్యూమన్కి మిషన్కి అండర్స్టాండ్ అయ్యేటట్టు రాయం. అర్థమైందండి మీకు? ఇక్కడ చూడండి, చూపిస్తాను. ఇక్కడ మనకి స్టేజెస్ ఉంటాయి. ఇది డైరెక్ట్ అండి. ఇక్కడ డైరెక్ట్గా సిస్టమ్కి అర్థమయ్యేటట్టు రాసుకుంటాం. ఇక్కడ కోడ్, ఇక్కడ కూడా మనం కోడ్ రాస్తాము డైరెక్ట్గా. ఇక్కడ కూడా మిషన్కి అర్థం చేసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం హ్యూమన్ ఫార్మాట్లో రాసుకుంటాం, దాన్ని నెక్స్ట్ మళ్ళీ కంప్యూటర్కి అర్థమయ్యే ఫార్మాట్లో మార్చుకుంటాం. అందుకోసమే కదా మనకి కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి కంప్లీట్గా హ్యూమన్ ఫార్మాట్లో అర్థమవుతుంది. ఇక్కడ ఈ పని అయిన తర్వాత కంపైలర్ వస్తుంది పిక్చర్లోకి. కంపైలర్ అనేది మనకి ఈ యొక్క మిషన్ లాంగ్వేజ్లోకి ఇంటర్ప్రెట్ చేస్తుంది. అప్పుడు కంపైలర్ చేయవలసిన జాబ్ని కంపైలర్ చేస్తుంది. ఓకేనండి, ఇది హై లెవెల్ లాంగ్వేజ్లో జరిగే మెయిన్ థింగ్. ఇప్పుడు మీకు మూడింటికి డిఫరెన్స్ అర్థమైందండి? ఓకే, ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్గా సిస్టమ్కి అర్థమయ్యేటట్టు రాయాలి, అండ్ సిస్టమే అర్థం చేసుకుని సిస్టమే రన్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇంక జస్ట్ బట్టి పెట్టినట్టు అంతే మిషన్ లాంగ్వేజ్. అసెంబ్లీ లాంగ్వేజ్ అయితే ఓకే, హ్యూమన్ కూడా అర్థమయ్యేటట్టు రాయొచ్చు, బట్ ఇట్ హ్యాస్ టు బి అండర్స్టాండబుల్ టు మిషన్ ఆల్సో. అట్ ద సేమ్ టైం మిషన్కి అండర్స్టాండ్ కావాలి, హ్యూమన్కి అండర్స్టాండ్ కావాలి. సో ఇక్కడ క్వాలిటీ అనేది అంతంత మాత్రం ఉంటుంది. బట్ హై లెవెల్ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి ఫస్ట్ హ్యూమన్ ఫస్ట్ హ్యూమన్కి అండర్స్టాండ్, మనకు అర్థమైన భాషలోనే రాసుకుంటాము కోడ్ మొత్తం. అది దాన్ని ఎప్పుడైతే మనం కంపైలర్ యూస్ చేసి రన్ చేసామో అప్పుడు అది మిషన్ లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుందండి. అప్పుడు మిషన్ అండర్స్టాండ్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దట్ ఈస్ ద ప్రాసెస్ వాట్ గోయింగ్ ఆన్ అండి. ఓకేనండి, ఇక్కడ ఈ 3 పాయింట్స్ క్లియర్. అండ్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో మనకి కొన్ని ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఆ ఫీచర్స్ ఏంటంటే మనకి వేరియబుల్స్ అని, టైప్స్ అని, ఫంక్షన్స్ అని, ఇవన్నీ ఎందుకంటే మనం ఏదైతే హై లెవెల్ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ జావా అవ్వచ్చు, లేకపోతే C#, C#, లేకపోతే C++, ఏదైతే మనం హై లెవెల్ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నామో ఆ హై లెవెల్ లాంగ్వేజ్ని మరింత కంఫర్ట్గా యూస్ చేసుకోవడానికి, మరింత ఫ్రీక్వెంట్గా, అంటే దాని ద్వారా మనం మోర్ అవుట్పుట్ గెట్ చేసుకోవడానికి ఈ వేరియబుల్స్ కానీ, టైప్స్ కానీ, ఫంక్షన్స్ కానీ ఇవన్నీ మనకి యూజ్ అవుతాయండి. ఇవన్నీ కూడా మనం అప్కమింగ్ క్లాసెస్లో చూద్దాం. ఓకేనండి. సిస్టమ్ లాంగ్వేజెస్ అని ఈ డిఫరెంట్ అండి. సిస్టమ్ లెవెల్ లాంగ్వేజెస్ అంటాం వీటిని. ఇవన్నీ ఎందుకు రాసుకుంటాం? సిస్టమ్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మనం మెమరీ మేనేజ్మెంట్ కోసం, ప్రాసెస్ మేనేజ్మెంట్ కోసం ఎక్కువ వాడతామండి. ఇది ఇప్పుడు ఈ పాయింట్ చెప్పడానికి కారణం ఏంటంటే సిని మనం సిస్టమ్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్ కింద కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే సిలో మనకి మెమరీ మేనేజ్మెంట్ చేయాలండి, ప్రాసెస్ మేనేజ్మెంట్, డేటా ట్రాన్స్ఫర్, క్యాషింగ్ నేను చెప్పాను కదండి,
నిన్న మనం మెమరీ మేనేజ్మెంట్ కూడా చూసాం. సిపియు ఏం చేస్తుంది అండ్ మనకి ఉన్న జీపీయూ గ్రాఫిక్ ప్రాసెస్ యూనిట్, అలాగే ప్రాసెస్ మేనేజ్మెంట్. సిపియూ నుంచి మెయిన్ మెమరీ కాదు, టెంపరీ మెమరీ, మనం రాసుకున్న టెంపరీ మెమరీలోది ఎలాగ సిపియూ గ్యాదర్ చేసి మెయిన్ మెమరీలోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఆ యొక్క కోడ్ని మెయిన్ మెమరీలోకి తీసుకెళ్ళి ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది, అదంతా ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఈ పాయింట్స్ అన్ని. సో మీరు దీన్ని బట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సి ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ హై లెవెల్ లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ ఎ సిస్టమ్ లాంగ్వేజ్ ఆల్సో. ఓకేనా అండి? ఎందుకంటే మనం నేర్చుకుంటున్న సి హై లెవెల్ లాంగ్వేజ్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇట్ కంటైన్స్ వేరియబుల్స్, ఫంక్షన్స్, డేటా స్ట్రక్చర్స్, సమ్ ప్రోగ్రామ్స్, మెథడ్స్, మాడ్యూల్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. అది మనం వచ్చే క్లాస్లో చూస్తాం. అది దానివల్ల నేను హై లెవెల్ లాంగ్వేజ్ అని చెప్తున్నా. దానికి అది ప్రూఫ్ ఆ పాయింట్కి. ఓకే, మీరు సిస్టమ్ లాంగ్వేజ్ అని అంటున్నారు, దానికి ప్రూఫ్ ఏంటంటే నిన్న మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సి హ్యాస్ టు బి డీల్ విత్ దీస్ థింగ్స్. మెమరీ మేనేజ్మెంట్ మనం డీల్ చేసాం నిన్న, ప్రాసెస్ మేనేజ్మెంట్ నిన్న డీల్ చేసాం, డేటా ట్రాన్స్ఫర్, అలాగే క్యాషింగ్, ఇవన్నీ మనం ఆపరేటింగ్ సిస్టమ్, ఇవన్నీ మనం నిన్న డీల్ చేసాము. నేను ఎంత కావాలంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అని మనకి సెపరేట్గా ఉంటాయండి. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఎక్కువ మనకి ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ యూస్ చేస్తారు. ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్లో చాలా ఫేమస్ అయ్యింది ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా స్క్రిప్ట్ అండి. జావా స్క్రిప్ట్ బాగా ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఎక్కువ యూస్ చేస్తారు. అదేమీ పెద్ద ఇది అంటే బ్రహ్మ విద్య ఏం కాదు. వీ కెన్ లెర్న్, ఇట్స్ ఎ సింపుల్ అండ్ ఇట్స్ ఈజీ టు లెర్న్ జావా స్క్రిప్ట్ అనేది యాజ్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా. అది మనం ఫ్రంట్ ఎండ్ మనం ఇప్పుడు స్ప్రింగ్ ఎంవీసీ అది నేర్చుకుంటున్నప్పుడు ఇది మనకు చాలా యూజ్ అవుతుంది. ఫ్రంట్ ఎండ్లో మనం డిస్ప్లే చేయాలన్నా డేటాని జావా స్క్రిప్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది. మనం ఏంటంటే ఇంటిగ్రేట్ చేసుకోవాలి మన బ్యాక్ ఎండ్ కోడ్ని జావా స్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్ కోడ్ని. ఓకే అండి, అసలు కంపైలేషన్కి ఇంటర్ప్రిటెడ్కి డిఫరెన్స్ చూద్దామండి. అసలు వాట్ ఈజ్ కంపైలేషన్? కంపైలేషన్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇందాక నుంచి మనం కంపైలేషన్ అని అంటున్నాను, అలాగే ఇంటర్ప్రిట్ చేయడం అని అంటున్నాం. దానికి పర్ఫెక్ట్ డెఫినేషను, దాని యొక్క డిఫరెన్స్ చూద్దాం. ఓకే, ఇక్కడ కంపైలేషన్ అండి. కంపైలేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, సింటాక్టికల్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తుంది. ఆ కంపైలేషన్ జరుగుతున్నప్పుడు లోపల జరిగేది ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి ఫైండ్ అవుట్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ సింటాక్టికల్ ఎర్రర్. మనం రాసిన కోడ్లో ఏమైనా సింటాక్టికల్ ఎర్రర్స్ అంటే వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారం మనం కోడ్ రాసామా లేదా అన్నది చెక్ చేసుకుంటుంది అది. అండ్ ఆ సింటాక్టికల్ ఎర్రర్స్ చెక్ చేసిన తర్వాత అంత పర్ఫెక్ట్గా ఉందనుకోండి, దీని జాబ్ ఏంటి? కంపైలర్ జాబ్ ఏంటి? ఫస్ట్ సింటాక్టికల్ ఎర్రర్స్ ఉన్నాయా లేదా చెక్ చేయడం. నెక్స్ట్ జాబ్ని దాన్ని మిషన్ స్పెసిఫికేషన్ అంటే మిషన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయడం. ఈ రెండు జరుగుతుందండి, దట్స్ ఇట్. అండ్ ఇంటర్ప్రిటెడ్ అంటే ఇక్కడ రన్ టైంలో అండి. రన్ టైంలో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా? రన్ టైంలో మీరు కోడ్ రన్ చేస్తున్నప్పుడు లేకపోతే ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఏమైనా ఎర్రర్స్ ఉంటే వాటిని ఫైండ్ అవుట్ చేస్తుంది. రెండోది అంటే ఇప్పుడు మొత్తం అంతా పర్ఫెక్ట్గా ఉంది కోడ్, బట్ రన్ చేస్తున్నప్పుడు కొన్ని మిస్టేక్స్ జరగచ్చు కదా. కోడ్ని రన్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ అంతా మీరు బాగా రాశారండి, ఒక జార్ ఫైల్ పెట్టలేదు, ఆ జార్ ఫైల్ కావాలి. మీరు జార్ ఫైల్ యాడ్ చేశారు లేదా అనేది సింటాక్స్లో తెలియదు, అది రన్ చేస్తేనే తెలుస్తుంది. మీకు అర్థమైందా పాయింట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు అసలు కొంత స్ప్రింగ్ రన్ చేస్తున్నారు, స్ప్రింగ్ జార్ ఫైల్స్ ఇవ్వలేదు, సింటాక్టికల్గా అంతా బాగానే ఉంటుంది కోడ్, బట్ స్ప్రింగ్ జార్ ఫైల్ లేకుండా స్ప్రింగ్ ఎలా రన్ అవుతుంది? రన్ టైంలో అర్థమవుతుంది, కంపైలేషన్లో అర్థం కాదు. అది డిఫరెన్స్. ఎందుకంటే చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, అందుకోసమే నేను కొంచెం డిఫరెన్షియేట్ చేసి చెప్తున్నాను. మీరు కోడ్ పేపర్ మీద రాసినప్పుడు కరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో అది కంపైలేషన్ అండి. రన్ టైంలో అంటే ఆ పేపర్ మీద మీరు ఏదైతే రాశారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. ఆ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు మిస్టేక్స్ వస్తాయి చూసారా, దాన్ని రన్ టైం అంటారు అనమాట. మీకు జస్ట్ బేసిక్గా అర్థం కావడానికి చెప్తున్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్ డ్రైవింగ్ ఉంది, అది ఎలాగ డ్రైవ్ చేయాలి అన్నది పేపర్ మీద రాసుకున్నారు. ఓకే, పేపర్ మీద అంత పర్ఫెక్ట్గా రాసుకున్నారు, దేర్ ఈజ్ నో ప్రాబ్లం. బట్ మీరు లైవ్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడొక్కడ యాక్సిడెంట్ చేశారనుకోండి, అది రన్ టైం. మీరు కార్ను రన్ చేస్తున్నప్పుడు
ఎక్కడో డాష్ చేస్తారు, దట్ ఈస్ రన్ టైమ్ ఎర్రర్ అనమాట. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఇది ఎలాగైతే కంపైలర్కి వేరే జాబ్ ఉందో ఇట్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇంటూ మిషన్ స్పెసిఫికేషన్, అలాగే ఇంటర్ప్రిటెడ్ కూడా వేరే జాబ్, ఇంపార్టెంట్ జాబ్ ఉంది. అదేంటంటే ఇట్ హ్యాస్ టు బి ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ ప్లాట్ఫామ్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ అండి, మీది మ్యాక్, నాది ఓఎస్ అనుకో, విండోస్ అనుకుందాం. నేను సేమ్ కోడ్ రాశాను, ఆ కోడ్ నా దాంట్లో నేను ఎగ్జిక్యూట్ అయింది, హలో వరల్డ్ అని చూపించాం. అదే కోడ్ నిన్న మీరు మ్యాక్లో కూడా రన్ చేస్తే సేమ్ హలో వరల్డ్ అని చూపిస్తుంది, బికాస్ ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇండిపెండెంట్ అనమాట. అది ఏ ఆపరేటింగ్ సిస్టమ్కి ఆపరేటింగ్ సిస్టమ్, అలాగే ఏ ప్లాట్ఫామ్కి ఆ ప్లాట్ఫామ్కి తగ్గట్టు ఇంటర్ప్రిట్ చేస్తుంది. ఇది నథింగ్ బట్ మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే మధ్యలో ట్రాన్స్లేటర్స్ ఉంటారు కదండి. ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు అలాగే చైనా వెళ్ళినప్పుడు చైనా ప్రెసిడెంట్ మాట్లాడుకోవడానికి మధ్యలో అఫీషియల్ ట్రాన్స్లేటర్స్ ఉంటారు. అఫీషియల్ ట్రాన్స్లేటర్ మన ప్రెసిడెంట్ ఏం చెప్పారో వాళ్ళ ప్రెసిడెంట్కి చెప్తాడు, వాళ్ళ ప్రెసిడెంట్ ఏం చెప్పాడో మన ప్రెసిడెంట్కి చెప్తాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు ఆయన ఒక్కడే ఉంటారు మధ్యలో. అలాగే ఇంటర్ప్రిటర్ కూడా ఓకే తిను ప్రోగ్రామ్ రాశాడు, బట్ ఓఎస్లో ఉంది ఆపరేటింగ్ సిస్టమ్, అది మ్యాక్లో ఉంది కాబట్టి మ్యాక్లో కన్వర్ట్ చేయాలి అని మ్యాక్లో కన్వర్ట్ చేసుకుంటుంది. అదే విండోస్లో ఉంటే విండోస్లో కన్వర్ట్ చేసుకుంటుంది. అదే లైనక్స్ ఉంటే లైనక్స్లో కన్వర్ట్ చేసుకుంటుంది. అలాగే ప్లాట్ఫామ్ మనం ఏదైతే వాడుతున్నామో అది యూజ్ చేసుకుంటుంది. ఇంకా ఏదైతే వేరియేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంటర్ప్రిటరే టేక్ కేర్ చేస్తుంది అనమాట. ఒకసారి క్లాస్ సమ్మరీ చూద్దాం. మనం ఆల్రెడీ సి ఈజ్ ద సిస్టమ్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనడానికి మన దగ్గర ప్రూఫ్ ఉంది. మనం నిన్న క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మొత్తం అంతా. సి ఈజ్ హై లెవెల్ లాంగ్వేజ్ ఉండడానికి కూడా మన దగ్గర ప్రూఫ్ ఉంది. అది బిఫోర్ క్లాసెస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం, వేరియబుల్స్ని, సింటాక్స్ని మొత్తం అంతా. టుడేస్ క్లాస్లో మనం సి ఫంక్షన్స్ నేర్చుకుంటున్నాం. వాట్ ఈస్ ద సి ఫంక్షన్స్ అంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫంక్షన్స్ ఎలా రాయాలి, అండ్ ఆ ఫంక్షన్స్ రాసిన ఫంక్షన్స్ని వేరే ఒక ఫంక్షన్స్లో అవ్వచ్చు, లేకపోతే మన మెయిన్ మెథడ్ నుంచి కావచ్చు, హౌ టు కాల్ ఆ సి ఫంక్షన్స్ని ఎలా కాల్ చేయాలి అన్నది మనం ఈ యొక్క వీడియోలో చూస్తామండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఫంక్షన్ ఇచ్చాను. ఈ ఫంక్షన్ ఇంట్ యాడ్ పారామీటర్స్లో విత్ ఇన్ పారామీటర్స్ ఇంట్ ఏ కామా ఇంట్ బి అని ఇచ్చుకున్నాం. అండ్ ఇంట్ రిజల్ట్ అనేది నేను ఇనిషియలైజ్ చేసుకున్నాము. హౌ టు ఇనిషియలైజ్ వేరియబుల్స్ అనేది మనం లాస్ట్ క్లాస్లో చూసాం. అండ్ ఇక్కడ రిజల్ట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. అండ్ రిటర్న్ రిజల్ట్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ రిటర్న్ గురించి మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. వాయిడ్ అనేది మన స్కోప్ అయితే రిటర్న్ నథింగ్, రిటర్న్ అనేది ఏమీ చేయదు. బట్ ఇంకేమైనా ఉంటే ఇంట్ కానీ స్ట్రింగ్ కానీ ఇంకేమైనా ఉంటే ఓకే, వీఆర్ రిటర్న్ సంథింగ్ ఫ్రమ్ దట్ ఫంక్షన్. అది ఆ పాయింట్ ఎలా అయితే డిస్కస్ చేసుకున్నామో ఇక్కడ అదే విధంగా ఇక్కడ రిటర్న్ చేస్తున్నాను. ఏం రిటర్న్ చేస్తున్నానంటే రిజల్ట్ని రిటర్న్ చేస్తున్నాను. ఏదైతే రిజల్ట్ మనకి ఏ ప్లస్ బి దగ్గర క్యాప్చర్ చేసామో ఆ యొక్క ఆన్సర్ని మనం ఈ యొక్క ఫంక్షన్ ద్వారా రిటర్న్ చేస్తున్నాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే ఒక ఫంక్షన్ నుంచి ఈ యాడ్ అనే ఫంక్షన్ని కాల్ చేశాను అనుకోండి. ఆ యాడ్ అనే ఫంక్షన్ ద్వారా మనకి ఏదైతే అది ఏ ప్లస్ బి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 10 బి ఈక్వల్ టు 20 అనుకోండి, ఇట్ విల్ రిటర్న్ 30 అన్నమాట. దీని యొక్క సొల్యూషన్ నేను వేరే ఒక ఫంక్షన్ నుంచి కూడా కాల్ చేసుకోవచ్చు. ఈ ఫంక్షన్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఏ ప్లస్ బిని క్యాలిక్యులేట్ చేయడం. ఒకసారి ఈ హౌ టు రైట్ ఫంక్షన్ అనే ఈ ప్రోగ్రాంలో మనం సింటాక్స్ చూద్దాం. నేను ఏదైతే పైన హెడర్ రాసానో దాన్ని ఫంక్షన్ హెడర్ అంటారు, లేకపోతే సిగ్నేచర్ ఆర్ ప్రోటోటైప్ అంటారు. నెక్స్ట్ ఈ యొక్క ఇంట్ అనేది ఫంక్షన్ టైప్ మాట, దాన్ని ఫంక్షన్ టైప్ అంటాం. అండ్ ఈ యాడ్ అనేది ఫంక్షన్ నేమ్, మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ద ఫంక్షన్ టైప్ ప్రీడిఫైన్డ్ మనకి వాళ్ళు అవైలబుల్ చేసిన డేటా టైప్సే మనం ఇవ్వాలి, వాటిని ఫంక్షన్ టైప్స్ అంటాము. అండ్ ఫంక్షన్ నేమ్ అనేది మన ఇష్టం, మనం నచ్చిన పేరు, బట్ మీనింగ్ఫుల్ నేమ్ మనం ఫంక్షన్ నేమ్ కింద ఇచ్చుకోవచ్చు. అండ్ ఈ బ్రేసెస్లో ఏవైతే ఉన్నాయో ఇంటి ఏ ఇంటి బి అన్ని ఆర్గ్యుమెంట్స్ అంటాము. ఈ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ దేర్ ఆప్షనల్. మీరు ఒకవేళ మీ యొక్క ఫంక్షన్
ద్వారా మీరు ఆర్గ్యుమెంట్స్ పంపించాలి అనుకుంటే పంపించవచ్చు, బట్ ఇట్స్ నాట్ ఏ కంపల్సరీ. బట్ ఫంక్షన్ టైప్ ఫంక్షన్ నేమ్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ దిస్ ఈజ్ స్టార్టింగ్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ స్టార్టింగ్ పారాన్సిస్ మధ్యలో ఉన్నది ఫంక్షన్ బాడీ అంటాం. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దట్ ఫంక్షన్? ఆ ఫంక్షన్ ఏమైతే చెయ్యాలి అని మనం ఫంక్షన్ రాస్తున్నామో ఆ ఫంక్షన్ యొక్క రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్డ్ అవ్వడానికి కంప్లీట్ సోర్స్ కోడ్ అంటే మనం ఈ ఫంక్షన్ బాడీలోనే రాస్తామండి. దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ ద ఫంక్షన్. ఈ యొక్క పారాన్సిస్ మ్యాచ్ అవగానే ఈ ఫంక్షన్ ఎండ్ అయింది అన్న కాన్సెప్ట్ కంపైలర్కి అర్థమవుతుంది అన్నమాట. ఓకే, మనం ఇప్పుడు విజువల్ స్టూడియోలోకి వెళ్ళాం. విజువల్ స్టూడియో ఒకటి మనకి బ్యాలెన్స్ ఉంది. ఈ క్లాస్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్కి టైం సరిపోతుంది. నేను టైం చూసి విజువల్ స్టూడియో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎగ్జాంపుల్ ఫంక్షన్ని రాసి చూపిస్తాను. దాన్ని బట్టి మనం విత్ ఇన్ ద ఫంక్షన్ వేరే ఫంక్షన్ నుంచి ఎలా కాల్ చేయాలనేది నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ ఒక ఫంక్షన్ రాద్దాము. నెక్స్ట్ వేరే ఫంక్షన్ ఎలా కాల్ చేయాలి ఆ ఫంక్షన్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఫంక్షన్ నేను రాస్తాను. బి అనే ఫంక్షన్ తర్వాత రాసి ఏని ఎలా కాల్ చేయాలి, ఏ అనే ఫంక్షన్ని బి అనే ఫంక్షన్ని సి నుంచి ఎలా కాల్ చేయాలి అన్నది నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ హౌ టు రైట్ ఎ ఫంక్షన్. హ్యాష్ ఇంక్లూడ్ మెయిన్ ఫంక్షన్ అనేది మనకి ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్లో మనం జస్ట్ ప్రింట్ఎఫ్ అనేది ప్రింట్ చేసుకుంటున్నాం. మనం ఈ వాయిడ్ మెయిన్ అనేది కూడా మెయిన్ ఫంక్షన్, ఇది కూడా మెయిన్ ఫంక్షనే. ఈ మెయిన్ ఫంక్షన్ మనకి ఏమీ రిటర్న్ చేయదు. సో దాని స్కోప్ మనం మెయిన్ అని ఇచ్చుకున్నాం. ఇప్పుడు నేను మన ప్రోగ్రామర్ డెవలప్ చేసిన ఫంక్షన్ని కస్టమ్ ఫంక్షన్ని రైట్ చేసా. ఆ ఫంక్షన్కి సే హలో అని ఇచ్చాను. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ఐఎమ్ రైటింగ్ ఫంక్షన్ ఇక్కడ ప్రొసీజర్ రాస్తున్నాను. సేమ్ అండి, మీకు ఇక్కడ మిస్ అయింది ఏం లేదు. ఇక్కడ కూడా నేను వాయిడ్ సే హలో అంటే ఇది కూడా నథింగ్, వాయిడ్ అని ఇచ్చాను కదా. వాయిడ్ అంటే నథింగ్, ఇది కూడా మనకి ఏమీ రిటర్న్ చేయదు. దాన్ని యాక్చువల్గా మనం ఏదైతే రిటర్న్ చేస్తుందో ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి దాంట్లో ఏదైతే అవుట్పుట్ రిటర్న్ చేస్తుందో దాన్ని మనం ఫంక్షన్ అంటాం. ఏదైతే రిటర్న్ చేయదో దానికి కూడా నేమ్ ఉంది, దాన్ని ప్రొసీజర్ అంటాం. సో ఐఎమ్ క్రియేటింగ్ హియర్ ప్రొసీజర్. ఇప్పుడు ఇది మెయిన్ ఫంక్షన్ వాయిడ్ కింద ఉంది కదండి, వాయిడ్ మెయిన్ అది మెయిన్ ఫంక్షన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి పైన నేను ఈ యొక్క ప్రోగ్రామ్ కంప్లీట్ ప్రోగ్రాంలో హ్యాష్ ఇంక్లూడ్ అనే లైబ్రరీ ఫంక్షన్ ఇంక్లూడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక ప్రొసీజర్ని రాసా, వాయిడ్ సే హలో, అండ్ అందులో నేను ఒక ప్రింట్ఎఫ్ రాశాను హలో వరల్డ్ అని. ఈ యొక్క సే హలో ఇది మనకి అవుట్పుట్ని రిటర్న్ చేయలేదు. సో నేను ఈ సే హలో అనే ప్రొసీజర్ని ఎక్కడి నుంచి కాల్ చేసుకుంటున్నానంటే మెయిన్ ఫంక్షన్ నుంచి కాల్ చేసుకుంటున్నాను. మెయిన్ ఫంక్షన్ నుంచి ఒక ప్రొసీజర్ని కాల్ చేయాలంటే దాని యొక్క ప్రొసీజర్ నేమ్ అనేది మనం మెయిన్ ఫంక్షన్ ఇంక్లూడ్ చేస్తే ఆటోమేటిక్గా అది కాల్ అవుతుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే అండి, ఇక్కడ ఆటోమేటిక్గా అవుట్పుట్ హలో వరల్డ్ అనేది మనకి డిస్ప్లే అయ్యింది. బట్ ఈ డిస్ప్లే అయిన అవుట్పుట్ మనం ఇదివరకు అయితే మెయిన్ మెథడ్లో రాసాం, మెయిన్ ఫంక్షన్లో రాసాం. బట్ ఇది ఇప్పుడు మనం మెయిన్ ఫంక్షన్లో రాయలేదు, ఇది మనం ప్రొసీజర్లో రాసాం. ప్రొసీజర్ నుంచి మెయిన్ ఫంక్షన్కి కాల్ చేసుకున్నాం. అదే మనం ఇక్కడ స్మాల్ డిఫరెన్స్. ఇప్పుడు మనం ఇంకొంచెం కాంప్లికేట్ చేద్దాం ఈ ప్రోగ్రామ్ని. ఇంకొంచెం కాంప్లికేట్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను పెయింట్లోకి వెళ్ళి అక్కడ ఇంకా కొంచెం ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్. ఓకే, ఇక్కడ నేను ఇంట్ సమ్ అనే మెథడ్ ఫంక్షన్ రాసుకుంటున్నాను. ఇప్పుడు ఇంట్ సమ్ అన్నాం కాబట్టి ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది రిటర్న్ అవుతుంది.
ఓకే, నేను ఫస్ట్ స్టేట్మెంట్లో ఫస్ట్ లైన్లో ఇంటూ రిజల్ట్ ఈక్వల్ టు a ప్లస్ బి అంటున్నా అండ్ రిజల్ట్ని రిటర్న్ చేయమంటున్నా. ఏదైతే సమ్ క్యాలిక్యులేట్ చేసిందో దాన్ని రిటర్న్ చేయమని చెప్తున్నా. దట్ ఈస్ ఆ ఫంక్షన్ యొక్క జాబ్ ఏంటంటే ఫస్ట్ ఇంటూ రిజల్ట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి, ఆ క్యాలిక్యులేట్ చేసిన రిజల్ట్ని రిటర్న్ చేయాలి. దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ద సమ్ ఫంక్షన్. ఓకే, యాక్చువల్గా మనం దాన్ని వేరే ఒక ఫార్మాట్లో కూడా రాయొచ్చు. అవి మీకు ఆఫ్టర్ నేను ఆపరేటర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు అవి ఎలా షార్ట్ కట్స్లో రాయాలన్నది చూపిస్తాను. బట్ రైట్ నో అయితే ఇప్పుడు ఇదే చూద్దాం. ఆపరేటర్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. టైం అంటే ఇప్పుడే డిస్కస్ చేద్దాం. ఇప్పటికైతే ఇదే కరెక్ట్ ప్రొసీజర్. ఓకే, ఇక్కడ నేను ఇప్పుడు యాక్చువల్గా నేను సమ్ ఫంక్షన్కి పారామీటర్స్ ఇచ్చాను, ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాను. ఆ ఆర్గ్యుమెంట్స్కి వాల్యూస్ సెండ్ చేయాలి. బట్ మనం వాల్యూస్ సమ్ ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్కి పంపించట్లేదు. సో నేను మెయిన్ ఫంక్షన్ నుంచి ఆర్గ్యుమెంట్స్ సమ్ ఫంక్షన్కి పంపిస్తున్నాను. ఇప్పుడు ఎలా పంపిస్తున్నాను చూద్దాం. ఇంట్ n1 ఈక్వల్ టు 10 ఇంట్ n2 ఈజ్ ఈక్వల్ టు 20 అని ఇస్తున్నాను. ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు సమ్ అని ఇచ్చాను. n1, n2. ఇప్పుడు ఈ ఇంటూ రిజల్ట్ ఏదైతే ఉందో అది క్యాలిక్యులేట్ ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో రిజల్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఆ సమ్ అనే ఫంక్షన్స్కి n1 n2 అనే ఆర్గ్యుమెంట్స్ సెండ్ అవుతుంది. ఆ సెండ్ అయినప్పుడు n1 ఈజ్ ఈక్వల్ టు 10 n2 ఈజ్ ఈక్వల్ టు 20 అని తీసుకుంటుంది. అక్కడ సమ్లో ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో ఆ రెండింటికి ఈ రెండు అసైన్ అవుతాయి. అంటే n1 ఇప్పుడు 10 అయితే అక్కడ a ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. అండ్ n2 20 కాబట్టి అక్కడ b అనేది 20 అవుతుంది. ఒకసారి మనం ఇది పెయింట్లో చూద్దాం ఈ కంప్లీట్ ప్రొసీజర్ని. రైట్, ఓకే, మనం ఇక్కడ కంప్లీట్ ఏదైతే ప్రోగ్రామ్ మనం రన్ చేస్తున్నామో ఆ ప్రోగ్రామ్ నేను ఇక్కడ రాశాను. ఒకసారి అక్కడ రన్ అయిన తర్వాత మనకి కంట్రోల్ ఫ్లో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. రన్ అవగానే మనకి ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ దగ్గరకు వస్తుంది. తర్వాత ఏదైతే మనం ఇనిషియలైజ్ చేసుకున్నామో వేరియబుల్స్ని వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత ఇంటూ టోటల్ ఇక్కడ మనం యాక్చువల్గా రిజల్ట్ అని ఇచ్చాను ప్రోగ్రామ్లో, బట్ టోటల్ అని ఇచ్చాను బికాజ్ ఇక్కడ వేరియేషన్ చేయడానికి ఇక్కడ సేమ్ టు సేమ్ అంటే మనకి ఎక్స్ప్లెనేషన్ అండర్స్టాండింగ్ అనేది ప్రాబ్లమ్గా ఉంటుంది. సో నేను ఇక్కడ రిటర్న్ చేసుకుంటాను ఇంటూ. సో ఇక్కడ నేను రిటర్న్ చేసుకునేది కూడా ఇంటూ టోటల్ అని రిటర్న్ చేసుకుంటాను, నో ప్రాబ్లం. ఇక్కడ నేను రిటర్న్ టోటల్ చేసుకుంటాను. రిటర్న్ టోటల్. సో ఇక్కడ ప్రాబ్లం ఉండదు, రిటర్న్ టోటల్ చేద్దామని ఇక్కడ ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇక్కడ ఇంటూ టోటల్ అనేది మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ సమ్ అనే ఇక్కడ ఎప్పుడైతే సమ్ విత్ ఇన్ పారామీటర్స్ n1 n2 అని ఇచ్చామో వెంటనే ఇది ఈ మెయిన్ ఫంక్షన్ ఇక్కడ సమ్ అనే ప్రోగ్రామ్ మొత్తంలో సమ్ అనే ఫంక్షన్ ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఉందో ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ n1 n2 పారామీటర్స్ దానికి ఏవైతే వాల్యూస్ ఇచ్చామో అవి అసైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ n1 అనేది ఏకి అసైన్ అవుతుంది అండ్ n2 అనేది బికి అసైన్ అవుతుంది. సో అప్పుడు రిజల్ట్ ఏమవుతుందంటే ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు 10 ప్లస్ 20 అవుతుంది. దెన్ ఆఫ్టర్ రిటర్న్ 20 చేస్తుంది. అంటే ఇక్కడ కిందకు వచ్చేటప్పటికి ఇంట్ టోటల్ అంతే కదా, మనం మెయిన్ ఫంక్షన్లో టోటల్ క్యాలిక్యులేట్ చేయడం. టోటల్ ఈక్వల్ టు సారీ ఇక్కడ నేను 30 ఇవ్వాలి. 30 ఇచ్చాను. ఇక్కడ మళ్ళీ మనం రిటర్న్ టోటల్ అంటున్నాం కాబట్టి 30 మనకి రిటర్న్ అవుతుంది. సో
ఫైనల్ అవుట్పుట్ మనకి 30 ఉంటుంది. దిస్ ఇస్ ద ఫంక్షన్. మనం ఇప్పటి వరకు ఒక ఫంక్షన్ని రైట్ చేయడం చూసాము, అలాగే ఒక ఫంక్షన్ని వేరే ఒక ఫంక్షన్ నుంచి కాల్ చేయడం కూడా చూసాం. ఇప్పుడు ఇంకొంచెం ఇన్డెప్త్గా దీన్ని కోడ్ చేద్దాం. ఒకసారి ఈ ఫంక్షన్ రన్ చేసి అవుట్పుట్ చూద్దాం. ఎస్, ఎనీవే మనకి హలో వరల్డ్ అనేది ప్రొసీజర్ నుంచి కాల్ చేసుకున్నాము. ఈ సమ్ యొక్క టోటల్ మనం 30 అనేది త్రూ ఫంక్షన్ కాల్ చేసుకున్నాం. మీకు బ్యాక్ ఎండ్లో కూడా కోడ్ ఎలా రన్ చేసాం చూసాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ రాద్దాం. ఫుల్ యావరేజ్ అని ఇచ్చాను ఇక్కడ వేరే ఫంక్షన్ని. మనకు నచ్చిన టైప్స్ రాసుకోవచ్చు, ఫ్లోట్ కానీ సమ్ కానీ ఫ్లోట్ యావరేజ్ ఇంటి ఏదైనా రాయొచ్చు. నేను ఇక్కడ ఫ్లోట్ అని ఇచ్చుకున్నాను. ఇక్కడ రిటర్న్ a+b అని డైరెక్ట్గా ఇచ్చుకున్నాం బై 2. కాకపోతే ఇక్కడ మనం ఫ్లోట్ ఆల్రెడీ మనం చూసాం. ఫ్లోట్ ఎగ్జాంపుల్ ఇచ్చుకున్నప్పుడు ఎఫ్ అనేది రాయాలని నేను చెప్పాను ఆల్రెడీ మన లాస్ట్ క్లాస్లో వేరియబుల్స్ అప్పుడు. సో ఇక్కడ కూడా నేను కంపైలేషన్ ఎర్రర్ అవాయిడ్ చేయడానికి 2.04 అనేది నేను ఇచ్చుకున్నాను. అలాగే ఫ్లోట్ ప్రింట్ చేయడానికి కూడా ఒక స్టేట్మెంట్లో ప్రింట్ ఎఫ్ కింద రాసుకున్నాం. ఆ స్టేట్మెంట్లో ఇక్కడ నేను %f అనేది ప్రింట్ రాసుకున్నాను స్టేట్మెంట్లో ప్రింట్ఎఫ్లో. సో మనకి కంపైలేషన్ ఎర్రర్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఒకసారి దీన్ని రన్ చేద్దాం. ఓకే, హలో వరల్డ్ సమ్ యావరేజ్ మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. ఒకసారి మనం ఈ యొక్క యావరేజ్ ఫంక్షన్ చూద్దాం. ఈ యావరేజ్ ఇంట్ ఏ ఇంట్ బి అనే రెండు ఉన్నాయి. ఇక్కడ 2 పారామీటర్స్ ఇచ్చాను, రిటర్న్ చేస్తున్నాం. మనకు ఆటోమేటిక్గా అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇండైరెక్ట్గా నేను ఏం చేస్తున్నానంటే ఈ యావరేజ్ ఫంక్షన్ని మళ్ళీ నేను సమ్ ఫంక్షన్ కాల్ చేసుకుంటున్నా. సమ్ ఆఫ్ ఏ కామా బి అంటున్నాం. ఏ కామా బి కూడా మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మెయిన్ ఫంక్షన్లో రాసుకున్నాం చూసారా, n1 = 10 n2 = 20. అవి సమ్కి ముందు ప్లేస్ అవుతాయి 10, 20 అని. ఆ సమ్ దగ్గర ఏవైతే మనకి అసైన్ అయ్యో అవే మళ్ళీ యావరేజ్ ఫంక్షన్ కూడా అసైన్ అవుతాయి. ఓకేనండి. ఓకే, ఇప్పుడు మనం సి ఆపరేటర్స్ ని చూస్తున్నాం. సి ఆపరేటర్స్ సి ఆపరేటర్స్ అంటే ఏంటి, ఈ ఆపరేటర్స్ ని మనం ప్రోగ్రామింగ్ లో ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు మనం ఈ యొక్క వీడియోలో చూద్దామండి. ఈ సి ప్రోగ్రామింగ్ యొక్క ఆపరేటర్స్ లో మనం 3 టైప్స్ ఉంటాయి కంప్లీట్ గా: అర్థమెటిక్ అండ్ లాజికల్ అండ్ రిలేషనల్ ఆపరేటర్స్ అని. ఈ 3 ఒక అర్థమెటిక్, లాజికల్ అండ్ రిలేషనల్ ఆపరేటర్స్ ని యూజ్ చేసుకుని మనం ఎలా ఫంక్షన్స్ క్రియేట్ చేయొచ్చు, లేకపోతే ఎలా ప్రోగ్రామింగ్ లో వీటిని యూజ్ చేయొచ్చు అనేది కంప్లీట్ గా ఈ సెషన్ లో నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఇక్కడ మనకి చూపిస్తున్నట్టు ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అండ్ మాడ్యులస్. మాడ్యులస్ అంటే రిమైండర్. మనకి ఏదైతే 2 numbers తో మాడ్యులస్ చేస్తామో రిమైండర్ ఏదైతే రిమైనింగ్ అంటే దాని ఆన్సర్ మనకి చూపిస్తుంది అవుట్పుట్ కింద. దట్ ఈస్ ద అర్థమెటిక్ ఆపరేటర్స్. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అనేది మనకి రిలేషనల్ ఆపరేటర్స్ కింద ఉంటుంది. అండ్ లాజికల్ ఆపరేటర్స్. అండ్ ఎండ్ అనేది, ఆర్ అనేది, నాట్ అనేది లాజికల్ ఆపరేటర్స్. అండ్ వీటికి సంబంధించిన కొంత లాజిక్స్ ఉంటాయి. మనం 10th క్లాస్ స్టేట్మెంట్స్ నేర్చుకునేటప్పుడు వీటి యొక్క లాజిక్స్ కి కావాల్సిన కొన్ని రూల్స్ ఉంటాయి. ఎండ్ అయితే 0 అని, ఆర్ అయితే 1 అని, ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మనకి వర్క్ అవుతుంది. సో ఒకసారి అవి కూడా చూద్దాం బిఫోర్ వి గోయింగ్ ఇంటూ
మూవింగ్ టు ప్రోగ్రామింగ్. ఒకసారి ఆ రూల్స్ కూడా చూసి మనం ముందుకు వెళ్దాం. అండ్ ఈ లాజికల్ ఆపరేటర్స్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే జీరో అనేది నాన్ జీరో అనేది, జీరో అయితే ఫాల్స్ అని, నాన్ జీరో అయితే ట్రూ అని మనకి మీనింగ్ అని. ఇప్పుడు మనం అండ్ ఆపరేషన్ అనేది సింబల్ ఇది అండ్ ఆర్ ఆపరేషన్ కి సింబల్ ఇది, నాట్ ఆపరేషన్ సింబల్ అండ్ ఆర్ ఆపరేటర్ కి సింబల్ ఇది. మనం కీబోర్డ్ నుంచి డబుల్ పైప్ ని యూజ్ చేసి ఆర్ అంటాం. ఇప్పుడు లాజికల్ ఆపరేటర్ ఎండ్ కి సంబంధించిన రూల్స్ ఒకసారి చూద్దాం. మనం యాక్చువల్ గా ఈ యొక్క లాజికల్ ఆపరేటర్ ఈ ఎక్స్ప్రెషన్స్ 0 0 అయింది అనుకోండి, మధ్యలో ఎండ్ ఆపరేటర్ యూజ్ చేస్తే అది 0 అవుతుంది. 0 ఫర్ ఎగ్జాంపుల్ నాన్ జీరో 1 అనుకుందాం, అంటిల్ అన్లెస్ 0 1 అయితే 0 అవుతుంది, 1 0 అయితే కూడా 0 అవుతుంది. ఎప్పుడైతే 1 1 అవుతుందో బ్లైండ్ గా మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఎండ్ ఆపరేటర్ నుంచి రెండు నాన్ జీరో ఆపరేషన్స్ వస్తే, రెండు నాన్ జీరో ఎక్స్ప్రెషన్స్ వస్తే దాని యొక్క అవుట్పుట్ అనేది 1 ట్రూ. సో మళ్ళీ ఇక్కడ 1 వస్తుంది కాబట్టి, సో మళ్ళీ 1 అంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఒకసారి మళ్ళీ రూల్స్ చూద్దాం. అండ్ ఎండ్ అనే ఆపరేషన్ కి, ఎండ్ అనే ఆపరేటర్ కి టూ ఎక్స్ప్రెషన్స్ నాన్ జీరో అయితే 1 అవుతుంది. అండ్ ఇప్పుడు ఆర్ ఆపరేటర్ చూద్దాం. ఆర్ ఆపరేటర్ కి కంప్లీట్ రివర్స్, 0 0 ఎక్కడైతే వస్తుందో అక్కడ ఫాల్స్ అవుతుంది, మిగతాది నాన్ జీరో అనే ఆపరేషన్ ఎక్కడొచ్చినా అది ట్రూయే. అదే ఎండ్ ఆపరేషన్ కి అయితే నాన్ జీరో అని రెండు వస్తేనే ట్రూ అవుతుంది. అదే ఆర్ ఆపరేషన్ కి అయితే నాన్ జీరో అనేది ఎక్కడొచ్చినా అది ట్రూయే కనబడుతుంది. అండ్ నెక్స్ట్ నాట్ అనేది మనకు ఎలాగో తెలుసు, జీరో వచ్చి నాట్ జీరో రెండు ఉంటే ట్రూ అవుతుంది, నాన్ జీరో అండ్ నాన్ జీరో ఉంటే ఫాల్స్ అవుతుంది. అంటే 0 1 ఈజ్ ఈక్వల్ టు ట్రూ అండ్ నాన్ జీరో అంటే 1 అండ్ నాన్ జీరో అంటే 0, ఇది ఫాల్స్ అవుతుంది. అది ఏంటంటే వైస్ వర్స్ అనమాట, 0 1 వచ్చినప్పుడు ట్రూ అవుతుంది అండ్ 1 0 వచ్చినప్పుడు ఫాల్స్ అవుతుంది. ఒకసారి ఇవన్నీ మనం ప్రోగ్రామాటిక్ గా ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసి అవుట్పుట్ జనరేట్ చేయడానికి చూద్దాం. చాలా సింపుల్ గా ఉంటుంది ఈ ప్రోగ్రామింగ్ అనేది. ఇప్పుడు నేను C లో ఒక ఎక్స్ప్రెషన్ రాయాలంటే ఇలా రాసుకోవాలి, int e ఈక్వల్ టు విత్ ఇన్ బ్రేసెస్ 5 + 2 × 10 అనేది ఒక ఎక్స్ప్రెషన్ పెట్టండి C లో. ఇప్పుడు మనం అర్థమెటిక్ ఆపరేటర్ ని యూజ్ చేద్దాం. ప్లస్ మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్ అనే అర్థమెటిక్ ఆపరేటర్స్. int C ఈక్వల్ టు 10 + 5 మైనస్ ఆఫ్ 3 × 2 / 4 అనే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. ఫ్లోట్ f అనే ఎక్స్ప్రెషన్ ఒకటి ఇచ్చుకున్నాను. ఇప్పుడు నేను ఈ రెండు ప్రింట్ చేసుకుంటాను. a is equal to %d, c is equal to %d and f is equal to %f and a c f అనే మూడింటిని నేను ప్రింట్ చేసుకుంటా. ఒకసారి రన్ చేద్దాం. ఓకే, a is equal to 70, c is equal to 10, 14, f is equal to 13 వచ్చేసింది. ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేసి ఒకసారి అవుట్పుట్ చూసినా సరే మనకు కూడా అంతే వస్తుంది. ఒకసారి చూద్దాం. a is equal to 70 వచ్చింది కదండి, 5 + 2 = 7 × 10 = 70. అదే విధంగా మనం రూల్స్ ఫాలో అవి ఫస్ట్ డివిజన్ అని, తర్వాత మల్టిప్లికేషన్ అని పర్ఫెక్ట్. ఇప్పుడు మనం రిమైండర్ అంటే మాడ్యులస్ యూజ్ చేసి ఒకసారి నాట్ ఆపరేషన్ అండ్ నాట్ ఈక్వల్ ఆపరేషన్ ఒకసారి చూద్దాం. int d ఈక్వల్ టు 10/3 అండ్ int r ఈక్వల్ టు 10 మాడ్యులస్ బై 3 ఇచ్చాను అండ్ 10 %d అండ్ దెన్ ఆఫ్టర్ పర్సంటేజ్ ఆఫ్, అది కూడా ఇంటిజర్ కాబట్టి అది కూడా మనం d ఇచ్చుకుంటాం. %d. ఓకే, నేను dని rని ప్రింట్ చేసుకుందాం. ఒకసారి రన్ చేద్దాం. ఓకే, రన్ చేస్తే మనకి 10/3 వచ్చినప్పుడు 3 వచ్చింది, 10 మాడ్యులస్ బై 3 వచ్చినప్పుడు 1 వచ్చింది. బికాస్ 10/3 అంటే మనకి ఇన్ టైమ్స్ డివైడ్ అయింది ఎంత చూపిస్తుంది అండ్ 10 మాడ్యులస్ బై 3 అంటే రిమైండర్ ఎంత చూపిస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ రిమైండర్. అండ్ దెన్ ఆఫ్టర్ లాజికల్ ఆపరేటర్స్ అంటే ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్, ఇవన్నీ యూజ్ చేస్తాం.
ఇప్పుడు E1 అనే ఎక్స్ప్రెషన్లో నేను 100 ఈజ్ ఈక్వల్ టు 50 అంటున్నా, బట్ ఇట్స్ నాట్ ట్రూ, ఫాల్స్ కాబట్టి మనకి 0 చూపిస్తుంది. అదేవిధంగా 100 ఈజ్ నాట్ ఈక్వల్ టు 50 అన్నా, దట్ ఈస్ ట్రూ కాబట్టి 1 చూపిస్తుంది. అండ్ E3 100 ఈజ్ గ్రేటర్ దెన్ 50, ఓకే దట్స్ ఆల్సో ట్రూ, సార్ 1 చూపిస్తుంది. ఈ విధంగా మనకి లాజికల్ ఆపరేటర్స్ అని మనం సమ్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ లేకపోతే ఫైనాన్షియల్ అప్లికేషన్స్ లేకపోతే సమ్ ఇంపార్టెంట్ అప్లికేషన్స్లో మనం ఈ కంపల్సరీగా లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేయవలసి వస్తుంది. దే ఆర్ వెరీ క్రూషియల్ వైల్ యూ ఆర్ ప్రాక్టీసింగ్ ఇన్ యువర్ కోడింగ్ కెరియర్. ఓకే రైట్, ఒకసారి ఇది రన్ చేసి చూసుకుందాం. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదండి మీకు, E1 ఈక్వల్ 0 అంటే ఫాల్స్, E2 ఈక్వల్ టు 1 అంటే ట్రూ, E3 ఈక్వల్ టు 1 ట్రూ అంటే అవన్నీ ట్రూ మాట. E4 ఈక్వల్ టు 0 వచ్చింది అంటే ఫాల్స్, ఎందుకంటే 100 ఈజ్ లెస్ దాన్ 50 అన్నాం, దట్ ఈస్ ఫాల్స్. అలాగా మనం సింపుల్గా మనం అనలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎండ్ రిలేషనల్ ఒకసారి మీరు క్లాస్ అయిపోయాక ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇదంతా మీకు కన్ఫ్యూజింగ్ గా అనిపించవచ్చు, బట్ ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. మీకు జస్ట్ ఎండ్ ఆపరేటర్ కి, ఆర్ ఆపరేటర్ కి, అదే విధంగా నాట్ కి ఒకసారి మీరు రూల్స్ అనేది ఒకసారి చూస్తే మీకు మీనింగ్ అర్థమవుతుంది. ఇక్కడ మనం ఒకసారి చూడండి, E1 అండ్ E2 అనేది ఇచ్చాను కదా ఎండ్ ఆపరేటర్ కి, E1 అండ్ E2 అనేది ఇచ్చుకున్నాము. ఈ E1 అనేది ఎక్కడి నుంచి తీసుకుంటుందంటే ఏదైతే మనకు అవుట్పుట్ వచ్చింది ఇక్కడ లాజికల్ ఆపరేటర్ పైన అక్కడి నుంచి తీసుకుంటుంది. సో అందుకు అది 0 అవుతుంది. అండ్ E2 అనేది కూడా అక్కడి నుంచి లాజికల్ ఆపరేటర్ తీసుకుంటుంది. 0 అండ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0A. ఎప్పుడైనా సరే ఎండ్ లో మనకి 1 వస్తేనే అది ట్రూ అవుతుంది. ఆర్ లో అనుకోండి 1 ఎక్కడొచ్చినా సరే అది ట్రూ అవుతుంది. ఓకే, ఇది అప్ టు లాజికల్ ఆపరేటర్ వరకు. ఓకే, నేను మూవ్ అవుతున్నాను. ఇది తర్వాత లాజికల్ ఆపరేటర్స్ తర్వాత ప్రోగ్రామ్. ఓకే, ఇది లాజికల్ ఆపరేటర్స్ తర్వాత ఎండ్ ఆపరేటర్ అండ్ ఆర్ ఆపరేటర్ కి ప్రోగ్రామ్. ఓకే, ఇక్కడ ఎండ్ ఆపరేటర్ ఎలా అయితే ఇచ్చానో అలాగే ఆర్ ఆపరేటర్ కూడా ఇచ్చుకుంటున్నాను. ఆ ఆర్ ఆపరేటర్ కి సంబంధించిన ప్రింట్ ఆఫ్ చేశాను. ఇప్పుడు మనకు ఆల్రెడీ మనం చెప్పాం కదండి, ఎక్కడైతే 1 వస్తుందో అక్కడ ట్రూ అవుతుంది. రిమైనింగ్ అన్ని పార్ట్స్ లో మనకి ఆర్ ఆపరేటర్ ఫాల్స్. అదే విధంగా నాట్ ఆపరేటర్ కూడా మనకి వైస్ వర్స్ ఆపోజిట్ ఏదైతే ఆ ఆపోజిట్ సొల్యూషన్ ఇక్కడ చూద్దామండి. రెండు రన్ చేద్దాం. చెప్పాను కదండి, E1 0 చూపించింది, E1 నాట్ అనేది 1 చూపించింది. ఇక్కడ ఆర్ లో చూడండి, ఎక్కడైనా 1 వస్తే అది 1 వచ్చింది. ఫస్ట్ లైన్ లో 1, సెకండ్ లైన్ లో 1 వచ్చింది, 1 థర్డ్ లైన్ లో 1 వచ్చింది. 1 అంటే E1 దగ్గర ట్రూ. ఇక్కడ ఆర్ ఆపరేటర్ లో 1 వస్తే 1 తీసుకుంటుంది. మనం బ్లైండ్ గా అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్ ఆపరేటర్ కి ఎక్కడ 1 వచ్చినా 1, ఎండ్ ఆపరేటర్ కి 1 వస్తేనే 1, ఇంకెక్కడైనా సరే 0, ఐ మీన్ ఫాల్స్. ఓకే కదండి మీకు ఆపరేటర్స్? ఓకే కాబట్టి ఆపరేటర్స్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం నేర్చుకునేది అర్థమెటిక్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకేనండి, ఈ సెషన్లో మనం అర్థమెటిక్ అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ అర్థమెటిక్ ఆల్రెడీ మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ని చూసాం. ఈ అర్థమెటిక్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ని కలిపి ఎలా యూజ్ చేయాలి, ఇప్పుడు నేను నేర్పిస్తున్న ఫంక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే ఈ యొక్క ఆపరేటర్స్ అవ్వచ్చు, లేకపోతే అప్కమింగ్ వచ్చే లూప్స్ అవ్వచ్చు, ఈ సిలోని C++లోని కామన్ అండి. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ థింగ్స్. మనకి సిలోని C++లోని కామన్గా ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు మనం మెయిన్ ఫంక్షన్లో రాద్దాం. ముందు x, y, z అనే వాల్యూస్ నేను ఇనిషియలైజ్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు ఏముంది ఇక్కడ సేమ్ ఇందాక ఎక్స్ప్రెషన్స్ రాసినట్టే ఇక్కడ కూడా రాస్తున్నాం కదా, ఇందులో పెద్ద కాన్సెప్ట్లో కొత్తదనం ఏముందని అనుకోవచ్చు. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ నేను x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ వై అనే స్టేట్మెంట్ రాశాను, ఆ స్టేట్మెంట్ క్లోజ్ చేసాం. నెక్స్ట్ z ఈజ్ ఈక్వల్ టు z మైనస్ వై అనే స్టేట్మెంట్ రాశాను. నెక్స్ట్ మనకి ఎప్పుడైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4th లైన్ ఉంది కదా, ఈ 4th లైన్ లో z ఈక్వల్ టు z మాడ్యులస్ ఆఫ్ x రాశాను. ఇక్కడ నేను x అనేది 1 ఇచ్చాను. ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు 1 అనేది నేను స్టార్టింగ్ లో ఇనిషియలైజ్ చేశాను. బట్ నెక్స్ట్ టైం x వచ్చినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఇక్కడ అసైన్ చేయబడదు. ఇక్కడ x అనేది ఏం తీసుకుంటుందంటే ఇక్కడ x తీసుకుంటుంది. ఎందుకంటే ఈ x ఇప్పుడు ఈ x యొక్క అసైన్, ఈ x కి అసైన్ అయిన వాల్యూ ఎంత అంటే x ప్లస్ 1, x ప్లస్ వై, దట్ ఈజ్ ఈక్వల్ టు 2, ఐ మీన్ 3 అవుతుంది. ఒకసారి మీకు ప్రోగ్రామాటిక్గా చూపిస్తాను. ఇప్పుడు అసైన్మెంట్ అంటే ఏంటి, అసలు ఈ అసైన్మెంట్స్ అండ్
అర్థమెటిక్ ఆపరేషన్ని కంబైన్ చేసి యూస్ చేయడం అంటే అసలు మెయిన్ డిఫరెన్స్ ఏంటో చూపిస్తాను. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 2, z ఈజ్ ఈక్వల్ టు 3 అనొచ్చు. ఫస్ట్ నేను x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y అండ్ z ఈజ్ ఈక్వల్ టు అగైన్ x ప్లస్ z ఇచ్చాను. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అప్పుడు z ఈజ్ ఈక్వల్ టు x వాల్యూ ఎంతండి 1 కదా, ఈ 1 అనేది తీసుకోదు. x ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనకి 3 ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు ఏదైతే మనం అవుట్పుట్ వచ్చిందో x ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఇక్కడ రాంగ్ అండి. సో మనకి అవుట్పుట్ కూడా రాంగ్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు అసైన్మెంట్ అర్థమెటిక్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఏదైతే 3 ఉందో ఆ 3 తీసుకుంటుంది. 3 ప్లస్ z ఈక్వల్ టు 3a, z వాల్యూ చేంజ్ అవ్వాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 6. మనకి అవుట్పుట్ అనేది 6 వస్తుంది. ఇది మనకి పర్ఫెక్ట్ అవుట్పుట్ అనేది. ఓకేనా, ఇది అర్థమెటిక్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఈ యొక్క కాన్సెప్ట్ మీకు ప్రోగ్రామాటిక్గా నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి z మాడ్యులస్ ఆఫ్ x అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మనం z వాల్యూని ఇంకా మారుస్తున్నాము. z ఈక్వల్ టు z ఇంటూ x ప్లస్ y. ఇంకా కొంచెం కాంప్లికేట్ చేసాము. ఆ కాంప్లికేట్ చేసిన తర్వాత సేమ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాము. సేమ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తే ఈ సేమ్ ఎక్స్ప్రెషన్లో కూడా చేంజ్ ఉంటుంది. ఇప్పుడు ఆ యొక్క ఎక్స్ప్రెషన్స్ని నేను ఈ అర్థమెటిక్ అండ్ అసైన్మెంట్ ఆపరేషన్స్ రెండు కంబైన్ చేసి రాసుకోవడం ఎలాగో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం ఒకసారి పెయింట్లోకి వెళ్దాం. ఇప్పటి వరకు మనం వాల్యూస్ని ఎలా అసైన్ చేయాలి అన్నది చూసాం. బట్ ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్స్లో మనం రాసుకునేటప్పుడు కూడా డిఫరెన్స్ చేసి రాసుకోవచ్చు. x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అనేది ఇలా రాసుకున్నాం ఇప్పటి వరకు. బట్ మనం దీన్నే ఇలా కూడా రాసుకోవచ్చు. ఎక్స్ ఏదైతే మన ఆపరేటర్ ఉందో ఇక్కడ ఈ ఆపరేటర్ని ఇక్కడ తీసుకొచ్చేసేయచ్చు. ప్లస్ ఈజ్ ఈక్వల్ టు వై. అదే నేను ఇక్కడ రాశాను. ఈ ఆపరేటర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈజ్ ఈక్వల్ టుకి బిఫోర్ తీసుకొచ్చి రాసినా సరే మనకు అవుట్పుట్ సేమ్ వస్తుంది. దాంట్లో ఎటువంటి చేంజ్ ఉంది. అలాగే ఇక్కడ నేను రాస్తున్నాను. బట్ ఎస్ ఇదంతటికి. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ నేను చిన్నది జెడ్కి ఇక్కడ కొంచెం డబుల్ కాకుండా త్రిబుల్ చేసాం ఎడిషన్ అనేది. జెడ్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై అనేసి జెడ్. కాబట్టి ఇక్కడ కూడా నేను ఈజ్ ఈక్వల్ టు బిఫోర్గా స్టార్ని ప్లస్ని తీసుకొస్తానంటే అది తప్పు అవుతుంది. ఇక్కడ ఏంటంటే 2 పార్ట్స్ కింద సెపరేట్ చేసుకోవాలి. ఫస్ట్ మల్టిప్లికేషన్ జెడ్ ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, దాని తర్వాత జెడ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు వై, అలా సెపరేట్ చేసి రాసుకోవాలి. ఒకే స్టేట్మెంట్లో రెండు రాసుకుంటే తప్పు అవుతుంది. ఈ పైన రాసుకున్నట్టు రాసుకోకూడదు. ఈ కింద నేను సెపరేట్ చేసి రాసుకోవాలని చెప్పాను చూసారా, అలా సెపరేట్ చేసుకునే రాసుకోవాలి. అప్పుడు మనకి అవుట్పుట్ పర్ఫెక్ట్గా తీసుకుంటుంది. ఫస్ట్ ఏమవుతుందంటే ఫస్ట్ జెడ్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఆ వచ్చిన అవుట్పుట్ని జెడ్కి అసైన్ చేస్తుంది. ఆ వచ్చిన అవుట్పుట్ని విత్ వైతో క్యాలిక్యులేట్ చేస్తుంది. ఆ అసైన్మెంట్ అనేది ఎలా జరుగుతుందో మనం ఆల్రెడీ చూసాం బ్యాక్ ఎండ్లో. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. రన్ చేసి చూస్తే మనకు అవుట్పుట్ పర్ఫెక్ట్గానే వస్తుంది. బట్ మనం క్యాలిక్యులేట్ చేయలేదు కాబట్టి వీ మేబీ హ్యావ్ సమ్ కన్ఫ్యూజన్. మనం ఎప్పుడైతే దీని ప్రోగ్రామ్ని మనం ఒకసారి మనకు వచ్చిన ఈజీ నెంబర్స్లో ఫస్ట్ మనం పేపర్ మీద క్యాలిక్యులేట్ చేసుకుని ఇక్కడ రన్ చేసి చూసుకుంటే మనకి అవుట్పుట్ కరెక్ట్గా వచ్చిందా, మనకు ప్రోగ్రామ్ కరెక్ట్గా రాసామా అనేది మనకు అర్థమవుతుంది.
ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ముందు పేపర్ మీద ప్రాక్టీస్ చేసి అవుట్పుట్ అన్ని రాసుకొని అప్పుడు మీరు కంపేర్ చేసుకొని మీకు పర్ఫెక్ట్ అవుట్పుట్ మీకు కాన్ఫిడెంట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఆపరేటర్స్లో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అండి సో ఈజీ. ఇందులో మనకి చాలా ఈజీగా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి. ఈ కాన్సెప్ట్ కూడా చాలా ఈజీ కాన్సెప్ట్. ఒకసారి చూద్దాం. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఇది సేమ్, ఇది కూడా సిలోని C++లోని సేమ్ ఉంటుంది. ఒకసారి మొత్తం అంతా నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసి ఒకసారి మామూలుగా వాయిడ్ ఫంక్షన్ నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి రాసుకుందాం. ఓకే, ఇంట్ x = ఫస్ట్ 10 అనేది ఇనిషియలైజ్ చేశాను. తర్వాత ఇంక్రిమెంట్ చేసుకోవడానికి విత్ +1 అని కూడా ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు. బట్ మనకి ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి కాబట్టి x++ అని +xs ఇందులో ఇంక్రిమెంట్ చేసుకునేటప్పుడు 2 థింగ్స్ మనం అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ప్రిఫిక్స్ ఫార్మేట్ అంటాం, తర్వాత పోస్ట్ ఫిక్స్ ఫార్మేట్ అంటాం. ఈ ప్రిఫిక్స్ ఫార్మేట్లో ఫస్ట్ ఇంక్రిమెంట్ అయ్యి తర్వాత అసైన్ అవుతుంది. అదే పోస్ట్ ఫిక్స్లో అనుకోండి, ఫస్ట్ అసైన్ అయ్యి తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. ఫస్ట్ అసైన్ అవి ఇంక్రిమెంట్ అవ్వడానికి, ఫస్ట్ ఇంక్రిమెంట్ అవి అసైన్ అవ్వడానికి ఉన్న డిఫరెన్స్ని నేను చూపిస్తాను. ఇంక్రిమెంట్ అంటే ఒక్కటి మనకి తెలుసు, ఓకే, ఉన్న వాల్యూకి +1 యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇంక్రిమెంట్లో 2 టైప్స్ ఉన్నాయి, ప్రిఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్. ప్రిఫిక్స్ అంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ అవ్వి తర్వాత అసైన్ అవుతుంది. పోస్ట్ ఫిక్స్ అనుకోండి, ఫస్ట్ అసైన్ అవుతుంది తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. ఒకసారి చూద్దాం, చూస్తేనే అర్థమవుద్ది ఈ పాయింట్. ఒకసారి కామెంట్ తీసేద్దాం. ఆ కామెంట్ తీసి ఒకసారి అవుట్పుట్ రన్ చేద్దాం. ఆ కామెంట్ తీసి అవుట్పుట్ రన్ చేస్తే ప్రిఫిక్స్లో మనకి చెప్పాను కదండి, ఫస్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది. ++ అంటే ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే x వాల్యూ 11. ఇప్పుడు ఆ 11ని మనం ఏం చేస్తున్నాం, ప్రింట్ చేయమని చెప్తున్నాం. అప్పుడు మనకి ఆ ఇంక్రిమెంట్ అయ్యింది మనకి అసైన్ అవుతుంది. సో మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, 11 వస్తుంది. ఇప్పుడు పోస్ట్ ఫిక్స్లోకి వెళ్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇంక్రిమెంట్ అయింది, నేను చూపించాను ప్రిఫిక్స్ అవుట్పుట్ ఇది. ఇప్పుడు పోస్ట్ ఫిక్స్ ఒక అవుట్పుట్ చూద్దాం. పోస్ట్ ఫిక్స్లో కూడా సేమ్ ప్రింట్ఎఫ్ ఇచ్చాను, నేను దాన్ని కామెంట్ చేసుకుంటున్నా. ఇప్పుడు పోస్ట్ ఫిక్స్ యొక్క అవుట్పుట్లో నేను x++ అనేది ఇచ్చాను. x++ అనేది ఏమవుతుందంటే ఫస్ట్ మీకు అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది, అసైన్మెంట్ చూపించేస్తుంది అవుట్పుట్. ఇప్పుడు అది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు అది x = 10 చేసుకుంటుంది. తర్వాత అంటే మీకు అవుట్పుట్ చూపించేసిన తర్వాత అది ఇంక్రిమెంట్ అవుతుంది. అదే ప్రిఫిక్స్లో కనుకోండి, మీకు అవుట్పుట్ చూపించక ముందే అది ఇంక్రిమెంట్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. అదేవిధంగా డిక్రిమెంట్ ఆపరేషన్ కూడా అండి. డిక్రిమెంట్ కూడా పోస్ట్ ఫిక్స్కి ప్రీఫిక్స్కి ఉన్న డిఫరెన్స్ ఏం లేదు. 1 నెంబర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సేమ్ ప్రీఫిక్స్లో అయితే ముందు డిక్రీజ్ అయ్యి తర్వాత అవుట్పుట్ చూపిస్తుంది. అదే పోస్ట్ ఫిక్స్లో అనుకోండి, ఇంక్రీజ్ అవుతుంది బట్ తర్వాత అది మనకి డిస్ప్లే చూపిస్తుంది. ప్రింట్ అయిన తర్వాత అది డిక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్, సేమ్ టు సేమ్. పోస్ట్ ఫిక్స్కి ఇంక్రిమెంట్కి దానికి ఏం డిఫరెన్స్ ఉండదు. అసలు సిలో అసలు కాస్టింగ్ ఎలా పెర్ఫామ్ చేస్తారు, ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి ఎలాగ మనం చేంజ్ చేసుకోవాలి, లేకపోతే ఉన్న డేటా టైప్లోనే ఈ ఫ్లోట్లో ఇదివరకు F అని ఇచ్చుకునే వాళ్ళం, ఇప్పుడు ఆ ఫ్లోట్ని ఎలా ప్రింట్ చేయాలనేది ఒకసారి చూద్దాం. జస్ట్ మీకు ఆల్రెడీ ఇది ఒకసారి ఇదంతా డిలీట్ చేసేద్దాం. ఉంటుందండి మీకు 0.0F అని ఇచ్చేవాడిని. ఇప్పుడు యాక్చువల్గా అలా మనం పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రాస్తున్నప్పుడు అలా ఇవ్వకూడదు. జస్ట్ మీకు స్టార్టింగ్ అని నేను అలా నేర్పించాను. ఇప్పుడు ఎలా క్యాష్ చేసుకోవాలన్నది చూద్దాం. ఓకే, వచ్చింది, బట్ ఇట్స్ నాట్ ఏ పర్ఫెక్ట్ వే. ఇక్కడ మనం కాస్టింగ్ అనేది ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫ్లోట్ F = ఫ్లోట్ ఆఫ్, మధ్యలో బ్రేసెస్ ఓపెన్ చేసి ఫ్లోట్ ఆఫ్ అని రాసిన తర్వాత దాని రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో A/B అని ఉంది కదండి, అలాగా రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ ఫ్లోట్లో క్యాష్ చేస్తుంది అన్నమాట. దాని యొక్క సింటాక్స్ ఆ క్యాష్ చేసింది ఈ
ఆ ఫ్లోట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అని చేసారా, ఆ ఎఫ్కి అసైన్ చేస్తుంది. ఎస్, ఇప్పుడు అవుట్పుట్ అనేది మనకి ఫ్లోట్లో వచ్చింది. ఎందుకోసం వచ్చిందంటే మనకి ఈ ఫ్లోట్తో మనం క్యాష్ చేసాం కాబట్టి మనకి ఆ క్యాస్ట్ అయ్యింది అండ్ ఆ వచ్చిన అవుట్పుట్ని ఎఫ్కి ప్లేస్ చేసింది. ఇక్కడ జస్ట్ ఏం లేదండి, ఒకే ఒక పాయింట్, ఏదైతే మీరు అవుట్పుట్ని క్యాస్టింగ్ చేయాలనుకుంటున్నారో దాన్ని లెఫ్ట్ సైడ్ అంటే ఏ డివైడెడ్ బై బి అనే దాన్ని నేను క్యాష్ చేయాలనుకుంటున్నాను. సో దాని లెఫ్ట్ సైడ్ నేను బ్రాసెస్లో ఫ్లోట్ అనేది రాసుకున్నాను. దట్స్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అది తీసేసాను అనుకోండి, అవుట్పుట్ అనేది 1 వస్తుంది, డిస్మన్స్లో చూపించదు. నెక్స్ట్, ఇప్పుడు నేను ఒక ఇంటీజర్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేయాలనుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఎఫ్ అనేది మనకి అవుట్పుట్ మీకు తెలుసు కదా, ఫ్లోట్ ఎఫ్ అనేది ఇక్కడ ఫ్లోటింగ్లో ఉంది, బట్ నేను ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఆ ఎఫ్కి లెఫ్ట్ సైడ్ నేను ఇంట్ అనేది క్యాష్ చేసుకున్న అవుట్పుట్ ఇప్పుడు ఐని ప్రింట్ చేసుకున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేది డిజిట్స్లో ఇంటీజర్స్లో వస్తుంది. దట్స్ ఇట్ అండి. మనం కాస్టింగ్ అనేది చాలా సింపుల్ విత్ రైట్స్. మీరు ఏదైతే దాన్ని క్యాస్ట్ చేయాలనుకుంటున్నారో దాని లెఫ్ట్ సైడ్లో మీరు ఆ కాస్టింగ్ ఆపరేటర్ ఫ్లోట్ అయితే ఫ్లోట్, ఇంట్ అయితే ఇంట్ రాసుకోవాలి. దాన్ని ఇంట్ ఐ ఈక్వల్ అంటే ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ అసైన్ చేసుకోవాలి. దట్స్ ఇట్. ఓకే అండి, ఈరోజు క్లాస్లో మనం
కండిషన్స్ అండ్ స్టేట్మెంట్స్ అండ్ ట్రైనరీ ఆపరేటర్ అంటే ఏంటి అనేది చూడబోతున్నాం. ఈ యొక్క కండిషన్ స్టేట్మెంట్స్ ని మనం సిలో ఎలా యూస్ చేసుకోవాలి అండ్ ట్రైనరీ ఆపరేటర్ అంటే ఏంటి అండ్ అండర్ దిస్ కండిషన్ స్టేట్మెంట్ మనం నేర్చుకునేది ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ అండ్ స్విచ్ కేసెస్, గో టు అండ్ బ్రేక్ అనే కీవర్డ్స్ మనం నేర్చుకుంటున్నాం. అండ్ ట్రైనరీ ఆపరేటర్ లో ఒక ఆపరేటర్ ఉంటుంది. ఆ ఆపరేటర్ ఎక్స్ప్రెషన్స్ ఎలా రాసుకోవాలి, ఆ ఆపరేటర్ ఇఫ్ ఎల్స్ ని ఎలా రీప్లేస్ చేస్తుంది అన్నది చూద్దాం. ఫస్ట్ ఇఫ్ ఎల్స్ ఎలా రాసుకోవాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ స్టేట్మెంట్ నేను రాస్తున్నాను. ఇందులో ఫస్ట్ ఇఫ్ ఎల్స్ ఎలా రాసుకోవాలి, అసలు ఇఫ్ ఎల్స్ ప్రోగ్రామింగ్ లో ఎలా యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎక్కడ యూజ్ చేసుకుంటామంటే, మనం ప్రోగ్రామింగ్ లో ఎక్కడైతే పర్టికులర్ కండిషన్ ఉండి ఆ కండిషన్ ఫార్మాట్ లోనే మనం ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఇఫ్ ఎల్స్ అంటే కండిషన్ స్టేట్మెంట్స్ ని యూజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిఫర్ చేసేది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇది ఎలాంటి సిచ్యువేషన్స్ లో రాసుకుంటామంటే, మనకి ప్రోగ్రామింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఒక కండిషన్ ఇచ్చి ఆ కండిషన్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాలెన్స్ ఏటీఎం ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి అమౌంట్ బ్యాలెన్స్ రిమైనింగ్ ఉన్నప్పుడు అమౌంట్ విత్డ్రాల్ చేస్తాం. అమౌంట్ బ్యాలెన్స్ లేనప్పుడు నిల్ బ్యాలెన్స్ అనే స్టేట్మెంట్ ఒక స్టేట్మెంట్ డిస్ప్లే చేస్తాం. ఇలాంటి కండిషన్స్ లో మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇఫ్ ఎల్స్ కండిషన్ ని అసలు సింటాక్స్ ఏంటని చూద్దాం. మనం మామూలు ఇంగ్లీష్ లో అయితే ఇఫ్ దెన్ ఎల్స్ అని రాసుకుంటాము. బట్ ఇన్ ప్రోగ్రామింగ్ లో మనకి మధ్యలో దెన్ అనే కీవర్డ్ ఉండదు, ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఎక్స్ప్రెషన్ ఆ తర్వాత మనకి స్టేట్మెంట్ ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్, ఆ కండిషన్ కరెక్ట్ అయితే ఇఫ్ తర్వాత స్టేట్మెంట్ మనం రాసుకున్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫెయిల్ అయితే ఫాల్స్ అయితే ఎల్స్ తర్వాత మనం రాసుకున్న కండిషన్ లేకపోతే రాసుకున్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రూ అయితే ఇఫ్ తర్వాత ఉన్న కండిషన్ తీసుకుంటుంది, ఒకవేళ ఫాల్స్ అయితే ఎల్స్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ మనకి ప్రోగ్రామ్ లో రన్ అవుతుంది. దానికి సంబంధించిన మన ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. బట్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 ఈజ్ ఈక్వల్ టు 100 అని ఇచ్చాను అనుకోండి, అది నా కండిషన్ అయితే ట్రూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ 100 ఈజ్ లెస్ దాన్ అని 50 అని ఇచ్చాను, ఇది ఫాల్స్ కాబట్టి నాకు ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అక్కడ నేను స్టేట్మెంట్స్ రాసుకుంటాను. నాకు ఏ స్టేట్మెంట్ అయితే నేను ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటున్నానో ఆ స్టేట్మెంట్ నేను రాసుకుంటాను. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎల్స్ అండ్ ఇఫ్. మనకి ఇక్కడ ఎల్స్ అనేది ఆప్షనల్, బట్ ఇఫ్ ఓన్లీ ఇఫ్ కావాలంటే మనం ఇఫ్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ స్టేట్మెంట్ నేను రాసుకున్నాను 100 ఈజ్ లెస్ దాన్ 50 అని. ఇక్కడ స్టేట్మెంట్ 1 ఇచ్చాను, స్టేట్మెంట్ 2 ఇచ్చాను. ఇక్కడ ఇఫ్ ఎల్స్ లో ఎల్స్ అనేది ఆప్షనల్, మీరు ఓన్లీ కావాలంటే ఇఫ్ స్టేట్మెంట్ ఒకటి రాసుకోవచ్చు. ఇఫ్ స్టేట్మెంట్ ఒకవేళ ట్రూ అయింది అనుకోండి, దాని అండర్లైనింగ్ మనం ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చామో ఆ స్టేట్మెంట్ మనకి ప్రింట్ చేస్తుంది. ఒకవేళ ఆ స్టేట్మెంట్ ట్రూ కాలేదు, ఇఫ్ స్టేట్మెంట్ ఒక్కటే రాసుకున్నారు, ఎల్స్ లేదు. ఒకవేళ ఎల్స్ ఉంటే ఎల్స్ లోకి వెళ్తుంది, ఎల్స్ లేదు కాబట్టి అది అవుట్ సైడ్ ద బాక్స్ అంటే ఇఫ్ స్టేట్మెంట్ లో నుంచి బయటకు వచ్చేసి స్టేట్మెంట్ 2 రన్ చేస్తుంది. స్టేట్మెంట్ 2 ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఇఫ్ అండి. స్టేట్మెంట్ 2 మెయిన్ ఫంక్షన్ కి సంబంధించింది, ఆ మెయిన్ ఫంక్షన్ లో రన్ అవుతుంది. ఒకవేళ మీరు రెండు రన్ చేసుకోవాలనుకుంటే దాన్ని కూడా ఒక బ్రేసెస్ ఓపెన్ చేసుకుని ఆ స్టేట్మెంట్ 1 ని స్టేట్మెంట్ 2 ని కూడా మీరు సెపరేట్ గా ప్లేస్ చేసుకుంటే అప్పుడు రెండు స్టేట్మెంట్స్ మనకి రన్ అవుతాయి అన్నమాట. దట్స్ ఇలా పెట్టుకుంటే రన్ అవుతుంది. ఓకే అండి, ఒక ఎగ్జాంపుల్ అయితే రాస్తున్నాను. ఇంటూ ఏ ఈక్వల్ టు 100 ఇంటూ బి ఈక్వల్ టు 50 ఇచ్చాను. ఇఫ్ కండిషన్ ఓపెన్ చేసుకున్నా ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అయితే నాకు ప్రింట్ చేయమంటున్నా పర్సంటేజ్ డి ఈజ్ గ్రేటర్ దాన్ పర్సంటేజ్ డి అని చెప్పి ఏ కమ్మ బి ఇస్తున్నాను. అంటే 100 ఈజ్ గ్రేటర్ దాన్ 50 అంటున్నా, అది కామన్ గా అది ట్రూ కాబట్టి చూద్దాం, లేకపోతే ఇప్పుడు ఎల్స్ కండిషన్ ఇద్దాం. ఓకే, రన్ చేసేద్దాం. ఓకే, 100 ఈజ్ గ్రేటర్ దాన్ 50 ఎందుకంటే ట్రూ కాబట్టి అది రన్ అయింది. ఇప్పుడు ఎల్స్ కండిషన్ ఇచ్చి రాద్దాం.
50 and 100. ఇప్పుడు ఇది ఫాల్స్. సో అక్కడ మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ చేయదు, అది ఫాల్స్ కాబట్టి. ఇప్పుడు ఎల్స్ రాస్తున్నాను. ఇప్పుడు ఎల్స్ లో ట్రూ కండిషన్ ఇద్దాం. 50 is less than 100. అది ట్రూ కాబట్టి మనకి ఎల్స్ లో 50 is less than 100 అనేది ప్రింట్ చేసింది. ఇప్పుడు 2 నేను ఈక్వల్ ఇచ్చా. రెండు ఈక్వల్ ఇచ్చాను. సిస్టమ్ ఏమో 100 is less than 100 అని ప్రింట్ చేసింది. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్ కాదు కదా. ఇక్కడ మనకి సి ప్రోగ్రామింగ్ అవ్వచ్చు, లేకపోతే జావా అవ్వచ్చు, C++ అవ్వచ్చు. వీ హ్యావ్ అనదర్ ఆప్షన్ ఇన్ ఇఫ్ ఎల్స్ లూప్. వీ కెన్ రైట్ ఇట్ డౌన్ ఎల్స్ ఇఫ్. ఎల్స్ ఇఫ్ అనేది కూడా రాసుకోవచ్చు. ఇఫ్ కి ఎల్స్ ఇఫ్ రాసి మళ్ళీ నెక్స్ట్ ఎల్స్ రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కండిషన్ మారుస్తాను. కండిషన్ మార్చినప్పుడు చూపిస్తా చూడండి. ఇప్పుడు అవుట్పుట్ 100 ఈక్వల్ టు ఓకే. ఫస్ట్ ప్రోగ్రామ్ ని మనం ఇలా రన్ చేసుకున్నాం కదా. A is equal to greater than B అయితే ఒక అవుట్పుట్ వచ్చింది, ఎల్స్ లేకపోతే వచ్చింది. ఇక్కడ మనం 2 100s చేసాం. ఇప్పుడు 2 100 చేసి నేను మీకు రన్ చేశాను. రెండు 100 చేసి రన్ చేసినప్పుడు ప్రోగ్రామ్ మనకి ఏమని చూపిస్తుంది? 100 is less than 100 అని చూపిస్తుంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అయితే కాదు కదా. 100 is equal to 100 అని చూపించాలి. బట్ మనం అలా చూపించడానికి మనం ఇక్కడ ఇఫ్ ఎల్స్ లో అయితే మనకి ఆప్షన్ లేదు. అయితే 100 ఎక్కువ అని చూపించాలి, లేకపోతే తక్కువ అని చూపించాలి. కానీ 100 ఈక్వల్ టు 100 అని చూపించే ఆప్షన్ లేదు. బట్ మనకి ఇక్కడ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ రాసుకున్నప్పుడు, ఈ కండిషనల్ స్టేట్మెంట్ రాసినప్పుడు ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇఫ్ ఎల్స్ కి ఎల్స్ ఇఫ్ రాసుకోవచ్చు, దానికి అండర్లైన్ లో మళ్ళీ ఎల్స్ రాసుకోవచ్చు అన్నమాట. అంటే త్రీ కండిషన్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే ఇఫ్ ఎల్స్ కాకుండా ఇఫ్, ఎల్స్ ఇఫ్ అండ్ ఇఫ్, ఈ 3 రాసుకున్నప్పుడు. ఒకసారి మనం పెయింట్ లోకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కండిషన్ రాసుకున్నాను. ఇఫ్ కండిషన్ సమ్ ఏదో కండిషన్ ఇచ్చాను, ఈజ్ లెస్ దాన్ బి అని. జస్ట్ మనం చూసిన ఎగ్జాంపుల్లో ఈ 2 మాత్రమే ఇప్పటి వరకు చూసాం. బట్ మనకి 2 100 కి ఎక్కువ అయితే ప్రింట్ చేస్తుంది, ఒకవేళ 100 కి తక్కువ ఉంటే ప్రింట్ చేస్తుంది. బట్ 100 కి ఈక్వల్ అయితే ప్రింట్ చేయడానికి మన దగ్గర ఆప్షన్ లేదు. ఇన్ దిస్ కేస్, ఇలాంటి కేసులో మనం ఏం చేస్తున్నాం అంటే ఎల్స్ బదులు ఎల్స్ ఇఫ్ రాసుకుంటున్నాం. ఎల్స్ ఇఫ్ రాసుకుని ఎల్స్ స్టేట్మెంట్ ఇక్కడ రాస్తున్నాం. ఇక్కడ ఎల్స్ ఎలా రాస్తున్నానంటే ఏ ఈక్వల్ టు బి అయితే నాకు ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేయాలి. ఇది మనం రన్ చేస్తున్న ఇప్పుడు అవుట్పుట్ మాట ఎగ్జాంపుల్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఇప్పుడు ఓకే కదండి, అర్థమైంది కదా ఇది. ఓకే, ఇప్పుడు నేను ఎక్కడి వరకు మనం వచ్చామంటే ఫస్ట్ ఇఫ్ ని ఇఫ్ ఎల్స్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలన్నది చూస్తున్నాము. బట్ నేను ఇక్కడ కండిషన్ మార్చాను, 2 100 ఇచ్చాను. అప్పుడు 2 100 ఇచ్చి రన్ చేసుకున్నప్పుడు మనకు అవుట్పుట్ 100 ఈజ్ లెస్ దాన్ 100 అని చూపిస్తుంది. బట్ దట్ ఇస్ నాట్ కరెక్ట్. అందుకోసం ఏం చేస్తున్నానంటే థర్డ్ కండిషన్ గా ఎల్స్ రాసుకుంటున్నాను. ఒకసారి అది ఎలా రాసుకుంటాం ఒకసారి చూద్దాం. చూసారు కదండి, ఇక్కడ ఫస్ట్ నేను ఇఫ్ రాసుకున్నా, తర్వాత ఎల్స్ ఇఫ్ రాశాను, తర్వాత ఎల్స్ రాసుకున్నాను. ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం. ఓకే అండి, ఈ రోజు క్లాస్ లో మనం కండిషన్స్ అండ్ స్టేట్మెంట్స్ అండ్ ట్రైనరీ ఆపరేటర్ అంటే ఏంటి అనేది చూడబోతున్నాం. ఈ యొక్క కండిషన్ స్టేట్మెంట్స్ ని మనం సిలో ఎలా యూస్ చేసుకోవాలి, అండ్ ట్రైనరీ ఆపరేటర్ అంటే ఏంటి, అండ్ అండర్ దిస్ కండిషన్ స్టేట్మెంట్స్ మనం నేర్చుకునేది ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్, అండ్ స్విచ్ కేసెస్, గో టు అండ్ బ్రేక్,
అనే కీవర్డ్స్ మనం నేర్చుకుంటున్నాం. అండ్ ట్రైనరీ ఆపరేటర్ లో ఒక ఆపరేటర్ ఉంటుంది. ఆ ఆపరేటర్ ఎక్స్ప్రెషన్స్ ఎలా రాసుకోవాలి, ఆ ఆపరేటర్ ఇఫ్ ఎల్స్ ని ఎలా రీప్లేస్ చేస్తుంది అన్నది చూద్దాం. ట్రైనరీ ఆపరేటర్, అసలు ట్రైనరీ ఆపరేటర్ సింబల్ ఇలా ఉంటుంది. క్వశ్చన్ మార్క్, ఎక్స్ప్రెషన్, మధ్యలో ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అండ్ కాలన్, అగైన్ మళ్ళీ ఎక్స్ప్రెషన్. బట్ ఆపరేటర్ సింబల్ అయితే క్వశ్చన్ మార్క్, కాలన్స్. ఓకేనండి, ఇది ట్రైనరీ ఆపరేటర్. ఓకే, అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ట్రైనరీ ఆపరేటర్? ఈ ట్రైనరీ ఆపరేటర్ యొక్క ఎగ్జాంపుల్ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దామండి. ఈ ట్రైనరీ ఆపరేటర్ మెయిన్ పర్పస్ ఏంటంటే, ఇట్ ఈస్ యూజ్డ్ టు రీప్లేస్ ద ఇఫ్ ఎల్స్ కండిషన్. ఇఫ్ ఎల్స్ కండిషన్ ఏదైతే మనం రాసుకుంటున్నామో హ్యూజ్ నెంబర్ ఆఫ్ లైన్స్ పెట్టి హ్యూజ్ నెంబర్ ఆఫ్ కోడింగ్ చేస్తున్నాము. బట్ ఈ ట్రైనరీ ఆపరేటర్ యూజ్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ లైన్స్ మనం రెడ్యూస్ చేయొచ్చు, అండ్ వీ కెన్ యూజ్ కోడ్ వెరీ ఎఫిషియెంట్లీ. ఒకసారి మనం జస్ట్ లాస్ట్ లో రాసిన ఎగ్జాంపుల్ ఉంది కదా, 100 అని, ఏ ఈక్వల్ టు లెస్ దాన్ 100, బి ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 100 అని మనం రాసాము. ఆ ఎగ్జాంపుల్ ని మనం ట్రైనరీ ఆపరేటర్ యూజ్ చేసి నెంబర్ ఆఫ్ లైన్స్ ఎలా రిడ్యూస్ చేయొచ్చు, ఎంత ఎఫిషియెంట్ గా రాయొచ్చు అన్నది ఒకసారి చూద్దాం. నేను జస్ట్ ఇందాక రాసిన ప్రోగ్రామే కొంచెం ఇక్కడ ఏం లేదు. కోడింగ్ అంటే ఇక్కడ ఏం రాసుకున్నా ఒకసారి చెప్తున్నానండి. ఏ ఈక్వల్ టు 100 ఇచ్చాను, బి ఈక్వల్ టు 200 ఇచ్చాను. ప్రింట్ఎఫ్ ఏం చేయమంటున్నానంటే, ఏది మాక్సిమం ఏ కమా బిలో ఏది మాక్సిమం అయితే అది ప్రింట్ చేయమని చెప్తున్నా. ఇక్కడ మనం ఎప్పుడైతే మ్యాక్స్ ఆఫ్ ఏ కమా బి అన్నామో మాక్సిమం అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇది ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే రిటర్న్ ఏ. ఏ గ్రేటర్ దాన్ బి కాదు, రిటర్న్ చేయదు. ఎల్స్ రిటర్న్ బి. ఓకే, కాదు కాబట్టి ఎల్స్ రిటర్న్ బి చేస్తుంది, అంటే 200 మనకి అవుట్పుట్ వస్తుంది. దట్ ఈస్ ద ప్రోగ్రామ్. ఇంత కోడ్ రాసాం, ఇంత కండిషన్స్ అన్ని ప్లే చేసుకున్నాం. ఇంత కోడ్ ఉన్న ఈ ప్రోగ్రామ్ ని ట్రైనరీ ఆపరేటర్ యూజ్ చేసి మనం సింగిల్ లైన్ తో కూడా క్లోజ్ చేయొచ్చు. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ని అయితే మనం రన్ చేసి చూసుకుందాం, తర్వాత ట్రైనరీ ఆపరేటర్ ని యూజ్ చేసి ఎలాగో చూద్దాం. ఓకే, మాక్సిమం ఆఫ్ 100 and 200 is 200. మనకి కోడ్ అయితే అర్థమైంది కదా ఈ పార్ట్ లో? ఓకే, కోడ్ అర్థమైంది. బట్ మనం నెంబర్ ఆఫ్ లైన్స్ ఎక్కువ రాసాం. అసలు ట్రైనరీ ఎక్కువ ఏం కాదు, ఇఫ్ ఎల్స్ కండిషన్ లో అలాగే రాసుకుంటాం. బట్ ట్రైనరీ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు కొంత ఎఫిషియెంట్ ఉంటుంది. అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రైనరీ ఆపరేటర్ సింబల్ క్వశ్చన్ మార్క్ అండ్ కాలన్ అనేది ట్రైనరీ ఆపరేటర్. ఈ ట్రైనరీ ఆపరేటర్ ఎలా ఉంటుందంటే, ఒకసారి ట్రైనరీ ఆపరేటర్ రాసుకున్నప్పుడు ఇలా రాసుకుంటామండి. ఏదైతే మనం ఇక్కడ ఫ్రంట్ లో కండిషన్ ఇచ్చామో ఆ కండిషన్ ఒకవేళ కరెక్ట్ అయితే మనం ఈ బ్రేసెస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ ప్రింట్ చేయమంటాం. ఎక్స్ప్రెషన్ 1. ఎల్స్ కాదు, తప్పు, మనం ఇచ్చిన కండిషన్ కి ఇది ట్రూ అని కండిషన్ ఇక్కడ ఇస్తాం. కండిషన్ క్వశ్చన్ మార్క్, అది ఒకవేళ ట్రూ అయింది అనుకోండి, బ్లైండ్ గా ఎక్స్ప్రెషన్ 1 ప్రింట్ అవుతుంది. అంటే క్వశ్చన్ మార్క్ తర్వాత ఏదుందో అది ప్రింట్ అవుతుంది ట్రైనరీ ఆపరేటర్. ఒకవేళ మనం ఇచ్చిన కండిషన్ తప్పు అనుకోండి, ఫాల్స్ అనుకోండి, అప్పుడు కాలన్ తర్వాత ఉన్నది ప్రింట్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ అర్థం అవడం కోసం నేను ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 2 అనేది ఇచ్చాను. బట్ అక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అని ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ట్రూ ఏదైతే అది ప్రింట్ అవుతుంది, ట్రూ కండిషన్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అనుకోండి, ఇక్కడ ఏదైతే ఇచ్చుకున్నామో అది ప్రింట్ అవుతుంది. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అంటే కండిషన్ ఇచ్చాను, ఇక్కడ ట్రూ అయింది, ప్రింట్ అవుతుంది ట్రూ వాల్యూ.
ఇక్కడ ఫాల్స్ వాల్యూ. నేను ఇక్కడ కండిషన్ అని ఏదైతే చెప్పానో అది ఎక్స్ప్రెషన్, లేకపోతే ఎక్స్ప్రెషన్ అని అనుకోవచ్చు, లేకపోతే కండిషన్ మన ఇష్టం. ఓకే, ఇక కింద రాస్తున్నాను చూడండి. ఆ ట్రైనరీ ఆపరేటర్ అక్కడ యాక్చువల్గా అక్కడ రాసుకోవచ్చు, బట్ మనం ఇంటూ మ్యాక్స్ ఫంక్షన్ లో రాస్తాం. మొత్తం ఇప్పుడు మనకి ఏదైతే ఈ కండిషన్ లైన్ ఉందో దాన్ని మనం మ్యాక్స్ ఫంక్షన్ లో రాసుకోవచ్చు. మొత్తం ఆ ఇఫ్ ఎల్స్ కండిషన్ ఇవన్నీ మనకి యూజ్ లేదు. ఓకే, సో అది కూడా డిలీట్ చేసేసి రాద్దాము, అప్పుడు మనకి క్లియర్ గా ఉంటుంది. ఇదంతా తీసేద్దాం, కామెంట్ చేద్దాం. ఓకే అండి, మొత్తం నేను దాన్ని కామెంట్ చేసేసాను. మనం ఇక్కడ ఏదైతే మనం ముందు రాసుకున్నామో ఆ కోడ్ నేను కామెంట్ చేశాను. ఇప్పుడు ట్రైనరీ ఆపరేటర్ యూస్ చేసి నేను ప్రింట్ చేస్తున్నాను. ముందు అసలు అవుట్పుట్ చూద్దాము, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రైనరీ ఆపరేటర్ ఏం చేసిందో. ఫంక్షన్ కాల్ చేసుకున్నాను. ఓకే, ట్రైనరీ ఆపరేటర్ తో కూడా మనకి పర్ఫెక్ట్ అవుట్పుట్ 200 వచ్చేసింది. ఇక్కడ జరిగింది ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ గా మెయిన్ ఫంక్షన్ లో నేను ఎటువంటి చేంజ్ చేయలేదు. జస్ట్ ట్రైనరీ ఆపరేటర్ ఒక సింటాక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్స్ప్రెషన్ రాసుకున్నాను. printf లో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. అండ్ ఐఎమ్ కాలింగ్ ద మెయిన్ ఫంక్షన్. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేసుకున్నామో ఈ మెయిన్ ఫంక్షన్ ఇక్కడికి వెళ్తుంది, కాల్ అవుతుంది. అండ్ రిటర్న్ స్టేట్మెంట్ రాస్తాం. రిటర్న్ ఏమి ఇచ్చామంటే కండిషన్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఏ ప్రింట్ చేయి 100, ఒకవేళ కాలన్ అది రాంగ్ అయితే బి ప్రింట్ చేయి అది 200. దట్ ఈస్ ద ట్రైనరీ ఆపరేషన్ కండిషన్. నేను ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఎక్స్ప్రెషన్ ఇది, కండిషన్ ట్రూ అయితే క్వశ్చన్ మార్క్ పక్కన ఉన్నది ప్రింట్ చేసుకుంటుంది, ఒకవేళ ఫాల్స్ అనుకోండి కాలన్ పక్కన ఉన్నది ప్రింట్ అవుతుంది. సో ఇన్ దట్ సేమ్ వే 100 ఈజ్ గ్రేటర్ దాన్ బి అనేది రాంగ్ కాబట్టి ఏని స్కిప్ చేసి బి ప్రింట్ అవుతుంది అనమాట. దట్స్ వై వి గెట్ ద అవుట్పుట్ 200. దీన్ని మనం ట్రైనరీ ఆపరేటర్ అంటామండి. దట్స్ ఇట్. మనం కావాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చిన్న ఏజ్ లాంటిది, ఏజ్ ఈక్వల్ టు 18 అని ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ గ్రేటర్ దాన్ 18 అయితే వీఆర్ అలౌడ్ టు ఓట్. ఒకవేళ లెస్ దాన్ 18 అనుకోండి వీఆర్ నాట్ అలౌడ్ టు ఓట్. జస్ట్ కండిషన్. ఓకే, యూ కెనాట్ ఓట్ బికాజ్ నేను అక్కడ ఏజ్ 18 ఇచ్చాను. సో ట్రైనరీ ఆపరేటర్ ఫాల్స్ స్టేట్మెంట్ మనకు ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ ఓకే యూ కెనాట్ అంటుంది బికాజ్ నేను 18 ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి 30 చేసి చూద్దాం. ఓకే, అంతే అండి ట్రైనరీ ఆపరేటర్ ఎగ్జాంపుల్. ఒకసారి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, చూద్దాం. మీరు కండిషన్స్ మార్చి ఒకసారి ట్రై చేస్తే సరిపోతుంది. రైట్, చూసుకుందాం అసలు స్విచ్ ని సిలో ఎలా రాసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వీక్ డేస్ ఎగ్జాంపుల్ ఇది. ఈ ఎగ్జాంపుల్ ఎలా మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకసారి మొత్తం రాసి చూపిస్తాను. ఓకే, ఒకసారి ఇప్పటి వరకు రాసింది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ నేను డిస్ప్లే డే నేమ్ అనేది ఇచ్చాను. దట్ ఈస్ ద వన్ ఫంక్షన్ నేను రాసుకున్నాను. దానికి ఇంట్ బి అనే ఒక పారామీటర్ ఇచ్చాను. అంటే నేను ఈ యొక్క ఫంక్షన్ లోకి లేకపోతే ప్రొసీజర్ లోకి నేను ఇంట్ డిని అనే పారామీటర్ ని పాస్ చేసుకుని ఇఫ్ ఎల్స్ కండిషన్ రాశాను. దాన్ని మనం ఎలా రీప్లేస్ చేసుకోవచ్చు అనేది నేను స్విచ్ తో ఎగ్జాంపుల్ చెప్తాను.
వన్ బై వన్ ఎందుకు కంపేర్ చేసి చెప్తున్నానంటే మనం దాని బదులు ఇది యూజ్ చేసుకున్నప్పుడు మనకి ఎంత ఈజీగా ఉంటుంది అన్నది మీకు అర్థమవుతుంది అని చెప్పి నేను కంపేర్ చేసి మళ్ళీ ఆ ప్రోగ్రామ్ రాసి మీకు చెప్తున్నమాట. ఈ స్విచ్ స్టేట్మెంట్ ని మనం సిలో ఎలా యూజ్ చేసుకుంటాం అన్నది మెయిన్ టార్గెట్. ఇది ఎలా యూజ్ చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు మనం ఈ వాయిడ్ ఫంక్షన్ లో నేను ఇంట్ డి అని ఇచ్చాను, అంటే నేను ఇంటీజర్ ని పాస్ చేసుకుంటున్నా. ఇఫ్ డి ఈక్వల్ టు 1 అయితే మండే అని ప్రింట్ చేయాలి, డి ఈక్వల్ టు 2 అయితే ట్యూస్డే అని, అండ్ సో అని మనం ప్రింట్ చేసుకుంటాం. ఒకవేళ అవుట్ ఆఫ్ దిస్ బాక్స్ అంటే 1 to 7 కి అవుట్ సైడ్ 0 కానీ సమ్ అదర్ వాల్యూ ఇస్తే ఇన్వాలిడ్ వాల్యూ అనేది మనం ఇఫ్ ఎల్స్ కండిషన్ లో పెట్టుకున్నాం. ఎల్స్ కండిషన్ లో ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం. డిస్ప్లే 2 అని ఇచ్చుకున్నాం. రన్ చేసి అంటే నేను ఇక్కడ ఇంటీజర్ 2 పాస్ చేశాను ఫంక్షన్ లోకి, సో మనకి అవుట్పుట్ అనేది ట్యూస్డే వచ్చింది, అంతే కదా. నేను 2 ఇచ్చాను కాబట్టి ఆటోమేటిక్ గా అది 2 డిస్ప్లే చేసింది ట్యూస్డే. ఇప్పుడు స్విచ్ లో నేను కండిషన్ ప్లేస్ చేసుకున్నా బ్రాకెట్ లో, ఆ నెంబర్ ని బేస్ చేసుకుని ఈ కేసెస్ అనేవి మనకి డిస్ప్లే అవుతుంది. కేస్ 1 అయితే మనకి నేను ప్రింట్ ఆఫ్ మండే ఇచ్చుకుంటాను, 2 అయితే ట్యూస్డే, అలాగా అప్ టు 7 ఎంచుకుంటా. అండ్ ఏదైతే నేను ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ రాశానో దాన్ని కామెంట్ లో చేశాను. ఇప్పుడు మనం సెండ్ చేద్దాం స్విచ్ కి. ఇప్పుడు మనకి స్విచ్ చూసారు కదా అవుట్పుట్. మనం 2 ఇచ్చాం కాబట్టి ట్యూస్డే దగ్గర నుంచి ప్రింట్ అన్నమాట. కానీ మీకు ఇక్కడ ఒక చిన్న డౌట్ రావచ్చు, ట్యూస్డే తర్వాత మనకి మిగతా కూడా ప్రింట్ అయ్యి డిస్ప్లే చేసేస్తుంది. అది ఎందుకు జరుగుతుంది అన్న డౌట్ మనకు రావచ్చు. ఆ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఒకసారి ఇక్కడ బ్రేక్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అప్పుడు అది ఏమవుతుందంటే అక్కడితో బ్రేక్ అవుతుంది. ఆ కేసుని ప్రింట్ చేసి బ్రేకప్ అయ్యి నెక్స్ట్ కేసుకి వెళ్ళకనే ఉంటుంది. ఓకేనా, బ్రేక్ కావాలని. ఇప్పుడు ఆ బ్రేక్ అనేది నేను రాశాను కాబట్టి అక్కడ ఏమవుతుందంటే కంపైలర్కి అర్థమవుతుంది, ఓకే దిస్ ఇస్ ద బ్రేక్ పాయింట్ ఫర్ దిస్ కేస్. కేస్ 2లో బ్రేక్ పాయింట్ అది, అంటే నేను ట్యూస్డే ఒక్కటే ప్రింట్ చేసుకోవాలి, నెక్స్ట్ది ప్రింట్ చేయవలసిన అవసరం లేదన్నది బ్రేక్ పాయింట్ అర్థమవుతుంది. ఒకసారి ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు మనకి ట్యూస్డే ఒకటే డిస్ప్లే చేస్తుంది. ఓకేనండి, దట్ ఈస్ ద స్విచ్ కండిషన్. హౌ టు యూజ్ ద స్విచ్ కండిషన్. ఇది ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, అలాంటి సినారియోస్ లో మనం స్విచ్ కండిషన్ యూజ్ చేస్తాం. హౌ టు యూజ్ ద స్విచ్ అనేది స్విచ్ సింటాక్స్ ఏంటంటే స్విచ్ కీవర్డ్ రాసుకుని అండ్ వీ హ్యావ్ టు అప్లై ద కండిషన్ విత్ ఇన్ ద బ్రేసెస్. ఇఫ్ ఇట్ సాటిస్ఫై దట్ కండిషన్ వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద that switch block, and in the block every case has its own statement and its own breakdown option. మనకి ప్రతి ఒక్క స్టేట్మెంట్ కి అంటే ఆ ప్రింట్ స్విచ్ లో ఉన్న బ్లాక్ లో ప్రతి దానికి స్టేట్మెంట్, ప్రతి కేస్ కి స్టేట్మెంట్ ఉంటుంది, అలాగే బ్రేక్ పాయింట్ కూడా ఉంటుంది. ఓకే, క్లియర్ కదండి ఇది. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం బ్రేక్ కీవర్డ్ గురించి. ఒకసారి మళ్ళీ సెపరేట్ గా దాని గురించి చూసినట్టు ఉంటుంది. అండ్ ఒకసారి బ్రేక్ కీవర్డ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ మెయిన్ గా నేను చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ ఏంటంటే బ్రేక్ అనేది ఒక కీవర్డ్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద ఫాలోయింగ్ సి అండ్ C++ స్టేట్మెంట్ లో మనం ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్ కి బ్రేక్ పాయింట్ మనం యూజ్ చేస్తాం. ఫస్ట్ ది స్విచ్ స్టేట్మెంట్, ఆల్రెడీ మన ఎగ్జాంపుల్ ని కంప్లీట్ చేసి చూసాము. అండ్ నెక్స్ట్ వచ్చి లూప్స్. ఆ లూప్స్ మనం నెక్స్ట్ టుమారో కవర్ చేస్తున్నాము. లూప్స్ మనం రేపు క్లాస్ లో మనం లూప్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటామని. ఫర్ లూప్, డూ వైల్ అండ్ వైల్ లూప్స్ కి మనం బ్రేక్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓన్లీ వన్ పర్పస్ ఏంటంటే మనం ఏదైతే కండిషన్ అప్లై చేసుకుంటున్నామో ఆ కండిషన్స్ ని బ్రేక్ చేయడానికి, ఆ కేసెస్ ని బ్రేక్ చేసి మనం ప్రింట్ఎఫ్ లో మనకు కావాల్సిన అవుట్పుట్ మాత్రమే జనరేట్ చేసుకోవడానికి బ్రేక్ పాయింట్ అనేది యూజ్ చేస్తాం. ఒకసారి ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. మీరు లూప్స్ గురించి కంగారు పడద్దు, నేను రేపు లూప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు జస్ట్ ఇక్కడ బ్రేక్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఫర్ లూప్ లో నేను కండిషన్ రాసుకున్నాను అండ్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్, అది ఒకవేళ కరెక్ట్ అయితే లోపలికి వెళ్తుంది,
లోపలికి వెళ్ళినప్పుడు నేను మళ్ళీ ఫర్ లూప్ లోపల స్విచ్ స్టేట్మెంట్ ఇన్సైడ్ స్విచ్ జే అని రాసుకున్నాను. అక్కడ మళ్ళీ కేసెస్ లో నేను బ్రేక్ పాయింట్ ఇచ్చుకున్నాను. లేకపోతే ఒకవేళ ఈ ఫర్ లూప్ కరెక్ట్ అయింది అనుకోండి, ఫర్ లూప్ కండిషన్, నేను ఇక్కడ I greater than 5 అని ఇచ్చి ఆ ఇఫ్ లో బ్రేక్ ఇచ్చుకున్నా. మై మెయిన్ మోటో ఏంటంటే మీకు బ్రేక్ ఎక్కడెక్కడ ఈ బ్రేక్ కండిషన్ అనే కీవర్డ్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అన్నది మీకు అర్థం కావాలి. దట్స్ ద మెయిన్ మోటో ఫర్ దిస్ వీడియో. నేను ఫర్ లూప్ లో రాసుకున్నాను, అలాగే స్విచ్ లో రాసుకున్నాను, ఇఫ్ కండిషన్ లో రాశాను. ఇది బ్రేక్ కింద నేను రాసిన కామెంట్స్ లో రాసాను. ఇది అవుట్ సైడ్ ద జే లూప్ అంటే లూప్ కి అవుట్ సైడ్ రాసుకున్నాను, అంటే మళ్ళీ ఫర్ లూప్. ఇది ఇన్సైడ్ ద స్విచ్ స్టేట్మెంట్ బ్లాక్ లో రాసుకున్నాను, స్విచ్ బ్లాక్ లో. మనం సెపరేట్ గా దాన్ని మనం సెపరేట్ గా దాన్ని బ్రేక్ చేసుకున్నాం కాబట్టి మనకు అవుట్పుట్ అలా జనరేట్ అయింది. ఓకే, మనం బ్రేక్ ఎక్కడెక్కడైతే బ్రేక్ చేసుకున్నామో జే దగ్గర ఫస్ట్ ఇటరేషన్, తర్వాత సెకండ్ లూప్ లో అండ్ డిఫాల్ట్ కేసెస్ లో మనం బ్రేక్ చేసాము. దాని ప్రకారం మనకు వచ్చింది అవుట్పుట్. స్విచ్ కేస్ లో జే దగ్గర బ్రేక్ చేసాం ఇక్కడ, అండ్ అవుట్ సైడ్ ద జే అక్కడ బ్రేక్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ అవుట్పుట్ మనకు కొంచెం క్లమ్జీగా ఉంది కాబట్టి జస్ట్ మీకు బ్రేక్ అనేది ఒకసారి చూడండి, అర్థమైంది కదా ఈ కాన్సెప్ట్. జస్ట్ మనం అవుట్పుట్ లో ఎక్కడెక్కడైతే బ్రేక్ చేసుకున్నామో అదే మనకు ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఈరోజు క్లాస్లో మనం కంట్రోల్ ఫ్లోస్ అండ్ లూప్స్ చూస్తున్నామండి. వాట్ ఈజ్ లూప్స్, అసలు లూప్స్ అంటే ఏంటి సిలో, అసలు ఈ లూప్స్ని ఎక్కడ అసలు అదే సిలోని అండ్ C++లో కూడా సేమ్ ప్రొసీజర్ యూస్ చేస్తాం. ఈ సిలో ఈ లూప్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ లూప్స్ అండ్ ఇటరేషన్లో ఈ లూప్స్ ఎక్కడెక్కడ మనం యూస్ చేస్తాం. ఇందులో మనం కవర్ చేసే టాపిక్స్ ఫర్ లూప్, వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్ అండ్ గో టు అండ్ కంటిన్యూస్. ఈ యొక్క 5 కాన్సెప్ట్స్ లూప్లో అండర్ లూప్ వస్తుంది. ఈ యొక్క 5 కాన్సెప్ట్స్ మనం కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. అట్లీస్ట్ ఈ క్లాస్లో మనం ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ అనేవి లూప్స్ కవర్ చేయడానికి చూద్దాం. ఫస్ట్ మనం ఫర్ లూప్ చూద్దామండి. దిస్ ఈజ్ ద సింటాక్స్. ఒక ఫర్ లూప్ అనేది మనం రాసినప్పుడు ఎలా ఉంటుందంటే ఈ స్ట్రక్చర్లో ఉంటుంది. ఫర్ లూప్ ఫస్ట్ ఇనిషియలైజేషన్ కండిషన్ అంటాం, తర్వాత వచ్చేటప్పటికి కండిషన్, తర్వాత వచ్చేటప్పటికి ఇంక్రిమెంటర్ అంటాం. మనం ఏదైతే స్టేట్మెంట్ రాస్తామో అది విత్ ఇన్ ద బ్లాక్ అంటే విత్ ఇన్ ద బ్రేసెస్ రాసుకుంటాం, అండ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ బ్రేసెస్ అంటాం. దిస్ ఈజ్ ద సింటాక్స్ ఆఫ్ ఫర్ లూప్. ఒకసారి దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఏదైతే మనం ఇంట్ I = 0 అని రాసుకున్నామో దాన్ని ఇనిషియలైజేషన్ అంటాము. ఇంట్ I = 0 అని కంపల్సరీ ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకోవాల్సిన పని లేదు. మనం కావాలంటే ఇంట్ ఐని బయట కూడా ఇనిషియలైజ్ చేసుకుని ఓన్లీ ఐని మనం ఫర్ లూప్లో రాసుకోవచ్చు. ఇనిషియలైజేషన్ కండిషన్ అంటాం. ఓకే, ఫస్ట్ ఈ కండిషన్ ఏదైతే కండిషన్ ఉందో ఆ కండిషన్ చూసుకుంటుంది. I <10 అనేది ఉంది కదండి, అది కండిషన్ అనమాట ఈ లూప్కి. అది ఆ కండిషన్ అవగానే నెక్స్ట్ లూప్ వెళ్ళేది మన స్టేట్మెంట్ దగ్గరికి వెళ్తుంది, అంటే లూప్ బాడీలోకి వెళ్తుంది. లూప్ బాడీలోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవుతుంది 0, 1, 2. దెన్ ఆఫ్టర్ ఈ లూప్ బాడీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత లూప్ అనేది ఇంక్రిమెంటర్ దగ్గరికి వెళ్తుంది. ఇంక్రిమెంటర్ ఆ డిక్రిమెంటర్, మనం ఇక్కడ ఇంక్రిమెంటర్ ఆ డిక్రిమెంటర్ రెండిట్లో ఏదైనా రాసుకోవచ్చు. 3 I++I కానీ ప్లస్ I++ కానీ లేకపోతే I = I+1 అని కానీ మనం డిఫరెంట్ ఫార్మాట్స్లో ఈ లూప్ని ఫర్ లూప్ని రాసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా ఒకసారి లూప్ రన్ అయింది అనుకోండి. రన్ అయిన తర్వాత ఇనిషియలైజేషన్ కండిషన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ టైమే రన్ అవుతుంది. నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ కండిషన్ రన్ అవుతుంది, తర్వాత లూప్ బాడీ రన్ అవుతుంది, దాని తర్వాత ఇంక్రిమెంటర్ ఆ డిక్రిమెంటర్ రన్ అవుతుంది. అంటే 1, 2, 3 1, 2, 3 1, 2, 3 రన్ అవుతూ ఉంటుంది అంటిల్ అన్లెస్ ఇట్స్ గెట్ అప్ టు I < 10. ఓకేనండి, that is the for loop condition and for loop procedure. How we are actually write down in code అనేది ఒకసారి మనం కోడింగ్లో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫర్ లూప్ యూస్ చేసి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ రాద్దాం. నేను ఒక ఫంక్షన్ రాసుకుంటున్నాను, వాయిడ్ టైం టేబుల్ అనేది.
దానికి ఆర్గ్యుమెంట్ నేను ఇంటిజర్ నెంబర్ ఇచ్చుకున్నాను. ఇక్కడ నా మెయిన్ థీమ్ ఏంటంటే ఈ ప్రోగ్రాంలో నేను ఏదైతే నెంబర్ ఇస్తానో ఆ నెంబర్కి 1 to 10 టేబుల్ క్రియేట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 ఇచ్చాను అనుకోండి, 6 టేబుల్ రావాలి. లేకపోతే 5 ఇస్తే 5 టేబుల్ మొత్తం రావాలి. 5 1s are 5, 5 2s are 2, 5 2s are 10, అలా ఆ 5 టేబుల్ మొత్తం రావాలన్నమాట 1 to 10. అది నా మెయిన్ థీమ్ ఈ టేబుల్ యొక్క ఎగ్జాంపుల్లో. ముందు ఇనిషియలైజ్ చేసుకుంటాం మనం. ఇంట్ I ఈక్వల్ టు 1. మన ఇష్టం ఏదైనా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. మీరు ఏ నెంబర్తో కావాలంటే ఆ నెంబర్ ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. I ఈక్వల్ టు 1 లేకపోతే I ఈక్వల్ టు 0. ఇనిషియలైజేషన్ అనేది మన ఇష్టం. కండిషన్ కూడా అప్ టు అస్. కండిషన్ కూడా మనం ఏదైతే అదే. నేను ఇక్కడ I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే 10 వచ్చేంత వరకు అది రన్ అవుతుంది. అండ్ ఆపరేటర్ కూడా ఇంక్రిమెంటర్ డిక్రిమెంటర్ ఆపరేటర్ కూడా మన ఇష్టం, ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. ప్లస్ I కానీ I ప్లస్ ప్లస్ కానీ I ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ 1 కానీ మనకి నచ్చినట్టు మనం ఇచ్చుకోవచ్చు. ఒకవేళ మనం ఇంక్రిమెంటర్ ఆపరేటర్ ఇవ్వకుండా రాసేసాం అనుకోండి, అది ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. అది నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు నేను ఈ ప్రింట్ఎఫ్ ఇచ్చి ప్రింట్ చేస్తాను. ఇప్పుడు ఏదైతే నేను ప్రింట్ఎఫ్ ఇచ్చానో ఆ ప్రింట్ఎఫ్లో మనకి ఏం రన్ అవుతుందంటే ప్రింట్ఎఫ్ %d. ఫస్ట్ %d అంటే నెంబర్ మనం ఏది ఇస్తామో అది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 ఇచ్చాం అనుకుందాం. 5 I అంటే ఏంటి? ఫస్ట్ I అంటే 1 అకార్డింగ్ టు ద ఫర్ లూప్. సో 5 into 1 ఇక్కడ థర్డ్ కాలం, ఇది 5, ఇది 1. ఇక్కడ ఏమవుతుంది మొత్తం ఇది ప్రింట్ అవ్వాలంటే మనకి 5 into 1 అంటే 5. తర్వాత నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయింది ++1 ప్లస్ I కాబట్టి ఇంక్రిమెంట్ అయింది. ఇప్పుడు ఈ నెంబర్ సేమ్ 5, బట్ I అంతప్పుడు మనకి +1 కదండి, 2 అవుతుంది. దట్ మీన్స్ నెంబర్ 5 into 2 ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. అంటే మనకు అవుట్పుట్ 10 అవుతుంది. మళ్ళీ ++I అన్నాం అంటే I ఇంక్రిమెంట్ అవుతుంది. నెంబర్ 5 ఇంక్రిమెంట్ 3, దట్ మీన్స్ 5 into 3 ఈజ్ ఈక్వల్ టు 15. అలా కంప్లీట్గా అప్ టు 10 వరకు మనకి లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. అవుట్పుట్ చూస్తే మనకి క్లియర్గా ఉంటుంది. మెథడ్ని కాల్ చేసుకుంటున్నా. ఆల్రెడీ మనం మెథడ్ని ఫంక్షన్ ఎలా కాల్ చేసుకోవాలి అన్నది లాస్ట్ క్లాసెస్లో కవర్ చేసాం. ఒకసారి నేను ఆ ఫంక్షన్లో ప్రింట్ టైం టేబుల్ అనే ఫంక్షన్కి 5 అనే ఆర్గ్యుమెంట్ ఇచ్చాను. ఆల్రెడీ నేను ఆర్గ్యుమెంట్ అక్కడ ఇనిషియలైజ్ చేసుకున్నాను. ఇంట్ నెంబర్ అని 5 అనే ఆర్గ్యుమెంట్ ఇచ్చి ఇప్పుడు ఫంక్షన్ని కాల్ చేసుకున్నాను. ఒకసారి అవుట్పుట్ ఎలా ఉందో చూద్దాం. అవుట్పుట్ పర్ఫెక్ట్గా వచ్చింది కదండి. ఇప్పుడు మనకి 5 into 1 ఈజ్ ఈక్వల్ టు 5. ఈ అవుట్పుట్ ఎలా వచ్చింది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు నేను ఇనిషియలైజేషన్ ఏదైతే ఇనిషియలైజేషన్ ఉందో ఆ ఇనిషియలైజేషన్ నేను బయట చేస్తున్నాను ఫర్ లూప్కి. నేను ఇన్సైడ్ ఏం చేస్తున్నానంటే ఫర్ లూప్ లోపల కండిషను ఇంక్రిమెంట్ రాసుకుంటాను అండ్ ఇనిషియలైజేషన్ నేను అవుట్ సైడ్ రాసుకుంటాను. ఇప్పుడు అవుట్పుట్ మనకి రన్ అవుతుందా లేదా అన్నది చూద్దాం. బట్ వన్ థింగ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైతే కామా ఉందో ఆ కామా మాత్రం మనం రిమూవ్ చేయకూడదు, ఆ కామాని ఉంచాలి. ఎందుకంటే అప్పుడే కంపైలర్కి అర్థమవుతుంది ఓకే ఇనిషియలైజేషన్ అవుట్ సైడ్ జరిగింది, రిమైనింగ్ 2 ఏదైతే కండిషన్ ఉందో ఏదైతే ఇంక్రిమెంట్ ఉందో ఆ 2 ఉన్నాయి అన్న విషయం కంపైలర్కి అర్థమవుతుంది. మీరు ఎప్పుడైతే అవుట్పుట్ కాలం తీసేసారో ఆ కామా తీసినప్పుడు కంపైలర్ ఏమనుకుంటుందంటే I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ఈజ్ ఈక్వల్ టు అన్నది కండిషన్ అనుకోదు, అది కూడా ఇనిషియలైజేషన్ అనుకుంటుంది. ఇప్పుడు నేను జస్ట్ ఇనిషియలైజేషన్ డిక్లేర్ ఒకటే చేసుకుందాం. ఇనిషియలైజేషను అండ్ వాల్యూ అసైన్మెంటు నేను ఇప్పుడు ఐకి బయట అవుట్ సైడ్ ఇచ్చాను. బట్ నేను ఏం చేస్తానంటే ఐని ఇనిషియలైజ్ చేశాను బట్ వాల్యూ అనేది అసైన్ చేయలేదు అవుట్ సైడ్. నేను ఇప్పుడు ఫర్ లూప్లో వాల్యూ అసైన్ చేస్తాను. జస్ట్ I ఈక్వల్ టు 1 అని ఇచ్చేసుకుంటాను. అలా కూడా మనం ఇవ్వచ్చు. I ఈక్వల్ టు 1 సరిపోయింది. ఎందుకంటే జస్ట్ ఎర్రర్ రాకుండా మనకి బయట ఇనిషియలైజ్ చేస్తాం, ఇక్కడ వాల్యూ అసైన్ చేస్తాం, సరిపోయింది. సేమ్ అవుట్పుట్. మనం ఇంకా డిఫరెంట్ వేరియేషన్స్ చేయొచ్చు. ఇప్పుడు కండిషన్స్లో కాకుండా ఇక్కడ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్లో చేద్దాం.
ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అని సేమ్ అవుట్పుట్ వస్తుంది. లేకపోతే మనం ఐ ప్లస్ ప్లస్ అని ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఇంక్రిమెంట్లో ఐ ప్లస్ ప్లస్ ఇచ్చినా సరే మనకి సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఇవన్నీ ఫర్ లూప్ని అసలు మామూలుగా జస్ట్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0 కాలన్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ఐ ప్లస్ ప్లస్ ప్రతి ఒక్కరికి ఫర్ లూప్ ఇదే అనుకుంటారు. బట్ ఫర్ లూప్ని మనం డిఫరెంట్ ఫార్మాట్స్లో రాసుకోవచ్చు. డిఫరెంట్ మనకున్న రిక్వైర్మెంట్ని బట్టి, మన కంఫర్ట్ని బట్టి డిఫరెంట్గా మనం ఫర్ లూప్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇది మనం ఆల్రెడీ చూసాం. ఐ ప్లస్ ఈక్వల్ టు 2 అనేది మనం ఇది ఇప్పుడు ఏమైందంటే +2 ఇచ్చాను. ఇప్పటి వరకు +1 ఇంక్రిమెంట్ చేశాను. ఇక్కడ +2 ఇంక్రిమెంట్ చేసేటప్పటికి ఓన్లీ ఆడ్ నెంబర్స్ అవుట్పుట్ వచ్చిందన్నమాట. అంటే +2 ఇంక్రిమెంట్ అవుతుంది. 1 తర్వాత 3 తర్వాత మళ్ళీ +2 అంటే 5 తర్వాత 7 9 అలా +2 ఇంక్రిమెంట్ అవుతుంది. +3 ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఓన్లీ ఇంకా రేట్ తక్కువ వస్తుంది. 1 4 7 10 అలా మనకి డిఫరెంట్ అవుట్పుట్స్ అయితే మనకి ఫర్ లూప్లో వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను అసలు ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ మొత్తం తీసేసాను. ఇప్పుడు అది ఇన్ఫినిట్ లూప్కి వెళ్ళిపోతుంది. కింద మీరు చూసారంటే ఇన్ఫినిట్ లూప్కి వెళ్తుంది చూడండి. కిందదే ఇక్కడ రొటేట్ అవుతానే ఉంది. అంటే మనం దానికి ఇంక్రిమెంట్ ఇవ్వలేదు కాబట్టి అది ఏం చేస్తుందంటే ఇన్ఫినిట్ లూప్కి వెళ్ళిపోతుంది అన్నమాట ఖచ్చితంగా. సో మనం ఇంక్రిమెంటర్ డిక్రిమెంటర్ అనేది మనం అసైన్ చేసుకోవాలి. కావాలంటే మనం ఇంక్రిమెంటర్ అండ్ డిక్రిమెంటర్ అవుట్ సైడ్ ద లూప్ కూడా మనం ఇచ్చుకొని బ్రేక్ చేసుకోవచ్చు. అలా కూడా రాసుకోవచ్చు. ఫర్ లూప్ మనం ఇలా రాసుకొని ఫర్ లూప్ 2 కాలమ్స్ పెట్టి అవుట్ సైడ్ మనం ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ డిక్రిమెంటర్ కూడా మనం మొత్తం బయట ఇచ్చుకోవచ్చు. లోపలే రాయాలని రూల్ లేదు. కండిషన్ లేదు కాబట్టి అది ఇన్ఫినిట్ లూప్కి వెళ్ళిపోతుంది. అది మొత్తానికి ఇన్ఫినిట్ లూప్ అవుతుంది. మనం ఇప్పుడు కింద రాసుకుని బ్రేక్ చేద్దాం. ఐ ప్లస్ ప్లస్ అని ఇచ్చాం. 5 ఈక్వల్ లెస్ దాన్ అని ఇచ్చి మనం ఇక్కడ బ్రేక్ చేసుకోవచ్చు. అలా రాసుకున్నా సరే కరెక్టే, అది ఫర్ లూపే అవుతుంది. అవును, కోడ్ లెంగ్త్ ఎక్కువ అవుతుంది. బట్ ఏంటంటే ఒక వేరియేషన్ ఎలా ఉంటుంది అనేది కొన్నిసార్లు ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే మీరు ఒరాకిల్ సర్టిఫికేట్ రాసినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. అలాంటి మీరు జస్ట్ ఐడియా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా చూసాం అనుకోండి, ఫర్ లూప్ కాలన్ అనేది మనం చూస్తే మనం తప్పేమో అనుకుంటాం. బట్ వాడు ఆప్షన్స్లో ఇనిషియలైజేషన్ అవుట్ సైడ్ ఇచ్చి లేకపోతే దాన్ని ఇఫ్ లూప్తో బ్రేక్ చేసుకోవచ్చు అనే ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనకి ఒకసారి సేమ్ అవుట్పుట్, నో డిఫరెన్స్ అన్నమాట. అవుట్పుట్లో డిఫరెన్స్ ఉండదు. మనం ఇలా ఫర్ లూప్ని ఇంట్ ఐ ఈక్వల్ టు 3 అనేది ఇనిషియలైజ్ చేసుకుంటుంది. ఆ వాల్యూ అసైన్ అవుతుంది దానికి. ఆ తర్వాత ఫర్ లూప్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఇన్ఫినిట్ లూప్ అనుకుంటుంది. బట్ తను ఎప్పుడైతే లోపలికి వచ్చిందో ఫర్ లూప్ లోపలికి ఇంక్రిమెంట్ అవుతుంది. అదేవిధంగా ఇఫ్ కండిషన్ అప్లై అవుతుంది. ఇఫ్ కండిషన్లో మనం బ్రేక్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదండి. ఆ బ్రేక్ ఎప్పుడైతే ఐ గ్రేటర్ దాన్ 10 అవుతుందో అప్పుడు అది ఆటోమేటిక్గా ఫర్ లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. నెస్టెడ్ ఫర్ లూప్స్ అంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్. ఈ నెక్స్టెడ్ ఫర్ లూప్స్లో ఒక ఫర్ లూప్ లోపల వేరే ఫర్ లూప్ని మనం రాసుకోవడాన్ని నెక్స్టెడ్ ఫర్ లూప్స్ అంటాం. ఈ యొక్క నెక్స్టెడ్ ఫర్ లూప్ ఎలా రాసుకోవాలో ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్, జస్ట్ ఇప్పుడు ఏదైతే మనం ఫర్ లూప్ రాసుకున్నామో అదే ఫర్ లూప్ జస్ట్ మళ్ళీ ఇంకొకసారి ఇంటర్నల్గా ఇటరేట్ అవుతుంది. వేరే ఒక నెంబర్ తీసుకుని జస్ట్ ఒక నెంబర్తో ఫర్ లూప్ ఐ కండిషన్లో రన్ అయింది, వేరే నెంబర్తో జే అనే ఇంటి వాల్యూతో రన్ అయింది అనమాట. అప్ టు 10 ఉన్నాయి కదండి అవుట్పుట్లో. ఇప్పుడు మనం ఒక కండిషన్లో ఐ తీసుకున్నాము, వేరే కండిషన్లో జే తీసుకున్నాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్ లూప్ అండ్ నెస్టెడ్ ఫర్ లూప్ అండ్ డిఫరెంట్ వేరియేషన్స్ వీ కెన్ రైట్ డౌన్ ఇన్ ద ఫర్ లూప్.
వైల్ లూప్ రాసుకునేటప్పుడు వైల్ విత్ ఇన్ ద అండ్ లూప్ బాడీలోకి వచ్చేటప్పటికి మనం ఏదైతే స్టేట్మెంట్ ఎగ్జిక్యూటబుల్ కోడ్ ఉందో దాన్ని మనం వైల్ లూప్ విత్ ఇన్ ద పారాన్సిస్ బాడీలో రాసుకుంటాం. దాన్ని మనం లూప్ బాడీ అంటాం. సింటాక్స్ వచ్చైతే వైల్ కండిషన్, మనం ఏదైతే కండిషన్ అప్లై చేయాలనుకుంటున్నామో దాన్ని కండిషన్స్లో విత్ ఇన్ ద ఆర్గ్యుమెంట్స్లో మనం మెన్షన్ చేసుకుంటాం. అండ్ విత్ ఇన్ ద పారాన్సిస్ వైల్ లూప్ లోపల మనం ఏదైతే స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్ లేదా కోడ్ ఎగ్జిక్యూటబుల్ కోడ్ని మనం విత్ ఇన్ ద బ్లాక్ రాసుకుంటాం. దట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ద వైల్ లూప్. కోడింగ్ ఫార్మాట్లో రాసుకుంటే ఎలా ఉంటుంది అన్నది ఒకసారి చూద్దాం. మనకి ఒకసారి మన వైల్ లూప్ ఒక ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒక డిస్ప్లే ఎక్సా నెంబర్స్ అనే ఒక ఫంక్షన్. ఈ యొక్క ఎగ్జాంపుల్ మెయిన్ థీమ్ ఏంటంటే నెంబర్స్ని డిస్ప్లే చేయడం ఫ్రమ్ 0 to 15 బోత్ ఇన్ డెసిమల్ అండ్ హెక్సాడెసిమల్ ఫార్మాట్లో అన్నమాట. ఒకసారి ఈ యొక్క వైల్ లూప్ మనకి ఎలాగ హెల్ప్ అవుతుంది బై యూజింగ్ దిస్ ఎగ్జాంపుల్ మనం వైల్ లూప్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ముందు వాల్యూ ఇనిషియలైజ్ చేసుకుంటున్నాను, దానికి 0 అనేది డిక్లేర్ చేశాను వాల్యూ. నేను కండిషన్ ఆల్రెడీ రాసేసుకున్నాను. కండిషన్ రాయినంత వరకు వైల్ లూప్ చూసారు మనకి రెడ్ కలర్ చూపిస్తుంది. అండర్లైన్లో రెడ్ కలర్ ఉంది, మనకి ఇక్కడ కూడా రెడ్ కలర్ అంటే సంథింగ్ హ్యాపెండ్ ఎర్రర్ అనమాట. ఎర్రర్ అని చూపిస్తుంది. సో నేను ఎప్పుడైతే కండిషన్ రాశానో ఎర్రర్ పోతుంది. i<16 ఇచ్చాను, i++ ఇచ్చుకున్నాను. ఇక్కడ ప్రింట్ చేసుకుంటాను. %d అండ్ %i. ఫస్ట్ ఇనిషియలైజేషన్ చెక్ చేసుకుంటుంది, వాల్యూ 0, తర్వాత 0 is less than 16. ఓకే రైట్, కాబట్టి ఇప్పుడు లూప్లోకి వెళ్తుంది. లూప్లోకి వెళ్ళినప్పుడు మనకి ఏదైతే అయి ఉందో అది డిస్ప్లే చేస్తుంది. తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది, మళ్ళీ 1 is less than 16, 16తో మళ్ళీ లూప్లోకి వెళ్తుంది. %x ఇచ్చాం కాబట్టి ఇక్కడ %d ఇచ్చాం కాబట్టి ఇంటీజర్ ఫార్మాట్లో అది అవుట్పుట్ వస్తుంది. అండ్ ఇవతల పక్క కి అవతల సైడ్ అంటే రైట్ సైడ్ మనం %x ఇచ్చాం కాబట్టి దట్ ఈజ్ హెక్సాడెసిమల్ ఫార్మాట్లో మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. ఒకవేళ ఇంక్రిమెంట్ మనం కామెంట్లో పెడితే మనకి అది కూడా ఇన్ఫినిట్ లూప్కి వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ నేను ఒకసారి ఈ మెథడ్ని ఫంక్షన్ కాల్ చేసుకుంటున్నాను. సో మెయిన్ మెథడ్లో నేను ఫంక్షన్ రాసుకుని ఆ ఫంక్షన్ కాల్ చేసుకుంటాను. డిస్ప్లే హెక్సా నెంబర్ ఇప్పుడు రన్ చేశాను. ఓకే, మనకు అవుట్పుట్ క్లియర్గా వచ్చింది. అవుట్పుట్ ఎలా వచ్చిందంటే మనం ఆల్రెడీ ప్రింట్ఎఫ్లో చూసాం కదండి. %d ఏదైతే ఉందో అవన్నీ లెఫ్ట్ సైడ్కి %d వల్ల లెఫ్ట్ సైడ్ అన్నీ జనరేట్ అయినాయి. అండ్ %x వల్ల ఈ హెక్సాడెసిమల్స్ అన్నీ జనరేట్ అయ్యాయి. 32 ఇచ్చాను, మనకు 32 వరకు 31 అంటే 0 నుంచి తీసుకుంటుంది కాబట్టి 31 వరకు అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. మనం వైల్ లూప్ని డిఫరెంట్ వేరియేషన్స్లో ఎలా రాసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ కండిషన్ ట్రూ అని ఇచ్చాను. ఆ ట్రూ అనేది నేను పైన ఇనిషియలైజ్ చేసుకుంటాను. ఆ ట్రూని బట్టి ఇది ముందుకెళ్తుంది అన్నమాట. ఓకే, ఈ వైల్ కండిషన్ని మనం ఎలా అయితే ఫర్ లూప్ని డిఫరెంట్ ఫార్మాట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో అలాగే ఈ వైల్ కండిషన్ కూడా మనం డిఫరెంట్ ఫార్మాట్లో రాయొచ్చు. ఇక్కడ కండిషన్ అనేది ఉంది కదండి, ఆ కండిషన్లో మనం ట్రూ అనేది ఇచ్చాం. ఈ ట్రూ అయితే ఏదైతే ఇచ్చుకున్నామో దాన్ని మనం అవుట్ సైడ్ కూడా రాసుకోవచ్చు. ఒకసారి దాన్ని అవుట్ సైడ్ ఎలా ఇనిషియలైజ్ చేసుకోవాలి అన్నది ఒకసారి చూద్దాం. అవుట్ సైడ్ ఇనిషియలైజ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటో మనకు తెలియాలంటే ఫస్ట్ ఇక్కడ ఒక రాంగ్ కండిషన్ ఇస్తాను. int i = 40 ఇస్తాను. అండ్ i less than 40 ఉంటేనే మనం ఆ లూప్లోకి ఎంటర్ అవుతుంది కదా. యాక్చువల్గా దీనివల్ల మనకి అవుట్పుట్ ఏమి ఉండదు, మనకి అవుట్పుట్ ఏం చూపించదు. అదే మనం ఈ యొక్క కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే ట్రూ అయితే మనకి ఆ లూప్లోకి వెళ్తుంది. ఒకవేళ ట్రూ కాలేదనుకోండి ఫాల్స్ స్టేట్మెంట్ మనకి చూపిస్తుంది అన్నమాట. ఒకసారి అది ఎలా రాసుకోవాలో ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు వైల్ కండిషన్లో 1 ఇచ్చామనుకోండి, అంటే ఇక్కడ మనం కండిషన్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ 1 అంటే అది ట్రూ కింద తీసుకుంటుంది. సో ట్రూ కాబట్టి అది అంటిల్ అన్లెస్ ఏమవుతుంది ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళిపోతుంది.
ఇవన్నీ మనం ఈ కండిషన్ ఇచ్చుకోవడం ద్వారా మనం అవాయిడ్ చేయొచ్చు. ఈ ఇన్ఫినిట్ లూప్కి వెళ్ళిపోవడం, లేకపోతే కండిషన్ తప్పైనప్పుడు అది అసలు విత్ ఎనీ అవుట్పుట్ చూపించకపోవడం అనే ఈ డిఫరెంట్ సినారియోస్ని మనం ఈ వైల్ లూప్లో కండిషన్ రాసుకోవడం ద్వారా మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఆ కండిషన్ ఎలా రాసుకోవాలంటే కాన్స్టెంట్ ఇంట్ ట్రూ ఈక్వల్ టు 1 అని రాసుకుని ట్రూ అనేది మనం వైల్ లూప్ కండిషన్లో రాసుకుంటాం. ఓకే, నేను మళ్ళీ ఇక్కడ ఇఫ్ కండిషన్ ఇచ్చుకొని ఇంక్రిమెంట్ రాసుకుంటున్నాను. అండ్ విత్ ఇంక్రిమెంటర్తో పాటు నేను ఎక్కడ కండిషన్ అనేది బ్రేక్ అవ్వాలన్నది కూడా నేను ఇఫ్ కండిషన్లో ఇక్కడ ఇచ్చుకున్నాను వైల్ లూప్ లోపల. అఫ్ కోర్స్ ఇట్స్ లెంగ్తీ, బట్ మీకు ఏంటంటే ఆ కాన్సెప్ట్ రావాలని చెప్పి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు అవుట్పుట్ పర్ఫెక్ట్గా జనరేట్ అవుతుంది. ఎందుకోసం ఇలా జనరేట్ అయిందంటే ట్రూ అని ఇచ్చాము. ఆ ట్రూ అనేది మనం బయట ఇనిషియలైజ్ చేసుకున్నాము. దాని యొక్క వాల్యూ కూడా మనం ట్రూ అంటే ఏంటో దానికి చెప్పాం. అంటే అవుట్ సైడ్ లోపల వైల్ లూప్ లోపల ఎక్కడ వరకు ఇంక్రిమెంట్ అవ్వాలి అండ్ కండిషన్ ఎక్కడ బ్రేక్ చేయాలన్నది కూడా మనం డిఫరెంట్ వేలో మనం వైల్ లూప్కి ఇన్స్ట్రక్ట్ చేసాం. సో అవుట్పుట్ అనేది వితౌట్ ఎనీ ప్రాబ్లం ఇన్ఫినిట్ లూప్కి వెళ్ళకుండా అవుట్పుట్ మనకి జనరేట్ అయింది. డూ వైల్ అనే లూపింగ్ ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ డూ వైల్ యొక్క సింటాక్స్ డూ అనేది ముందు ఉంటుంది అండ్ ఓపెన్ పెరాన్సిస్, విత్ ఇన్ దట్ పెరాన్సిస్ వీ హ్యావ్ టు రైట్ డౌన్ ద ఎగ్జిక్యూటబుల్ కోడ్, అదర్వైజ్ ద స్టేట్మెంట్స్ అండ్ వైల్. నెక్స్ట్ దెన్ ఆఫ్టర్ వైల్ రాసుకుంటాం అండ్ విత్ ఇన్ ద వైల్ వీ హ్యావ్ టు ప్లేస్ ద కండిషన్. అండ్ డూ వైల్కి, వైల్కి, ఫర్ లూప్స్కి ఇది మిగతా అన్ని లూప్స్కి డూ వైల్ లూప్స్కి డిఫరెన్స్ ఏంటంటే మిగతా అన్ని లూప్స్ కండిషన్ ఓకే అయితే, కండిషన్ పర్ఫెక్ట్ ట్రూ అయితేనే లూప్లోకి ఎంటర్ అవుతాయి. బట్ డూ వైల్ వన్ టైమ్ వితౌట్ చెకింగ్ ద కండిషన్ మనకి అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. అంటే వన్ టైమ్ ఇటరేషన్ వితౌట్ చెకింగ్ ద కండిషన్ మనకి లూప్ రన్ అవుతుంది ఒక్కసారి. దాని తర్వాత కింద వైల్ ఉంది కాబట్టి అక్కడ కండిషన్ చెక్ అవుతుంది. ఆ కండిషన్ ఫెయిల్ అయితే అక్కడితో లూప్ ఆగిపోతుంది. ద మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే వితౌట్ చెకింగ్ ద కండిషన్ ఒక్కసారి రన్ అయ్యే లూప్ ఏదైనా ఉందంటే అది వైల్. ఒకసారి ఈ వైల్ లూప్ ఎగ్జాంపుల్ చూద్దాం. డూ వైల్ ముందు నేను సింటాక్స్ ప్రకారం రాసుకుంటున్నాను. వైల్ లోపల ఇక్కడ కండిషన్ రాసుకోవాలి. ఆ సెమీకాలన్ అనేది పర్ఫెక్ట్గా ఉంచాలి. చాలామంది సెమీకాలన్ తీసేస్తారు, బట్ సెమీకాలన్ ఉంచుకోవాలి. అంటే ఇప్పుడు దాకా వైల్ లూప్కి మనం ఇవ్వలేదు కదా, దీనికి కూడా ఇవ్వక్కర్లేదు అనుకోకూడదు. దీని డూ వైల్లో మనం 2 కీవర్డ్స్ యూస్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మనం సెమీకాలన్ ఇచ్చే ఎండ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ డూ వైల్ ఇస్తున్నాం కదా అని వైల్లో ఫర్ లూప్లో ఇవ్వకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. నేను అవుట్ సైడ్ ఇంట్ i ఈక్వల్ టు 0 అని ఇనిషియలైజ్ చేసుకున్నాను. లోపలికి వచ్చి ప్రింట్ ఆఫ్ నాకు కావాల్సిన స్టేట్మెంట్ ఇచ్చాను అండ్ వైల్ లోపల కండిషన్ రాసుకున్నా. ఓకే, అవుట్పుట్ అనేది ఇన్ఫినిట్ లూప్కి వెళ్ళిపోయింది. ఎందుకోసం అంటే బిఫోర్ ఇట్ చెకింగ్ అవుట్ లూప్ అనేది అది లూప్లోకి ఎంటర్ అయిపోతుంది డైరెక్ట్గా. ఏంటి, కండిషన్ తీసుకోకుండా. కండిషన్ తీసుకునే ఆప్షన్ ఉన్నప్పుడు దానికి ఈ కండిషన్ కంప్లీట్ అయ్యే లోపల దానికి ఇంక్రిమెంట్ అనేది కనిపించలేదు. సో ఇంక్రిమెంటర్ అనేది కనిపించకపోతే డైరెక్ట్గా అది ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇందాక మనం అవుట్పుట్ చేసాం కాబట్టి అది ఇన్ఫినిట్ లూప్కి, ఒకసారి ఇక్కడ ఇన్ఫినిట్ లూప్కి వెళ్ళింది. హౌ ఇట్ హ్యాపెండ్ అంటే కండిషన్ అనేది దానికి కనిపించలేదు కాబట్టి అది డైరెక్ట్గా ఇన్ఫినిట్ లూప్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం లోపల ప్రింట్ ఆఫ్ లోపల ఇంక్రిమెంట్ ఇద్దాం. ఎందుకంటే దానికి ఫస్ట్ వెళ్ళి లోపల లూప్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ ఇంక్రిమెంట్ ఇస్తే అది ఇన్ఫినిట్ లూప్ వెళ్ళకుండా ఉంటుంది. ఇప్పుడు అవుట్పుట్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఏవైతే డివిజిబుల్ బై 2 అవుతాయో ఓన్లీ ఆ నెంబర్స్ మాత్రమే నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను. లేకపోతే నాట్ ఈక్వల్ టు 0 అవి మాత్రమే నేను ప్రింట్ చేస్తాను. ఓకే, దీస్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 0. ఏవైతే 2తో డివిజిబుల్ కావో వాటిని నేను ప్రింట్ చేసుకున్నాను. అంటే నేను కండిషను వైల్ లూప్ వచ్చేంత వరకు నేను వెయిట్ చేయలేదు. నాకు ముందే కండిషన్ అప్లై అయింది. ఆ కండిషన్ నేను ఎందులో పెట్టుకున్నానంటే ఇఫ్లో రాసుకున్నాను. ఇఫ్లో రాసుకున్న కండిషన్ నాకు డూ వైల్ లూప్లో ఎగ్జిక్యూట్ అయింది. ఒకవేళ మీకు సినారియో కానీ నేను అంటిల్ అన్లెస్ వైల్ లూప్కి వెళ్ళేంత వరకు నాకు కండిషన్ చెక్ చేయకుండా ఉండకూడదు, నాకు ముందే చెక్ చేసుకోవాలి కండిషన్ అన్న
ఆ రిక్వైర్మెంట్ కానీ సినారియో కానీ మీకు ఉంటే దాన్ని డూ వైల్లో, ఒకవేళ డూ వైల్లో రాసుకోవాల్సిన పని లేదు, మనం వైల్ అని రాసుకోవచ్చు, ఫర్ లూప్ అని రాసుకోవచ్చు ఇలాంటి సినారియో వచ్చినప్పుడు. బట్ ఎగ్జాంపుల్ ప్రకారం అయితే ఓకే, డూ వైల్లో కూడా ఈ ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఏంటంటే ఇఫ్ కండిషన్ యూస్ చేసుకుని మనం ఇది యొక్క రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. మనం నిజానికైతే డూ వైల్ బదులు వైలు ఫర్ లూప్ రాసుకుని ఈ కండిషన్ రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒక సమ్ అనే ఫంక్షన్ తీసుకున్నా. మొత్తం అంటే నేను 1 to n నెంబర్స్ ఇస్తా. నేను n ఏదైతే ఇచ్చానో ఆ నెంబర్స్ అన్నీ నాకు క్యాలిక్యులేట్ చేసి సమ్ అవుట్పుట్ త్రో చేయాలి. ఇది ఈ ప్రోగ్రామ్, ఈ ఎగ్జాంపుల్ యొక్క మెయిన్ థీమ్ అన్నమాట. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ఇచ్చాను అనుకోండి, 1 + 2 + అప్ టు 20 అంటే 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10 అలా అప్ టు 20 వరకు క్యాలిక్యులేట్ చేయాలి. ఒకవేళ 10 ఇస్తే 10. ఒకసారి దాని కోడ్ రాద్దాం. ఇంట్ సమ్ ఈక్వల్ టు 0 అనేది ఇనిషియలైజ్ చేసుకున్నాను. తర్వాత ఇంట్ I ఈక్వల్ టు 0 వైల్ లూప్లో అంటిల్ అన్లెస్ n వరకు తను ఇదంతా క్యాలిక్యులేట్ చేయాలి ఈ లూప్. ఒకసారి కోడ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ నేను సమ్ అనే ఫంక్షన్ రాసుకున్నాను. దానికి ఇన్సైడ్ ఒక ఆర్గ్యుమెంట్ నెంబర్ n తీసుకున్నాను. n మనం ఏదైతే నెంబర్ ఇస్తామో ఆ నెంబరే. నెక్స్ట్ సమ్ అనేది నేను ఫస్ట్ ఇవి 0తో ఇనిషియలైజ్ చేసుకున్నాను. దెన్ లోపల సమ్ +1 అంటే సమ్ని ఎవ్రీ టైం ఇంక్రిమెంట్ చేసుకుంటున్నా. తర్వాత ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. వైల్ లూప్లో నేను కండిషన్ రాసుకున్నాను. ఏమని రాసుకున్నానంటే ఐ ఎప్పుడైతే నేను ఇచ్చిన నెంబర్కి తక్కువ ఉంటుందో అప్పటి వరకు ఇది ఇటరేట్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 ఇచ్చాను. ఐ ఎప్పటి వరకు <10 అవుతుందో ఆర్ ఈక్వల్ టు 10 అవుతుందో అప్పటి వరకు ఈ సమ్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళు. 1 + 2 + 3 అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళు. ఎప్పుడైతే ఈక్వల్ టు 10 అవుతుందో అప్పుడు దాన్ని రిటర్న్ చేసేయమని చెప్తున్నా. దట్ ఈస్ ద కంప్లీట్ కోడ్. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్లోకి వెళ్ళి ప్రింట్ చేసుకుని ఒకసారి మనం ఆ సమ్ని కాల్ చేసుకుందాం. సరే, ఇప్పుడు రన్ చేద్దాం. ఎస్, మనకు అవుట్పుట్ పర్ఫెక్ట్గా 10 ఇచ్చాను. 10 అంటే అప్ టు 1 + 2 + 2, 1 + 2 + 3 అలా క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్తే మనకి 55 అనేది అవుట్పుట్ వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డూ వైల్ లూప్ అని. ఈ కంటిన్యూస్ కీవర్డ్ అనేది మొత్తం మనం సిలోని C++లోని యూస్ చేస్తాం. ఈ కంటిన్యూస్ కీవర్డ్ యొక్క కంప్లీట్ సినారీ అసలు ఏంటి, ఆ కంటిన్యూస్ కీవర్డ్ అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూద్దాం. కంటిన్యూస్కి మన సింటాక్స్ ఉండదు, జస్ట్ కీవర్డ్ యూస్ చేసుకుంటాం అంతే. అసలు ఏంటి, ఆ కంటిన్యూస్ కీవర్డ్ అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ లూప్ రాసుకుంటున్నాను. ఏదైతే మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో అటువంటి ఫర్ లూప్ ఒకటి రాద్దాం. అండ్ నెక్స్ట్ ప్రింట్ఎఫ్ అందులో ఇప్పుడు నేను ఇచ్చిన కండిషన్ ఏదైతే 3తో డివిజిబుల్ అవుతుందో అవన్నీ నేను ప్రింట్ఎఫ్లో ప్రింట్ చేసుకుంటా. ఓకే, 1 to 100 నెంబర్స్లో ఇవన్నీ డివిజిబుల్ బై 99. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఫిల్టర్ అవుతుంది. ఫస్ట్ ఏం చేస్తుందంటే కంటిన్యూస్ కీవర్డ్ ఫస్ట్ ఏదైతే మనం కండిషన్ ఇచ్చామో ఆ కండిషన్ని ఎగ్జిక్యూట్ చేసి ఆ కండిషన్ లోపల నెక్స్ట్ కండిషన్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏం చేస్తుందంటే ఏదైతే 2తో డివిజిబుల్ అవుతుందో ఆ నెంబర్స్ అన్నీ మనకి ఇలా స్కిప్ చేస్తుంది అనేది ఒకసారి మీకు ఫస్ట్ నేను రన్ చేసి చూపిస్తాను. ఇందాక మనం చూసుకుంటే ఇందాక మనకి కొన్ని 2తో డివిజిబుల్ అవేవి కూడా వచ్చేసినాయి ఇందాక అవుట్పుట్లో. బట్ ఇప్పుడు మనకి అన్నీ ఓన్లీ 3తో పర్ఫెక్ట్గా డివిజిబుల్ అయ్యే వచ్చినాయి. కావాలంటే ఒకసారి ఇందాక అవుట్పుట్ ఇప్పుడు అవుట్పుట్ చూస్తే నెంబర్స్ తగ్గినాయి. చూస్తారు ఇక్కడ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఇందాక కౌంట్ ఒకసారి మీకు చూపిస్తా. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఇన్ని వచ్చినాయి కదా, 48
అది డివిజిబుల్ బై 2. 30 ఇది కూడా డివిజిబుల్ బై 2 ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ 30 ఉంది, అది డివిజిబుల్ బై 2 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 40 ఉంది, 48, 42 ఉంది, ఇవన్నీ 54 ఉంది, అండ్ 60, 78, 90 అండ్ 96 ఇవన్నీ డివిజిబుల్ బై 2 అవుతుంది. బట్ ఇక్కడ మనం ఎప్పుడైతే కంటిన్యూస్ లూప్ రాసుకున్నామో ఆ ఫస్ట్ ఆ కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ రన్ చేసి ఆ కంటిన్యూస్ లూప్ దానికి ఎప్పుడైతే కనబడుతుందో దాని యొక్క అవుట్పుట్ని స్కిప్ చేస్తుంది. ఆ స్కిప్ చేసి దాని తర్వాత ఏదైతే మనం కండిషన్ ఇచ్చామో అందులోంచి ఆ నెంబర్స్ని ఫిల్టర్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద కంటిన్యూస్ కీ యొక్క మెయిన్ థీమ్. ఇక్కడ ఏం చేస్తుందంటే ఇంటర్నల్గా ఫిల్టర్ చేస్తుందండి కంటిన్యూస్ కీవర్డ్ అనేది. మనం ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఒక 100 నెంబర్స్ ఇచ్చుకున్నాము. ఆ 100 నెంబర్స్లో మళ్ళీ ఇంకా ఇంటర్నల్గా ఫిల్టర్ చేయాలి, మీరు విత్ ఇన్ ద అవుట్పుట్లో ఇంకొక అవుట్పుట్ని మీరు ఫిల్టర్ చేయాలన్నప్పుడు కంటిన్యూస్ కీవర్డ్ మనం యూస్ చేసుకుంటామండి. అప్పుడు నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళినప్పుడు ఏమైనా ఇందాక వచ్చే మనకి 48లు 60లు 76 ఇవేం లేవు చూసారా, అంటే ఏదైతే కంటిన్యూస్ ముందు రాసామో అది మొత్తం ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ రాసుకున్న దానికి అవుట్పుట్ అనేది జనరేట్ అయింది. మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి గోటు. ఈ గోటు అనేది అసలు మెయిన్ దీని యొక్క స్పెసిఫికేషన్, దీని యొక్క పర్పస్ ఏంటి, దీన్ని గోటు ఎక్కడ యూస్ చేస్తాం అన్నది ఒకసారి ఎగ్జాంపుల్ ద్వారా రాద్దాం. అసలు బేసిక్గా గోటు అనేది మనం ఎక్కడ రాసుకుంటామంటే ఒక కండిషన్ నుంచి వేరే కండిషన్కి జంప్ చేయాలి అన్న పర్టికులర్ సినారియోలోనే ఈ గోటు అనే కీవర్డ్ని మనం యూస్ చేసుకుంటాం. ముందు ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం ఈ గోటు కీవర్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. యాస్టీస్గా మనం మెయిన్ ఫంక్షన్ తీసుకున్నాం. మెయిన్ ఫంక్షన్లో ఒక స్మాల్ కోడ్ రాద్దాం ఏదో ఒకటి. ఇంటూ ఈక్వల్ టు 10 అని ఇనిషియలైజ్ చేసుకున్నాం. బి ఈక్వల్ టు 4 త్రూ ప్రింట్ ఆఫ్ నేను ఏబిసి అండ్ డివిజన్ని ప్రింట్ చేసుకుంటున్నాను. ఓకే, అవుట్పుట్ మనకి కామన్గా 2 వస్తుంది. నేను డివిజను విత్ 0 చేస్తున్నా అంటే ఇన్ఫినిట్ లూప్కి వెళ్ళాలి. ఓకే, డైరెక్ట్గా ఇన్ఫినిట్ లూప్కి వెళ్ళకుండా మొత్తం ప్రోగ్రామ్ క్రాష్ అయిపోయింది, క్లోజ్ చేసేది. అంటే ఇక్కడ సంథింగ్ హ్యాపెన్ రాంగ్. ఇలాంటి బగ్ ఉన్నప్పుడు లేకపోతే ఎర్రర్స్ ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఇలాంటి గోటు స్టేట్మెంట్ రాసుకుని గోటు కీవర్డ్ యూస్ చేసుకుని ఇలాంటి బగ్స్ ఉన్నప్పుడు మనం స్కిప్ చేస్తామట. అక్కడి నుంచి 7th లైన్ నుంచి మనం 9th లైన్కి జంప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 0 నేను కంపైలర్కి ఏం చెప్తున్నా అంటే గో టు స్టాప్. ఈ బి ఈక్వల్ టు 0 అయితే నువ్వు స్టాప్ అనే ప్లేస్కి వెళ్ళిపో, అంటే స్టాప్ అనే కండిషన్ నేను ఎక్కడైతే రాసానో అక్కడికి జంప్ చేయమని చెప్తున్నాను. ఇప్పుడు స్టాప్ అనేది నేను ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకుంటాను. అది స్టాప్ అనేది మనం కస్టమైజ్ చేసి రాసుకోవాలి, అది కీబోర్డ్ అయితే కాదు. ఆ స్టాప్ అనే ప్లేస్లో మీరు ఏదైనా రాసుకోవచ్చు, ఎగ్జిట్ రాసుకోవచ్చు, లేకపోతే స్టార్ట్ రాసుకోవచ్చు, లేకపోతే సమ్ ఏబీసీ ఏదైనా రాసుకోవచ్చు. గోటుకి మనం ఎక్కడికైతే కీబోర్డ్ ఇచ్చి అక్కడికి వెళ్ళమన్నామో అక్కడికి వెళ్తుంది. నేను స్టాప్ అని చెప్పాను కాబట్టి ఇప్పుడు స్టాప్ దగ్గరికి వెళ్తుంది. నేను జస్ట్ అక్కడ ప్రింట్అవుట్ ఏం రాస్తానంటే దిస్ ఈజ్ నాట్ ఎ వ్యాలిడ్ నెంబర్ అని మనం నచ్చింది రాసుకోవచ్చు. ఓకే, ప్రింట్ఎఫ్లో కెనాట్ బి డివిజిబుల్ బై 0. ఓకేనా, ఎప్పుడైతే 0 ఇచ్చాం కాబట్టి అది ఇక్కడ 0 ఇచ్చాను. లైన్ 7లో 0 ఇచ్చాం. సో ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంది బి ఈక్వల్ టు 0. సో ఇక్కడ కంపైలర్ ఏం చేస్తుంది అంటే గోటుకి వెళ్ళిపోతుంది. అంటే 10th లైన్ నుంచి 11, 12, 13 స్కిప్ చేసుకుంటూ 14కి వచ్చేస్తుంది. 14లో ఏముంది, ఓకే ఇట్స్ కెనాట్ డివిజిబుల్ బై 0 అనే కండిషన్ చూసుకుంటుంది, దాన్ని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు మామూలుగా నెంబర్ ఇచ్చేసాం అనుకోండి బీకి, మామూలుగా రన్ అవుతుంది. ఇంకా గోటు ఒక కీవర్డ్ వల్ల మనకి ఉపయోగం ఉండదు. ఓకేనా, పర్ఫెక్ట్. ఏదైతే గోటు స్టేట్మెంట్ గోటులో స్టాప్ అని రాసుకున్నానో అక్కడ మనం వేరే కీవర్డ్ లేకపోతే ఎగ్జిట్ అని రాసుకోవచ్చు, లేకపోతే స్మాల్ లెటర్స్ లేకపోతే క్యాపిటల్ లెటర్స్ ఏమైనా రాసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ టు రైట్ డౌన్ ఎ క్యాపిటల్ అని ఏం లేదు. మీరు అక్కడ ఏదైతే గోటు కీవర్డ్ ఇస్తారో అక్కడ మాత్రం మళ్ళీ మనం కాలన్తో ఇన్షియలైజ్ చేసుకుని అక్కడ మనం స్టేట్మెంట్ ప్రింట్ ఆఫ్ అనేది ఇచ్చుకోవాలి. అప్పుడే ఈ గోటు స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గోటు స్టేట్మెంట్. గోటు కీవర్డ్ అనేది ఎలా యూస్ చేయాలి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద గోటు కీవర్డ్ అనేది
ఈ కంప్లీట్ ఎగ్జాంపుల్లో మనం చూసామండి. క్లాస్లో వాట్ ఈజ్ అరైస్ ఇన్ సి అనేది చూద్దాం. ఈ క్లాస్లో మనం వాట్ ఈస్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ అరైస్ ఇన్ సి, డిఫరెంట్ టైప్ ఆఫ్ అరైస్ సిలో ఏమేమి ఉన్నాయి, అండ్ అదేవిధంగా ఆ అరైస్ని ఎలా ఇనిషియలైజ్ చేయాలి, ఎలా డిక్లేర్ చేసుకోవాలి, అండ్ హౌ టు యూజ్ దెమ్ ఇన్ ఫంక్షన్స్ అనేది చూస్తాం. మన మెయిన్ థీమ్ ఏంటంటే వాటిని ఎలా డిక్లేర్ చేసుకోవాలి, అది కూడా 1 డైమెన్షనల్ అరేలో ఎలా డిక్లేర్ చేసుకోవాలి, 2 డైమెన్షనల్ అరేలో ఎలా డిక్లేర్ చేసుకోవాలి, అండ్ 1 డైమెన్షనల్ అరేలో ఎలా మనం ఇనిషియలైజ్ చేసుకోవాలి వాల్యూస్ని, అండ్ మల్టీ డైమెన్షనల్ అరేలో ఎలా ఇనిషియలైజ్ చేసుకోవాలి, అదేవిధంగా ఫంక్షన్స్లో ఈ అరైస్ని ఎలా పాస్ చేసి యూజ్ చేసుకోవాలి. కింద బాక్స్ చూపిస్తున్నాం కదా, ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ మల్టీ డైమెన్షనల్ అరే అంటాం. జస్ట్ ఎగ్జాంపుల్కి దాని యొక్క మెమరీ సాగ్రిగేషన్ అనేది ర్యామ్లో కానీ లేకపోతే మెమరీ యొక్క సాగ్రిగేషన్ అనేది ఈ విధంగా జరుగుతుంది. అసలు వాట్ ఈజ్ అన్ అరే అంటే బేసిక్ డెఫినేషన్ మనందరికీ తెలిసినట్టే, ఎ సెట్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ డాటా ఆఫ్ ఎ సేమ్ టైప్ బిలాంగ్స్ టు ఈజ్ నౌన్ యాజ్ అరేస్ అంటాం. ఒక గ్రూప్ అలాగే లేకపోతే సెట్ ఆఫ్, అదే కాకుండా అండ్ కలెక్షన్ ఆఫ్ డేటా, ఒక గ్రూప్ అంటే ఒక కేటగిరీకి సంబంధించిన సేమ్ డేటా కానీ ఒక గ్రూప్గా కానీ ఒక సెట్గా కానీ అయితే దాన్ని మనం అరే అని చెప్పుకుంటాం. ఏ సెట్ ఆర్ గ్రూప్ ఆర్ కలెక్షన్ ఆఫ్ డేటా ఆఫ్ ద సేమ్ డేటా టైప్ ఆర్ హోమోజీనియస్ డేటా టైప్స్ ఆర్ నౌన్ యాజ్ ద అరేస్. దట్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ అరే. అరేస్ ఆర్ జీరో బేస్డ్ అరేస్. అంటే అరేస్కి స్టార్టింగ్ మెమరీ అలొకేషన్ ఎక్కడి నుంచి జరుగుతుందంటే 0 నుంచి అలొకేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 నెంబర్స్ ఉన్నాయనుకోండి, మనం 10 నెంబర్స్ ఇన్సర్ట్ చేసాం అనుకోండి అరేస్లోకి, అప్పుడు దాని యొక్క మెమరీ సాగ్రిగేషన్ ఎలా ఉంటుందంటే 0 to 9 ఉంటుంది, అంతేగాని 1 to 10 ఉండదు. వాల్యూస్ 1 to 10 ఇన్సర్ట్ చేయొచ్చు, బట్ 1 వచ్చి 0లో సేవ్ అవుతుంది, 2 వచ్చి 1లో సేవ్ అవుతుంది. సో arrays are zero based. Very important point is fixed in size. Size cannot be a dynamic. ఈ యొక్క ఫిక్స్డ్ ఇన్ సైజ్ అనే పాయింట్ ఉంది, అది వెరీ ఇంపార్టెంట్. కలెక్షన్స్ ఏదైతే మనం యూస్ చేసుకుంటున్నామో కలెక్షన్స్లోకి మనం అసలు ఎందుకు వెళ్ళామంటే ద మెయిన్ రీజన్ బిహైండ్ ద కలెక్షన్స్ ఈజ్ బికాజ్ అరైస్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ సైజ్. వాటిని మనం డైనమిక్గా యూస్ చేయలేం. సో దట్ ఈస్ ద వన్ రీజన్ వై వీ వెంట్ టు కలెక్షన్స్. ఆ పాయింట్ ఇంపార్టెంట్. సో మనం ఆ పాయింట్ని యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలియాలంటే అరైస్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ సైజ్ అనే పాయింట్ మనం రిమెంబర్ చేసుకోవాలి. అండ్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ జీరో బేస్డ్ కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ సిలో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ అరైస్ ఏమన్నాయంటే దేర్ ఆర్ 1 డైమెన్షనల్ అరైస్ అండ్ 2 డైమెన్షనల్ అరైస్. 1 డైమెన్షనల్ అరైస్ని వెక్టార్స్ అంటాం, అండ్ 2 డైమెన్షనల్ అరైస్ని మ్యాట్రిక్స్ అంటాం. ఈ మల్టీ డైమెన్షనల్ అరైస్ని మనం మ్యాట్రిక్స్లో చివరి చూపిస్తున్న విధంగా మనం డిక్లేర్ చేసుకుంటాం. అండ్ వెక్టార్లో 2 డైమెన్షనల్ అరేని రో వైజ్గా అదే కాలమ్ వైజ్గా డిక్లేర్ చేసుకుంటాం. అదే 1 డైమెన్షనల్ అరేని స్కేలార్ అంటే వెక్టార్ ఫార్మేట్లో మనం మామూలుగా జస్ట్ ఒక నెంబర్ ఇచ్చేసి డిఫైన్ చేసుకుంటాం. వాటిని ఎలా డిఫైన్ చేసుకుంటాం అనేది పక్కన ఇమేజ్లో మనం చూపిస్తున్నాం. ఓకే, టోటల్ టైప్ ఆఫ్ అరేస్ ఆర్ 3. 1 డైమెన్షనల్ అరే ఒకటి, 2 డైమెన్షనల్ అరే ఒకటి, మల్టీ డైమెన్షనల్ అరే ఒకటి. వాటి యొక్క డిక్లరేషన్ కావచ్చు లేకపోతే ఇనిషియలైజేషన్ కావచ్చు, అది మనం పక్కన ఇమేజ్లో చూపించుకున్నట్టు. స్కేలార్ అయితే సింగిల్ నెంబర్ ఇచ్చి ఇనిషియలైజ్ చేసుకుంటాం. అదే వెక్టార్ అయితే రో వైజ్గా కాలమ్ వైజ్గా ఇచ్చుకుంటాం. అదే మ్యాట్రిక్స్ అయితే రో ఇంటూ కాలమ్ ఫార్మేట్లో మనం ఇనిషియలైజ్ చేసుకుంటాం. అదే ఒకసారి ఎలాగా మనం ప్రోగ్రామేటిక్గా ఎలాగో ఒకసారి చూద్దాం. మనం 1 డైమెన్షనల్ అరేని ఎలా డిక్లేర్ చేసుకోవాలి. సింటాక్స్ ఫర్ 1 డైమెన్షనల్ అరే టైప్ ఫస్ట్ మనం టైప్ ఇచ్చుకోవాలి. అండ్ అరే నేమ్ మన ఇష్టం, ఇట్స్ యూజర్ డిఫైన్డ్. అండ్ సైజ్, అరే యొక్క సైజు ఫిక్స్డ్. సో మనం బిఫోర్ వి బిగిన్ ద అరే మనం అరేని సైజ్ని ముందే మనం ఫిక్స్ చేసి ఇవ్వాలి. సో దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ 1 డైమెన్షనల్ అరే ఇన్ సి. టైప్, అరే నేమ్ అండ్ సైజ్ ఆఫ్ ద అరే. ఫర్ ఎగ్జాంపుల్ నేను అరే ఇంట్ A5 అని ఇచ్చుకున్నాను అనుకోండి, దాని యొక్క మెమరీ సాగ్రిగేషన్ ఎలా ఉంటుందంటే ఏ అనే నేమ్ అరేకి అలొకేట్ చేస్తుంది, అండ్ దాని కింద 5 స్లాట్స్ దానికి అలొకేట్ చేస్తుంది.
ఇప్పుడు ఇది ఏమవుతుందంటే 0 1 2 3 4 ఆ మెమరీ యొక్క సాగ్రిగేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. 0 1 2 3 4ని మనకి అలొకేట్ చేస్తుంది. ఇంట్ a = 5 అని ఇచ్చుకుంటే, అదే ఇంటూ a = 10 అని ఇచ్చామనుకోండి 0 to 9 మనకి అలొకేట్ చేస్తుంది. దట్స్ వై వీ కాల్డ్ అరే ఈజ్ ఎ జీరో బేస్డ్. ఓకే, ఇప్పుడు మనం అరేని డిక్లేర్ చేసుకున్నాం, అంటే ఒక అరేని దాన్ని క్రియేట్ చేసుకున్నాం, బట్ వీ డిడ్ంట్ గివ్ ద వాల్యూస్ టు దట్ అరే. ఓకే, వాల్యూస్ని ఇచ్చే ప్రాసెస్ని మనం ఇనిషియలైజ్ అంటాం. ఇనిషియలైజేషన్ ఆఫ్ అరే ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. హౌ టు ఇనిషియలైజ్ అన్ అరే ఇన్ సి. దానికి సేమ్ మనం టైప్ అరే నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్. విత్ ఇన్ ద ఫ్లవర్ బేసెస్ మనం వాల్యూస్ ఇచ్చుకుంటాం. సింటాక్స్ ఫర్ ద ఇనిషియలైజేషన్ ఆఫ్ అరేస్ ఆర్ ఇన్ టైప్. ఏ టైప్ అయితే మనం యూస్ చేస్తున్నామో ఆ టైప్ అండ్ అరే నేమ్ అండ్ నెక్స్ట్ వాల్యూస్. అండ్ వాల్యూస్ హ్యాస్ టు బి గివెన్ విత్ ఇన్ ద ఫ్లవర్ బేసెస్ అండ్ సెమీకాలన్. మనకి డిక్లరేషన్లోని సెమీకాలన్ ఉంటుంది అండ్ ఇనిషియలైజేషన్లో కూడా సెమీకాలన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఆ వాల్యూస్ని ఇచ్చుకున్నాం. ఇందాక ఏదైతే మనకి మెమరీ అలొకేట్ చేసిందో అరే, ఇప్పుడు ఆ వాల్యూస్ని ఇలా సాగ్రిగేట్ చేసి ఆ వాల్యూస్ని ఈ విధంగా మనకి ప్లేస్ చేస్తుంది. పక్కన చూపిస్తున్నాం కదా ఆ విధంగా. 0 ప్లేస్లో 10 ఉంటుంది, 15 వచ్చి 1లో సేవ్ అవుతుంది, అండ్ 2 వచ్చేసి 20 సేవ్ అవుతుంది, అండ్ 2 వచ్చి 3లో సేవ్ అవుతుంది, అండ్ 3 వచ్చి 4లో సేవ్ అవుతుంది. దట్ ఈస్ ద ఇనిషియలైజేషన్ ప్రాసెస్. ఓకే, మనం ఒక అరేని డిక్లేర్ చేసుకోవడం నేర్చుకున్నాం, ఒక అరేని ఇనిషియలైజ్ చేసుకోవడం నేర్చుకున్నాం. అసలు ఈ అరే క్రియేట్ అయిన తర్వాత తన నేమ్ ఎలా స్లాట్ క్రియేట్ అవుతుంది, ఆ అరే యొక్క స్లాటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది, అదేవిధంగా అరే యొక్క వాల్యూస్ ఏ విధంగా సేవ్ అవుతాయి అనేది మనం చూసాం. బట్ ఇప్పుడు మనం ఓకే వాల్యూస్ ప్లేస్ చేయడం వరకు చూసాం అరేలో. బట్ ఆ వాల్యూస్ని మనకు కావాలి, గెట్ చేసుకోవాలి, యాక్సెస్ చేసుకోవాలంటే రిటర్న్ బ్యాక్ ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. హౌ టు రీడ్ ఆర్ యాక్సెస్ ఏ వాల్యూ ఆఫ్ ఎన్ అరే ఎలిమెంట్. మనం ఇందాక ఇచ్చుకున్న ఇంటూ ఏ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూస్ ఇచ్చుకున్నాం ఫ్లవర్ బేసెస్లో. ఆ వాల్యూస్ని నేను ఇప్పుడు యాక్సెస్ చేయాలనుకుంటున్నా. ఆ వాల్యూస్ ఎలా మనకి మెమరీలో స్టోర్ అయ్యి స్టోర్ అయ్యి ఉంటాయో ఒకసారి పక్కన సైడ్లో మనం చూపించాము. అవి ఇప్పుడు ఎలా గెట్ చేసుకోవాలన్నది చూద్దాం. ఇంటూ బి ఉంది, ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 3 అని ఇచ్చుకున్నాను. ఇప్పుడు బిలోకి ఏ ఆఫ్ 3లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ ఏ ఆఫ్ 3లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ బిలోకి సేవ్ అవుతుంది. ఒకసారి బిలో మనకి ఏ ఆఫ్ 3లో ఏ వాల్యూ ఉందో చూద్దాం. 0 1 2 3 అంటే 2 ఉంది. సో మనం ఎప్పుడైతే బిని ప్రింట్ చేస్తామో మనకి వాల్యూ 2 ప్రింట్ అవుతుంది. నౌ బి హోల్డ్స్ 2 యాజ్ ఇట్ వాల్యూ. సో మనం పిక్చర్ రిప్రజెంటేషన్లో చూపించాము. ఎప్పుడైతే ఇంట్ బి ఈక్వల్ టు ఏ ఆఫ్ 3 అని ఇచ్చుకున్నామో అక్కడ ఏ ఆఫ్ 3లో ఆ అరే ప్లేస్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ బిలో హోల్డ్ అవుతుంది. బి దాన్ని ఆ వాల్యూని యాక్సెస్ చేసుకుని హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. మనం ఎప్పుడైతే బిని ప్రింట్ చేసామో అప్పుడు ఆ వాల్యూ అనేది మనకి ప్రింట్ అవుతుంది. దిస్ ఇస్ ద వే హౌ వీ కెన్ రీడ్ ఆర్ యాక్సెస్ ఎ వాల్యూ ఆఫ్ ఎన్ అరే ఎలిమెంట్. నెక్స్ట్, ఇప్పుడు మనం సింగిల్ ఎలిమెంట్ని అసలు ఎలా మోడిఫై చేసుకోవాలి. ఇప్పుడు వరకు మనం 3 కాన్సెప్ట్స్ చూసాం. ఇప్పుడు మోడిఫై ఎలా చేసుకోవాలని చూద్దాం. నథింగ్, మనం ఇప్పుడు ఏ ఆఫ్ 2 అంటే 0 1 2 అక్కడ 20 ఉంది. ఆ 20 వాల్యూని నేను మోడిఫై చేద్దాం అనుకుంటున్నా, అంటే చేంజ్ చేద్దాం అనుకుంటున్నా, లేకపోతే రైట్ చేయడం అంటారు. ఇందాక మనం చేసింది రీడ్ అంటారు, ఇప్పుడు చేసేది మనం రైట్ అంటాం. ఏ ఆఫ్ 2 డివైడెడ్ బై 2 అని ఇచ్చాను, అంటే 20 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 10. అంటే ఇప్పుడు ఏ ఆఫ్ 2లో మనకి 10 ఉంది. ఆ వాల్యూని మనం ప్రింట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి 10 ప్రింట్ అవుతుంది. దిస్ ఇస్ ద వే వీ కెన్ మోడిఫై ద అరే. ఒకసారి మనం ప్రింట్ చేసి చూసుకుంటే మనకి అవుట్పుట్ 10 వస్తుంది. సో మనం ఈ విధంగా మనం అరేని ఆ అరే యొక్క ఎలిమెంట్స్ని మనం మోడిఫై చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ 2 డైమెన్షనల్ అరే చూద్దాం. 2 డైమెన్షనల్ అరేలో అసలు డిక్లరేషన్ ఎలా ఉంటుంది, డిక్లరేషన్ యొక్క సింటాక్స్.
మనం ఎలా అయితే 1 డైమెన్షనల్ అరేలో డిక్లేర్ చేసుకున్నామో అలాగే 2 డైమెన్షనల్ అరేలో కూడా ఈక్వల్ సేమ్ ఉంటుంది. బట్ 2 డైమెన్షనల్ అరేలో సింటాక్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఇందాక టైపు అరే నేమ్ ఇచ్చుకున్నాం, ఇక్కడ సైజ్ అనేది సింగిల్ డైమెన్షనల్ అరేలో ఓన్లీ ఒక సైజ్ ఇచ్చాం. బట్ 2 డైమెన్షనల్ అరేలో 2 ఉంటుంది. ఏంటంటే కాలం అండ్ రోస్. ఫస్ట్ది వచ్చి కాలమ్స్ అండ్ సెకండ్ది వచ్చి రోస్ మనం ఇక్కడ ఇచ్చుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇనిషియలైజేషన్ చూద్దాం. మనం ఇనిషియలైజేషన్ అనేది 2 టైప్స్లో చేసుకోవచ్చు. హౌ వీ కెన్ ఇనిషియలైజ్ ఎ 2 డైమెన్షనల్ అరే అంటే ఇందాక మనం డిక్లరేషన్ చూసాం. సేమ్ 1 డైమెన్షనల్ అరేని ఎలా అయితే మనం ఇనిషియలైజ్ చేసామో వాల్యూస్ని అసైన్ చేసామో అదేవిధంగా 2 డైమెన్షనల్ అరే కూడా వాల్యూస్ని అసైన్ చేయొచ్చు. ఎలా అంటే ఓపెనింగ్ ద ఫ్లవర్ బేసెస్ 1, 2, 3, 4, 5, 6 అని ఇచ్చాం. ఎందుకు 6 వాల్యూస్ ఇచ్చామంటే 3 into 2 రో ఇంటూ కాలం ఈక్వల్ టు 6 మాట. మనం ఏదైతే వాల్యూస్ని ఇచ్చుకున్నామో రోస్లోని కాలమ్స్లోని దాని యొక్క మల్టిప్లికేషను మనకి ఎరే యొక్క సైజ్ అవుతుంది. ఇంకా నేను ఎగ్జాంపుల్లో 3 into 2 ఇచ్చాను. సో దాని యొక్క సైజ్ ఎరే యొక్క సైజు 6 అయింది. సో 0, 1, 2, 3 అగైన్ 0, 1 ఈ విధంగా ఇక్కడ నేను కింద ఇమేజ్ చూపిస్తున్నాను కదండి. ఈ విధంగా అరే అనేది సేవ్ అవుతుంది. అంతేగాని 0, 1, 2, 3, 4, 5 అనేది సేవ్ అవ్వదు. బికాజ్ ఇట్స్ నాట్ ఎ 1 డైమెన్షనల్ అరే, దిస్ ఈజ్ అ 2 డైమెన్షనల్ అరే. అండ్ సెకండ్ టైప్లో మనం ఎలా డిక్లేర్ చేసుకోవచ్చు అంటే ఇంకా వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్, అంటే కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా మనం int of 3, 2 అని ఇచ్చుకొని ఫ్లవర్ బేసెస్లో ఈచ్ ఎంటైర్ రోని 1, 2, 3, 4, 5, 6 అని మనం డిఫరెంట్ రోస్ని డిఫరెంట్ ఫ్లవర్ బేసెస్లో ఇచ్చుకొని కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. ఇస్ హౌ వీ హ్యావ్ టు బి ఇనిషియలైజ్ ద వాల్యూస్ ఆఫ్ ద అరే. ఇప్పుడు ఈ 2 డైమెన్షనల్ అరేస్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇంట్ A1 ఇచ్చుకున్నాను. అంటే ఇంట్ A1లోకి నేను డేటాని యాక్సెస్ చేసుకుంటున్నాను. ఏ డేటా? ఏ అనే అరేలో ఉన్న డేటా. నాకు ఏ అడ్రస్లో ఉన్న డేటా కావాలంటే A of 0 and 0. A of అంటే ఇక్కడ ఈ ఏని మనం టార్గెట్ చేస్తున్నాం. ఆఫ్ 0 అంటే ఫస్ట్ 0 అండ్ నెక్స్ట్ 0 అంటే ఇందులో 0. ఒకసారి మనం ఇక్కడ పెయింట్లో చూద్దాం, మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది. ఏ ఆఫ్ ఇక్కడ మనం ఈ యొక్క ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే ఇక్కడ ఏ ఆఫ్ 0 అంటే ఈ ఏ యొక్క ఫస్ట్ 0 ఇది, అండ్ నెక్స్ట్ ఏ ఆఫ్ మళ్ళీ 0 అంటే రో వైజ్గా కాలం వైజ్గా. ఫస్ట్ మనం రో చూసుకోవాలి. ఏ ఆఫ్ 0 అంటే రో ఈ విధంగా వెళ్తుంది. నెక్స్ట్ కాలం. ఓకే, ఇక్కడ ఇన్సర్ట్ అయిన పాయింట్, ఇన్సర్షన్ పాయింట్ దట్ ఈస్ ద 1, ఆ వాల్యూ 1. ఇప్పుడు ఏ ఆఫ్ ఇంటూ ఏ ఆఫ్ 1లో 1 అనే వాల్యూ హోల్డ్ అయి ఉంది. నెక్స్ట్ ఏ ఆఫ్ 2, 1 అంటే ఏ. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాం. 2 ఏ ఆఫ్ 2 అంటే ఈ అనే మనం టార్గెట్ చేసాం. రోలో ఫస్ట్ ఈ రో మనకి ఫస్ట్ ఏ ఆఫ్ 2 కాబట్టి కిందకు వస్తుంది ఈ రో 2. నేను 1 0లో పెట్టాను, సారీ ఫర్ దట్. ఇక్కడ 0 and 1. ఓకే, ఇక్కడ ఇన్సర్షన్ వాల్యూ చూసుకోవాలి. ఇక్కడ మనకి ఆ 2 పాయింట్స్ కట్ అయింది 10 దగ్గర. అంటే ఇప్పుడు ఏ ఆఫ్ 2, 1ని మనం ఏ ఇంటీజర్లోకి హోల్డ్ చేయలేదు, బట్ అక్కడ వాల్యూ ఇక్కడ చూడండి. ఇక్కడ పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో మనం ఇచ్చామో ఇక్కడ ఏ ఆఫ్ 0 అన్నమాట. యాక్చువల్గా మనం ఏదైతే వాల్యూస్ ఇచ్చామో ఆ వాల్యూస్ మనకి ఈ విధంగా సేవ్ అవుతాయి. ఈ వాల్యూస్ 1, 2, 3, 4, 5, 10 అనేది మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకున్నాం. 1, 2, 3, 4, 5, 6 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే యాక్సెస్ చేసుకుంటున్నాను.
ఎక్కడ వాల్యూ యాక్సెస్ చేసుకున్నానంటే ఓకే, ఈ వీడియోలో మనం ఇప్పుడు హౌ టు పాస్ అండ్ అరైస్ ఇంటూ ఫంక్షన్ ఇన్ సి ప్రోగ్రామ్ చూస్తున్నామండి. అంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అరైస్ని ఫంక్షన్స్లో ఎలా యూస్ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ని మనం కంప్లీట్గా ఈ యొక్క క్లాస్లో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ సి ప్రోగ్రామ్ ఏ సింగిల్ అరే ఎలిమెంట్ ఆర్ ఏ ఎంటైర్ అరే ఎలిమెంట్ని ఒక సింగిల్ అరే ఎలిమెంట్ ఒక అరేలో ఏ ఆఫ్ 5లో 0, 1, 2, 3 అలా వాల్యూస్ ఇచ్చుకుంటే ఒక సింగిల్ అరే ఎలిమెంట్ని మనం ఫంక్షన్గా పాస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎంటైర్ అరైన్కి మనం ఒక ఫంక్షన్లోకి పాస్ చేయొచ్చు. ఆ 2 ప్రొసీజర్స్ ఇప్పుడు మనం చూద్దాం. అండ్ మోర్ ఓవర్ ఈ 2 ప్రొసీజర్ అంటే సింగిల్ అరే ఎలిమెంట్ ఆర్ ఎంటైర్ అరే ఎలిమెంట్ని పాస్ చేస్తున్నప్పుడు ఫంక్షన్లోకి అది మనం 1 డైమెన్షన్లో చేయొచ్చు, లేకపోతే మల్టీ డైమెన్షన్లో కూడా మనం అది పెర్ఫామ్ చేయొచ్చు. ఫస్ట్ మనం పాసింగ్ 1 డైమెన్షన్ అరే ఇన్ ఫంక్షన్స్లో చూద్దాం. అది కూడా సింగిల్ ఎలిమెంట్ ఆఫ్ అరేని ఎలా పాస్ చేయాలి అనేది మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. హౌ టు ఇన్సర్ట్ ఎ సింగిల్ అరే ఎలిమెంట్ ఇన్ ఫంక్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మెయిన్ ఫంక్షన్లోకి మెయిన్ ఫంక్షన్ చూద్దాం. ఈ మెయిన్ ఫంక్షన్లో నేను ఒక అరే అనేది రాసుకున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మెయిన్ ఫంక్షన్ నేను స్కోప్ ఇంట్ ఇచ్చుకున్నా, ఎందుకంటే ఇది వాయిడ్ కాదు, ఎందుకంటే నేను ఒక వాల్యూని రిటర్న్ చేసుకుంటున్నాను కాబట్టి వాయిడ్ ఇన్స్టెడ్ ఆఫ్ వాయిడ్ నేను ఇంట్ వాల్యూ ఇంట్ అనే. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ మెయిన్ మెథడ్కి వచ్చాము. మెయిన్ మెథడ్ నేను డాటా టైప్ ఏమి ఇచ్చుకున్నాను అంటే ఇంట్ ఇచ్చుకున్నాను. ఇది వాయిడ్ ఎందుకు ఇవ్వలేదంటే వాయిడ్ ఇస్తామంటే రిటర్న్ టైప్ ఏమీ ఉండదు, బట్ ఇంట్ ఎందుకు ఇచ్చానంటే రిటర్న్ టైప్ ఉంది కాబట్టి ఇంట్ ఇచ్చాను. నెక్స్ట్ ఒక అరైని క్రియేట్ చేసుకున్నాను, దట్స్ మార్క్స్ అరైస్. ఆ అరైకి డైనమిక్ సైజ్ అంటూ నేను ఏమి ఇచ్చుకోలేదు. డైనమిక్ సైజ్ ఇవ్వకుండా ఇన్షియలైజ్ చేయడం అనేది ఇక్కడ మీకు చెప్తాను అప్కమింగ్ క్లాసెస్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ 3 మార్క్స్ అనే అరేని డిక్లేర్ చేసుకున్నాను. వాటికి 3 వాల్యూస్ ఇన్షియలైజ్ చేసుకున్నాను. దట్ ఈస్ ద కామెంట్స్లో సి అరే అని చెప్పాను. అండ్ నెక్స్ట్ ఈ లైన్ చాలా ఇంపార్టెంట్ లైన్. ఈ లైన్లో ఏం జరుగుతుందంటే షో అనే మెథడ్ అండ్ షో అనే ఫంక్షన్ని మార్క్స్ అనే అరేతో నేను ఆర్గ్యుమెంట్ సెండ్ చేస్తున్నా. ఎందులోకి సెండ్ చేస్తున్నానంటే ఇక్కడ ఆల్రెడీ నేను రాసుకున్న షో అనే ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్కి సెండ్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా నేను మెయిన్ ఫంక్షన్ నుంచి షో అనే ఫంక్షన్ని కాల్ చేసుకుంటున్నా. ఇప్పుడు మార్క్స్ ఆఫ్ అరే 1లో ఏముంది నాకు ఒకసారి చెప్తారా మీరు? మార్క్స్ ఆఫ్ అరే 1, ఎస్ పర్ఫెక్ట్, ఎస్ గుడ్. 0, 1, 2 నేను 1 ఇచ్చాను కాబట్టి 70 ఉంది. అంటే ఇప్పుడు షో ఆఫ్ ఎంతండి వాల్యూ? షో ఆఫ్ ఓకే, ఇప్పుడు మన ప్రింట్ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వెళ్తుంది. పాసింగ్ అరే ఎలిమెంట్. ఇక్కడ కాల్ ఇవ్వగానే మన కాల్ ఇక్కడికి మెయిన్ ఫంక్షన్కి వెళ్తుంది, ఐ మీన్ షో ఫంక్షన్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ షో ఫంక్షన్లో ఎంత ఉంది? 70 ఉంది. సో నేను ప్రింట్ చేసుకుంటున్నా %d ఆఫ్ మార్క్స్ అంటున్నా. నేను మార్క్స్ ఎంత ఇచ్చాను? %dలో ఇప్పుడు ఎంత ఉంటుంది? 7%d అంటే దాని యొక్క టైప్ ఇంటీజర్ టైప్ %d. అండ్ మార్క్స్ మనం ఎంత ఇచ్చాం? ఓకే 70 ఇచ్చాం. సో ఇప్పుడు ఒకసారి మనం రన్ చేసి చూద్దాం అవుట్పుట్ పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో. ఓకేనండి, ఇక్కడ 70 చూస్తున్నారు కదా, మనం 70 ప్రింట్ అయింది. నేను జస్ట్ ఇంకేం స్టేట్మెంట్స్ రాయలేదు. దిస్ ఈజ్ ద మార్క్స్ అరే అని ఏం రాయలేదు, నేను జస్ట్ %d ఇచ్చేసుకున్నమాట. ఇక్కడ మాకు కనిపిస్తుంది కదా 70 రన్ అవుతుంది అన్నది. మనం ఒక అరేని త్రూ ఫంక్షన్లోకి ఇన్సర్ట్ చేసి ఆ ఫంక్షన్ని పాస్ చేసి అక్కడి నుంచి ప్రింట్ఎఫ్ని ఎలా ప్రింట్ చేసుకోవాలి అంటే ఎలా పాస్ చేసుకోవాలి అన్నది ఇక్కడ మనం 10th లైన్లో చూసాం. అండ్ ఎలా రన్ అవుతుంది అన్నది మనం ఈ యొక్క పెయింట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే అండి, ఈ క్లాస్లో మనం హౌ టు క్యాలిక్యులేట్ అరే సైజ్ అనేది చూద్దాం. ఓకే అండి, లాస్ట్ క్లాస్లో మనం ఎగ్జాంపుల్ రాసాం కదా, ఆ క్లాస్లో నేను తీసుకుంటున్నాను. ఆ క్లాస్ నేను తీసుకుని ఐ మీన్
ఆ ఎగ్జాంపుల్ యూస్ చేసుకుని ఆ పర్టికులర్ ఏరియాలో నేను అరే సైజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అన్నది ఒకసారి మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇప్పుడు నేను మెయిన్ మెథడ్కి వచ్చాను. ఇక్కడ నాకు మెయిన్ మెథడ్లో ఒక అరే ఉంది. ఆ అరే A5 అండ్ అరే యొక్క ఎలిమెంట్స్ వచ్చేసి 200, 40, 10, 50, 30. ఇప్పుడు నేను అరే యొక్క సైజ్ని క్యాల్కులేట్ చేయడానికి నేను ఆల్రెడీ మీకు మెథడ్ చెప్పాను, సైజ్ ఆఫ్ అనేది. ఇప్పుడు అదే ఫంక్షన్ యూజ్ చేసుకుని ప్రీడిఫైన్డ్ ఇప్పుడు ఈ అరే A5 అనే దానికి సైజ్ క్యాల్కులేట్ చేస్తాను. ఇంట్ s ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ఏ అంటే ఏ అనే అరే యొక్క సైజుని నేను ఎస్ అనే ఇంటీజర్లో సేవ్ చేసుకుంటున్నాను. దట్ ఈస్ ఫస్ట్ లైన్. S1లో పెట్టుకుందాం. అండ్ S2 సైజ్ ఆఫ్ ఎలిమెంట్స్. ఏ ఆఫ్ 0 అంటే ఇక్కడ ఎలిమెంట్స్ యొక్క సైజు. S3 ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ఇంట్. నేను S1, S2, S3 ఈ 3 ఇంటీజర్స్ని నేను 1 by 1 ప్రింట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. రన్ చేసినప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసే అవుట్పుట్ సైజ్ ఆఫ్ ఎన్ అరే ఏ వస్తుంది. ఏ అండ్ సైజ్ ఆఫ్ ఎన్ అరే ఏకి మనకు ఆన్సర్ రావాలి, దట్ ఈజ్ S1. అండ్ సైజ్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్స్ ఏ ఆఫ్ 0 అంటే మనకు మొత్తం ఉన్న ఎలిమెంట్స్ 0, 1 ఇక్కడ నుంచి చూసుకోవాలి. 0, 1, 2, 3, 4. ఓకే. అండ్ సైజ్ ఆఫ్ ఇంటీజర్ సైజ్ మనకు ఆల్రెడీ తెలుసు, ప్రీడిఫైన్గా ఉంది. ఒకసారి రన్ చేద్దాం. ఓకే, మనకి ఇంటీజర్ సైజ్ మనకు ఆల్రెడీ తెలుసు, దట్ ఈస్ 4. ఇంటీజర్ 4 bytes తీసుకుంటుంది. మనకి S2 కూడా ఓకే, 4, ఎందుకంటే ఇక్కడ అరే సైజ్ 5 కాబట్టి ఇది ఆటోమేటిక్గా 0, 1, 2, 3, 4 సరిపోయింది. ఎలిమెంట్స్ యొక్క సైజ్ కూడా సరిపోయింది. బట్ అరే సైజ్ 5 రావాలి, బట్ మనకి 20 వచ్చింది కదండి. అవుట్పుట్ ఒకసారి చూడండి. సైజ్ ఆఫ్ ఏ ఏమైనా వచ్చిందంటే 20 వచ్చింది. బట్ మనకి సైజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చాం కదా కింద, దాని యొక్క సైజు 4 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి సైజ్ ఆఫ్ అరే కావాలంటే ఇంటి S ఈక్వల్ టు S1 డివైడెడ్ బై S2 చేశారనుకో మీరు, 20 డివైడెడ్ బై 4 ఆటోమేటికల్గా మనకి 5 అనేది ఆన్సర్ అనమాట. సో ఇట్స్ దట్ మచ్ ఈజీ టు ఫైండ్ క్యాలిక్యులేట్ ద సైజ్ ఆఫ్ ఎన్ అరే. మనం ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి మనకి వెరిఫికేషన్ పర్పస్ ఉంది. ఒక సైజు డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సైజ్ ఆఫ్ ఎన్ అరేని ఇచ్చేసినా సరే మనకి ఈ మెథడ్ అనేది ఈ ఫంక్షన్ అనేది మనకి డైరెక్ట్గా అరే సైజ్ అనేది చెప్పేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ క్లాస్లో మల్టీ డైమెన్షనల్ అరే అంటే ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ. 2 dimensional అరే చూద్దాం. 2 dimensional అరేలో అసలు డిక్లరేషన్ ఎలా ఉంటుంది, డిక్లరేషన్ యొక్క సింటాక్స్ మనం ఎలా అయితే 1 dimensional అరేలో డిక్లేర్ చేసుకున్నామో అలాగే 2 dimensional అరేలో కూడా ఈక్వల్ సేమ్ ఉంటుంది. బట్ 2 dimensional అరేలో సింటాక్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఇందాక టైపు అరే నేమ్ ఇచ్చుకున్నాం, ఇక్కడ సైజ్ అనేది సింగిల్ డైమెన్షన్ అరేలో ఓన్లీ ఒక సైజ్ ఇచ్చాం. బట్ 2 dimensional అరేలో 2 ఉంటుంది. ఏంటంటే కాలమ్ అండ్ రోస్. ఫస్ట్ది వచ్చి కాలమ్స్ అండ్ సెకండ్ది వచ్చి రోస్ మనం ఇక్కడ ఇచ్చుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇనిషియలైజేషన్ చూద్దాం. మనం ఇనిషియలైజేషన్ అనేది 2 టైప్స్లో చేసుకోవచ్చు. హౌ వీ కెన్ ఇనిషియలైజ్ ఎ 2 dimensional అరే అంటే, ఇందాక మనం డిక్లరేషన్ చూసాం, సేమ్ 1 dimensional అరేని ఎలా అయితే మనం ఇనిషియలైజ్ చేసామో, వాల్యూస్ని అసైన్ చేసామో, అదేవిధంగా 2 dimensional అరే కూడా వాల్యూస్ని అసైన్ చేయొచ్చు. ఎలా అంటే ఓపెనింగ్ ద ఫ్లవర్ బేసెస్ 1, 2, 3, 4, 5, 6 అని ఇచ్చాం. ఎందుకు 6 వాల్యూస్ ఇచ్చామంటే 3 into 2 రో ఇంటూ కాలమ్ ఈక్వల్ టు 6 మాట. మనం ఏదైతే వాల్యూస్ని ఇచ్చుకున్నామో రోస్లోని కాలమ్స్లోని దాని యొక్క మల్టిప్లికేషను మనకి అరే యొక్క సైజ్ అవుతుంది. ఇంకా నేను ఎగ్జాంపుల్లో 3 into 2 ఇచ్చాను. సో దాని యొక్క సైజ్ అరే యొక్క సైజు 6 అయింది. సో 0, 1, 2,
3 అగైన్ 0 1 ఈ విధంగా ఇక్కడ నేను కింద ఇమేజ్ చూపిస్తున్నాను కదండి ఈ విధంగా అరే అనేది సేవ్ అవుతుంది అంతేగాని 0 1 2 3 4 5 అనేది సేవ్ అవ్వదు బికాజ్ ఇట్స్ నాట్ ఎ 1 డైమెన్షనల్ అరే దిస్ ఈజ్ అ 2 డైమెన్షనల్ అరే అండ్ సెకండ్ టైప్లో మనం ఎలా డిక్లేర్ చేసుకోవచ్చు అంటే ఇంకా వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ అంటే కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా మనం int of 3 2 అని ఇచ్చుకొని ఫ్లవర్ బేసెస్లో ఈచ్ ఎంటైర్ రోని 1 2 3 4 5 6 అని మనం డిఫరెంట్ రోస్ని డిఫరెంట్ ఫ్లవర్ బేసెస్లో ఇచ్చుకొని కూడా మనం సేవ్ చేసుకోవచ్చు ఇస్ హౌ వీ హ్యావ్ టు బి ఇనిషియలైజ్ ద వాల్యూస్ ఆఫ్ ద అరే ఇప్పుడు ఈ 2 డైమెన్షనల్ అరేస్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూద్దాం నేను ఇంటి A1 ఇచ్చుకున్నాను అంటే ఇంటి A1లోకి నేను డేటాని యాక్సెస్ చేసుకుంటున్నాను ఏ డేటా ఏ అనే అరేలో ఉన్న డేటా నాకు ఏ అడ్రస్లో ఉన్న డేటా కావాలంటే A of 0 and 0 A of అంటే ఇక్కడ ఈ ఏని మనం టార్గెట్ చేస్తున్నాం ఆఫ్ 0 అంటే ఫస్ట్ 0 అండ్ నెక్స్ట్ 0 అంటే ఇందులో 0 ఒకసారి మనం ఇక్కడ పెయింట్లో చూద్దాం మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది ఏ ఆఫ్ ఇక్కడ మనం ఈ యొక్క ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే ఇక్కడ ఏ ఆఫ్ 0 అంటే ఈ ఏ యొక్క ఫస్ట్ 0 ఇది అండ్ నెక్స్ట్ ఏ ఆఫ్ మళ్ళీ 0 అంటే రో వైజ్గా కాలం వైజ్గా ఫస్ట్ మనం రో చూసుకోవాలి ఏ ఆఫ్ 0 అంటే రో ఈ విధంగా వెళ్తుంది నెక్స్ట్ కాలం ఓకే ఇక్కడ ఇన్సర్ట్ అయిన పాయింట్ ఇన్సర్షన్ పాయింట్ దట్ ఈస్ ద 1 ఆ వాల్యూ 1 ఇప్పుడు ఏ ఆఫ్ ఇంటూ ఏ ఆఫ్ 1లో 1 అనే వాల్యూ హోల్డ్ అయి ఉంది నెక్స్ట్ ఏ ఆఫ్ 2 1 అంటే ఏ ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాం 2 ఏ ఆఫ్ 2 అంటే ఏనే మనం టార్గెట్ చేసాం రోలో ఫస్ట్ ఈ రో మనకి ఫస్ట్ ఏ ఆఫ్ 2 కాబట్టి కిందకు వస్తుంది ఈ రో 2 నేను 1 0లో పెట్టాను సారీ ఫర్ దట్ ఇక్కడ 0 అండ్ 1 ఓకే ఇక్కడ ఇన్సర్షన్ వాల్యూ చూసుకోవాలి ఇక్కడ మనకి ఆ 2 పాయింట్స్ కట్ అయింది 10 దగ్గర అంటే ఇప్పుడు ఏ ఆఫ్ 2 1ని మనం ఏ ఇంటీజర్లోకి హోల్డ్ చేయలేదు బట్ అక్కడ వాల్యూ ఇక్కడ చూడండి ఇక్కడ పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో మనం ఇచ్చాము ఇక్కడ ఏ ఆఫ్ 0 అన్నమాట యాక్చువల్గా మనం ఏదైతే వాల్యూస్ ఇచ్చామో ఆ వాల్యూస్ మనకి ఈ విధంగా సేవ్ అవుతాయి ఈ వాల్యూస్ 1 2 3 4 5 10 అనేది మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకున్నాం 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే యాక్సెస్ చేసుకుంటున్నాను ఎక్కడ వాల్యూ యాక్సెస్ చేసుకుంటున్నానంటే ఇప్పుడు మనం ఈ క్లాస్లో 2 డైమెన్షనల్ అరేని ఎలా యూస్ చేయాలి ఆ 2 డైమెన్షనల్ అరేని ఒక ప్రోగ్రామింగ్ ఫార్మేట్లో ఎలా డిక్లేర్ చేసుకోవాలి అదేవిధంగా ఎలా ఇనిషియలైజ్ చేసుకుని 2 డైమెన్షనల్ అరేని ఎలాగ సార్ట్అవుట్ చేసి ప్రోగ్రామిక్ ఫార్మేట్లో రాయాలనేది ఒక ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఆల్రెడీ నేను 1 డైమెన్షనల్తో పాటు 2 డైమెన్షనల్ అరేని కూడా ఎలా డిక్లేర్ చేసుకోవాలి ఎలా ఇనిషియలైజ్ చేసుకోవాలనేది అలాగే ముందు క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నామండి ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఎలాగ ప్రోగ్రామింగ్ ఫార్మేట్లో ఎలా రాయాలని చూద్దాం ఓకే యూజింగ్ 2 డైమెన్షనల్ అరే ఇన్ సి జస్ట్ రెగ్యులర్ ఫార్మేట్లో హ్యాష్ ఇంక్లూడ్ నేను stdio.h లైబ్రరీని ఇంక్లూడ్ చేసుకున్నాను నేను మెయిన్ ఫంక్షన్ ఓపెన్ చేశాను ఈ ఓపెన్ చేసిన మెయిన్ ఫంక్షన్లో నేను ఫస్ట్ ఇక్కడ 2 డైమెన్షనల్ అరేని డిక్లేర్ చేసుకున్నాను హౌ టు డిక్లేర్ 2 డైమెన్షనల్ అరే అనేది మనం ఆల్రెడీ చూసాం కదా టైప్ అండ్ అరే నేమ్ విత్ ఇన్ ద సైజ్ రో అండ్ కాలమ్ సైజ్ ఇచ్చాను ఇప్పుడు వాల్యూస్ కూడా ఇక్కడ ఇనిషియలైజ్ చేసేద్దాం వాల్యూస్ ఇనిషియలైజ్ చేస్తున్నానండి ఆల్రెడీ మీకు చూపించాను నేను 2 టైప్స్గా మనం 2 డైమెన్షనల్ అరేని వాల్యూస్ ఇనిషియలైజ్ చేయొచ్చు కంటిన్యూస్గా ఇచ్చేసుకోవచ్చు లేకపోతే మనం విత్ ఇన్ ద బ్రేసెస్ 2 ఎలిమెంట్స్ కింద ఇచ్చుకోవచ్చు
నేను సెకండ్ టైపు సెలెక్ట్ చేసుకున్నాను. ఈ 2 డైమెన్షనల్ అరేని నేను ఇటరేట్ చేయడానికి ఫర్ లూప్ యూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫర్ లూప్ యూస్ చేసుకున్నప్పుడు విత్ నెస్టెడ్ ఫర్ లూప్స్ యూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక ఫర్ లూప్ రోకి, ఒక ఫర్ లూప్ కాలంకి. నేను ఐ అనే ఫర్ లూప్ని రోకి యూస్ చేసుకుంటున్నా అండ్ జే అనే ఫర్ లూప్ని రోకి ఇటరేట్ చేయడానికి యూస్ చేసుకుంటున్నా. %d అండ్ ఇక్కడ ఐ అనేది రో, జే అనేది కాలం. అండ్ ఏ ఆఫ్ ఐ, ఏ ఆఫ్ జే అనేది మనకి రో ఇంటూ కాలం కింద మనకి ప్రింట్ అవుతుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకేనండి, రోని కాలమ్స్ సరిపోయినాయి కదా. ప్రోగ్రాంలోనే ఉన్నాం. 3 rows 2 columns. అవును ఆల్రెడీ మనం ఫర్ లూప్ని ఇటరేట్ చేయడానికి ఎవ్రీ రోకి కాలంకి మనం డిఫరెంట్ ఇటరేషన్స్ తీసుకోవాలి. ఒకే ఫర్ లూప్తో మనం ఇటరేట్ చేయలేము. ఓన్లీ రో కానీ కాలం కానీ ఇటరేట్ అవుతుంది. బట్ మీకు 2 రో కాలమ్స్ 2 డైమెన్షన్లో ఇటరేట్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఫర్ లూప్ని 2 ఫర్ లూప్స్ నెస్టెడ్ ఫర్ లూప్ తీసుకుని దాని ద్వారా ఇటరేట్ చేస్తే మనకి కరెక్ట్ వాల్యూ వస్తుంది. ఎగ్జాంపుల్ రేపొద్దున మీకు మల్టీ డైమెన్షనల్ చెప్తాను. మల్టీ డైమెన్షనల్ తీసుకున్నప్పుడు నేను 3 సైజ్ అరే అంటే ఏ ఆఫ్ 3, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 5 అని 3 ఇచ్చుకుంటాం మల్టీ డైమెన్షనల్. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇటరేషన్స్ 3 అవుతాయి ఫర్ లూప్లో. ఫర్ లూప్ నెస్టెడ్ ఫర్ లూప్ 3 ఇచ్చుకుంటాను. ఐ ఈక్వల్ టు 0, జే ఈక్వల్ టు 0 అండ్ రేపొద్దున కే వస్తే కే ఈక్వల్ టు 0 అని ఆ 3 ఇటరేషన్స్ తీసుకుని మనం ఇటరేట్ చేసుకుంటాం. లేదు లేదు నేను జస్ట్ మీకు క్లియర్గా ఉండడం కోసం ఆ మ్యాటర్ అంతా తీసేసి ప్రింట్ చేస్తున్నాను అంతే. అసలు మల్టీ డైమెన్షనల్ అరేని నేను సిలో ఎలాగ ఇనిషియలైజ్ చేసుకుంటాం, ఎలా డిక్లేర్ చేసుకుంటాం, ఎలాగ ప్రింట్ చేసుకుంటాం అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది వచ్చి సింగిల్ డైమెన్షనల్, నెక్స్ట్ వచ్చి ఏ ఆఫ్ 4 ఈక్వల్ సింగిల్ డైమెన్షనల్, ఏ ఆఫ్ 2 ఈక్వల్ టు 2 డైమెన్షనల్, ఏ ఆఫ్ 3 నుంచి మల్టీ డైమెన్షనల్. సమ్ డిఫరెన్షియేట్ చేయడానికి మనం ఫ్లోర్ టు క్యారెక్టర్స్ ఇచ్చుకుందాం మల్టీ డైమెన్షనల్స్కి. అవును, ఖచ్చితంగా పంపించుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను కదండి మీకు. జస్ట్ నేను ఎగ్జాంపుల్ కోసం మీకు ఇంటీజర్స్ చూపిస్తున్నాను. క్యారెక్టర్స్ కూడా మనం సెండ్ చేసుకుంటాం, స్ట్రింగ్స్ కూడా సెండ్ చేసుకుంటాం. అవి ఓకే, నెస్టెడ్ ఫర్ లూప్స్ ఇచ్చుకున్నాను. ఇంట్ ఆఫ్ నేను ఇప్పుడు దేన్ని ఇటరేట్ చేస్తున్నానంటే ఇంట్ ఆఫ్ ఏఆర్ కింద ఉంది కదండి, దీన్ని ఇటరేట్ చేస్తున్నాను. అందులో 3 ఉన్నాయి. సో 3 అనేది 3 ఉన్నాయి, 3 డైమెన్షనల్. సో 3 టైమ్స్ ఐ, జే, కే. ఆ ఫర్ లూప్లో మనం ప్రింట్ ఆఫ్ డిస్ప్లే చేసుకుంటున్నాము ఐ వాల్యూ, జే వాల్యూ, కే వాల్యూ అండ్ ఫైనల్గా ఏదైతే అరే కంప్లీట్గా మొత్తం 3 డైమెన్షనల్ అరే ఉందో దాని మొత్తాన్ని ప్రింట్ చేస్తున్నాం. ఇవన్నీ ఇంటీజర్సే కాబట్టి మొత్తం అంతటికి %d ఉంటాయి. ఒకసారి రన్ చేసి చూద్దాం.
0 ఉన్నప్పుడు 0 వచ్చింది. ఇందాకంటే మనం వాల్యూస్ ఇనిషియలైజ్ చేసేసాం కాబట్టి మీకు వాల్యూస్ చూపించినాయి. బట్ ఇక్కడ నేను కౌంట్ తీసుకుని మొత్తం ఆ యొక్క ఎరేస్ కౌంట్ని నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఫస్ట్ మనం మ్యాథమెటికల్గా చూద్దాం, దాని తర్వాత మీకు ఇక్కడ ప్రోగ్రామేటింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 3s are ఫస్ట్ది. నేను ఇందాక ఎగ్జాంపుల్ మనం ఏం చూసాం, 2 dimensional అరేలో నేను అరేని ఏదైతే అరేని నేను సార్ట్అవుట్ చేస్తున్నానో దానికి కావాల్సిన ఇనిషియలైజేషన్ ఇచ్చేసా, వాల్యూస్ ఇచ్చేసాను. బట్ ఇక్కడ వాల్యూస్ ఇవ్వలేదు. అరేకి కౌంట్ నేను తీసుకుంటున్నాను, అంటే టోటల్ కౌంట్ చెప్పమంటున్నా. ద కౌంట్ మీకు ఎలా చెప్తుందంటే 3 3s are 9, 9 3s are 27, టోటల్ 27. బట్ అరే అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 to 26 మనకి డిస్ప్లేస్ చేసి చూపిస్తుంది అన్నమాట. మనం ఈ పర్టికులర్ క్లాస్లో పాయింటర్స్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్. పాయింటర్స్ అనేది సిలోని అండ్ C++లోని సేమ్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు look at what is the pointers in C and how to declare them in C and how to use that pointers in C and different type of pointers in C లో ఏమేం pointers different type of pointers ఉన్నాయి, how to declare those pointers and use them. ఒకసారి ఈ కంప్లీట్ డిస్కషన్ ఈ పాయింటర్స్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం వాట్ ఈస్ ద పాయింటర్, మీకు ఆల్రెడీ పాయింటర్ అంటే అసలు మనం వాట్ ఈస్ ద పాయింటర్ అనేది చూద్దాం. A pointer is a variable that holds a memory address. పాయింటర్ అనేది కూడా ఒక వేరియబులే. ఆ వేరియబుల్లో మీకు ఏముంటుందంటే మెమరీ అడ్రస్ అనేది ఉంటుంది. ఆ మెమరీ అడ్రస్ ఎవరిది ఉంటుందంటే వేరే వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ ఉంటుంది. ఎలా అయితే మనం ఒక వేరియబుల్ని ఇంట్ a = 10 అని ఇచ్చామనుకోండి, ఇంట్ ఏలో 10 వాల్యూ ఉంటుంది. అదేవిధంగా పాయింటర్స్లో ఎలా అయితే మనం ఇంట్ a = 10 అని ఇచ్చామో, అక్కడ ఇంట్ ఏ వాల్యూలో 10 అనే ఇంట్ ఏ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూ ఉంటుంది. అదేవిధంగా పాయింటర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ పాయింటర్ ఏ అని ఇచ్చారు అనుకోండి, పాయింటర్ పిలో మీకు ఏ యొక్క మెమరీ అడ్రస్ ఉంటుంది. ఒకసారి మనం పెయింట్లోకి వెళ్దాం. ఇంట్ ఏ = 10 అనేది ఇచ్చాను. ఏ అనే వేరియబుల్ ఉంది, ఇక్కడ దీని వాల్యూ 10. అదే ఇప్పుడు మనం పాయింట్ తీసుకుంటాం అండ్ దీనికి కూడా ఒక అడ్రస్ అనేది ఉంటుంది. ఏ అనే వేరియబుల్కి అడ్రస్ ఉంటుంది కదండి, సమ్ 8000 అడ్రస్ వేరే కన్ఫర్మేషన్ చేద్దాం, సమ్ 8001 అనుకుందాం. ఇప్పుడు పాయింటర్స్ తీసుకుందాం. ఓకే, పాయింటర్స్ పి, ఇది పి, దీనికి కూడా ఒక మెమరీ అడ్రస్ ఉంటుంది, సమ్ 9001 అనుకుందాం. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఏ పాయింటర్ ఈజ్ ఎ వేరియబుల్ దట్ హోల్డ్స్ ఏ మెమరీ అడ్రస్. అంటే పాయింటర్ అనేది కూడా ఒక వేరియబులే. ఆ పాయింటర్ ఒక మెమరీ అడ్రస్ ని హోల్డ్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ యొక్క మెమరీ అడ్రస్ ని మనం స్టోర్ చేసుకోమని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ 8001 అనేది హోల్డ్ చేసుకుంటుంది. పాయింటర్స్ లో ఇది యాక్చువల్గా 9001 అనేది పాయింటర్ యొక్క మెమరీ అడ్రస్. ఇప్పుడు పాయింటర్ మీ యొక్క వాల్యూని హోల్డ్ చేయాలంటే తనకు ఒక వాల్యూ ఉండాలి కదా, తనకు కూడా మెమరీ లొకేషన్ ఉండాలి కదా. అది పాయింటర్ యొక్క మెమరీ అలొకేషన్ యొక్క మెమరీ అడ్రస్. బట్ 800 పాయింటర్ లో ఉన్న వాల్యూ, పాయింటర్ ఏదైతే హోల్డ్ చేసుకుందో ఆ వాల్యూ 8001. పాయింటర్స్ ని ఎలా డిక్లేర్ చేసుకోవాలి, ఎలాగ ఇనిషియలైజ్ చేసుకోవాలనేది చూద్దాం. దిస్ ఈస్ ద వే మనం పాయింటర్స్ ని ఎలా డిక్లేర్ చేసుకోవాలనేది ఈ విధంగా డిక్లేర్ చేసుకుంటామండి. మీరు ఆల్రెడీ జస్ట్ ఇందాక చెప్పారు కదా, ఇంట్ హ్యాష్ట్రిక్ పి అనేది పాయింటర్స్ యొక్క డిక్లరేషన్. ఈ హ్యాష్ట్రిక్ అనేది మనం ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు ఇన్ బిట్వీన్ టైప్, డేటా టైప్ అండ్ వేరియబుల్. ఓకే అండి, హ్యాష్ట్రిక్ మీరు డేటా టైప్ సైడ్ అని ఇచ్చుకోవచ్చు, లేకపోతే వేరియబుల్ సైడ్ అని ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఇన్ బిట్వీన్ మధ్యలో కూడా మనం ఇచ్చుకోవచ్చు. Compiler is good enough to know it's a pointer when you present any hashtag value in between the data types and the variable name.
మనం ఈ ప్లేసుల్లో 3 ప్లేసెస్లో ఎక్కడ ఇచ్చినా సరే కంపైలర్ ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద పాయింటర్. బికాస్ హ్యాష్ట్రిక్ అనేది పాయింటర్ సింబల్ కింద రిజిస్టర్ చేస్తారు. అండ్ C++లో కూడా మనం ఎటువంటి చేంజెస్ చేయలేదు, జస్ట్ హ్యాష్ట్రిక్ అనేది యూజ్ చేశారు అనమాట. ఎప్పుడైనా సార్ మీరు ఒక పాయింటర్ని ఏదైనా ఇంటీజర్ కానీ లేకపోతే ఫ్లోట్ వాల్యూ కానీ ఏదైనా అసైన్ చేద్దాం అనుకున్నప్పుడు ఎక్కడ మీరు అసైన్మెంట్ ఆపరేటర్ అనేది యూజ్ చేసుకోవాలి. దట్ ఈజ్ యాంపర్సెంట్ అనేది మనం యూజ్ చేస్తాం. మనం ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్లో చూసాం ఇందాక. మనకి బేసిక్గా మనం లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్న ప్రకారం అయితే మనకి తెలుసు ఒక వేరియబుల్ మనం హోల్డ్ చేసుకున్నప్పుడు ఎంత వాల్యూ తీసుకుంటుంది అన్నది మనం చూసాం ఆల్రెడీ. 32 బైట్స్ ప్రాసెసర్ అయితే 64 బైట్ ప్రాసెసర్ అయితే ఏ డేటా టైప్ ఎంత మెమరీ ఎలికేట్ చేసుకుంటున్నది మనం ఆల్రెడీ చూసాం. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఇంటూ ఫ్లోర్ టు క్యారెక్టర్ ఏదైనా సరే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఉంటుంది. బట్ 32 బైట్స్ దగ్గర 64 బైట్స్ దగ్గర చిన్న డిఫరెన్స్ ఏంటంటే పాయింటర్స్కి కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది. దట్ ఈజ్ చిన్న పాయింట్ చెప్తామని, అంతకన్నా ఏం లేదు, అది అంతగా కన్సిడర్ చేయాల్సిన పని కూడా లేదు. జస్ట్ ఆ చిన్న వేరియేషన్ అయితే ఉంటుంది పాయింటర్స్లో. అండ్ నేను ఆల్రెడీ మీకు ఈ కాన్సెప్ట్ చెప్పాను, జస్ట్ వన్ మోర్ టైమ్ ఐ వాంట్ టు రిపీట్ ఇట్. ఇంట్ ఏ అన్నప్పుడు 4 బైట్స్ అలొకేట్ చేసుకుంది. దట్ ఈజ్ 8000 నుంచి 8001 నుంచి 8004 వరకు. ఇప్పుడు నేను ఏదన్నా వాల్యూ అసైన్ చేశాను అనుకోండి, ఏకి ఇన్షియలైజ్ చేశాను అనుకోండి, అప్పుడు అది ఆ వాల్యూ అక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 14 ఇక్కడ స్టోర్ అయింది. నెక్స్ట్ ద సేమ్ వే నేను ప్రింట్ యాంపర్సెంట్ ఆఫ్ ఏ, ఇందాక మీరు అడిగారు కదా యాంపర్సెంట్ అయితే ఏం ప్రింట్ చేస్తుందని. ఈ యాంపర్సెంట్ ఆఫ్ ఏ ప్రింట్ చేసుకుంటే అక్కడ ఇండైరెక్ట్ గా మనం దాని యొక్క అడ్రస్ ని ప్రింట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, 8001 ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను డిస్ప్లే చూపించట్లేదు, 8001 అన్నమాట. ఓకే అండి, ఇక్కడ మొత్తం 8s అని చూపించాను. యాక్చువల్గా ఇంకా కొంచెం అడ్రస్ ఉంటుంది, 8001 8002. ఓకేనా, అది మీకు అది ఇంకొంచెం ఓపెన్ ఉంటే బాగుంటుంది. జస్ట్ మీరు సీరియల్ నెంబర్ అనుకోండి, 8000 8001 అండ్ 8002 8003 అన్నమాట. సో ఇది 8001 లో స్టోర్ అయింది, అది మనకు చూపించింది. నెక్స్ట్ నేను ఇప్పుడు పాయింటర్ డిక్లేర్ చేసుకున్నా. పాయింటర్ డిక్లరేషన్ ఇంట్ ఆస్ట్రిక్ p. ఓకే, కింద నాకు 8008 నుంచి 8009 8010 8011 4 పాయింటర్స్ తీసుకుంది, 4 బైట్స్. పాయింటర్స్ ఓకే 32 బైట్ అయితే 32 బైట్ అనుకుందా ఎగ్జాంపుల్ గా. ఓకే, ఇప్పుడు ఇది మెయిన్ పాయింట్. ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎగ్జాంపుల్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను ఈ పాయింటర్ కి p అనే పాయింటర్ కి ఏ అనే వేరియబుల్ యొక్క వాల్యూని అసైన్ చేసుకుంటున్నా. అప్పుడు అసైన్ చేసుకున్నప్పుడు ఈ అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. దట్ ఈస్ యాంపర్సెంట్ అనేది యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఈ p అనే పాయింటర్ కి ఓకే ప్లీజ్ టేక్ కేర్ అబౌట్ దిస్ ఇంటీజర్ వాల్యూ అని మనం ఇక్కడ ఇంట్ ఏదైతే ఉందో ఏ మనకి దాని యొక్క ఆపరేటర్ ఐ మీన్ నేమ్, ఆ వేరియబుల్ నేమ్ ఇక్కడ అసైన్ చేసుకుంటాం. దాన్ని ఎలా అసైన్ చేసుకోవాలంటే పాయింటర్కి ఎలా చెప్పాలంటే పాయింటర్ p ఈజ్ ఈక్వల్ టు యాంపర్సెంట్ ఆఫ్ ఏ. ఏ అంటే అక్కడ ఇంటీజర్ వేరియబుల్ అనమాట. అక్కడ ఏదైతే మీరు వేరియబుల్ ప్లేస్ చేశారో దాని యొక్క కంప్లీట్ మెమరీ ఇన్ఫర్మేషన్ ని పాయింటర్ తన యొక్క మెమరీ లొకేషన్ సేవ్ చేసుకుంటారు. ఇప్పుడు ఎప్పుడైతే మీరు పీని ప్రింట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు 8001 వస్తుంది అవుట్పుట్. ఇప్పుడు ఒకసారి మీరు కింద ఉన్న టేబుల్ చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వేరియబుల్ ఏ టైప్ ఇంట్ వాల్యూ అందులో 14 ఉంది, దాని యొక్క అడ్రస్ 8001. అండ్ వేరియబుల్ p దాని యొక్క టైప్ ఇంట్ పాయింటర్. ఇంట్ పాయింటర్ నేను ఎందుకు అంటున్నానంటే ఇట్స్ టేక్ కేర్ ఆల్ అబౌట్ ద వేరియబుల్ ఇంట్. ఏదైతే వేరియబుల్ని ఇది మనం అసైన్ చేసామో ఆ వేరియబుల్ ఏ ఇంటీజర్ కాబట్టి దీన్ని ఇంట్ పాయింటర్ అంటారు. మనం ఒకవేళ ఇక్కడ ఫ్లోట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను అనుకోండి, ఇది దీన్ని ఫ్లోట్ పాయింటర్ అంటాం అన్నమాట. ఇక్కడ పాయింటర్ ఏం చేస్తుందంటే మనం పాయింటర్కి ఇంటీజర్ ఏ అనే వేరియబుల్ని అసైన్ చేసాం కాబట్టి దాని యొక్క మెమరీ అడ్రస్ ఇక్కడ 8001 ఏదైతే ఉందో దాని యొక్క మెమరీ అడ్రస్ని పాయింటర్ వాల్యూస్లో సేవ్ చేసుకుంటుంది.
తన యొక్క మెమరీ హోల్డ్ చేసుకునే వాల్యూస్ హోల్డ్ చేసుకునే ప్లేస్ లో తను ఆ పాయింటర్ వాల్యూలో ఏం పెట్టుకుంటుందంటే ఈ యొక్క ఇంటీజర్ వేరియబుల్ యొక్క అడ్రస్ ని హోల్డ్ చేసుకుంటుంది. దట్ ఈస్ ద వాల్యూ ఫర్ ద పాయింటర్. దట్ ఈస్ మరొక పాయింట్ మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. పాయింటర్ ఈస్ అ వేరియబుల్ విచ్ కెన్ హోల్డ్స్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. పాయింటర్ ఈస్ అ వేరియబుల్. ఓకే, పాయింటర్ కూడా వేరియబులే, బట్ ఇట్ కెన్ హోల్డ్ ద అడ్రస్ ఆఫ్ ద అనదర్ వేరియబుల్. అడ్రస్ అంటే ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇంటి బి ఇచ్చారు అనుకోండి, 10,000 అనుకోండి, అక్కడ అడ్రస్ 10,000 హోల్డ్ చేసుకుంటుంది. మనం ఇక్కడ కొంచెం పాయింటర్స్ ని డిక్లరేషన్ అది ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతుంది. సో నేను ఒకసారి ఒక్కొక్క డిక్లరేషన్ కి అండ్ ఇనిషియలైజేషన్ కి మీనింగ్ ఒకసారి చూద్దాం. ఇంటి ఏ ఈక్వల్ టు 14 అక్కడ ఏం చేసాం మనం, డిక్లేర్ చేసాం, అలాగే ఏ వేరియబుల్ కి వాల్యూ ఇనిషియలైజ్ చేసాం. ఇది మనకు తెలిసిందే. ఇది డిక్లేరింగ్ ఇంటీజర్ పాయింటర్ అండ్ ఇనిషియలైజ్ వాల్యూ ఫర్ ఇట్. ఇప్పుడు ఈ పాయింటర్ లోకి ఇనిషియలైజ్ చేయడం అంటే వాల్యూ అక్కడ ఎంత వస్తుంది, 8001 అనే వాల్యూ అక్కడ చూపించాలి P లో. ఓకే, నెక్స్ట్ హ్యాస్టిక్ ఆఫ్ P ఈక్వల్ టు 15 అన్నాం. ఇప్పుడు ఆల్రెడీ నేను ఆల్రెడీ ఇనిషియలైజ్ చేసిన పాయింట్ అని ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాను కదా, సెకండ్ లైన్ లో ఇంట్ హ్యాస్టిక్ ఆఫ్ P అని ఇచ్చేసాను. కాబట్టి ఇక్కడ నేను ఇచ్చుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే నేను ఇక్కడ ఆల్రెడీ 14 ఏదైతే ఉందో ఆ వాల్యూని జస్ట్ నేను రీప్లేస్ చేస్తున్నా, దట్స్ ఇట్. ఇక్కడ వేరే ఏం చేయట్లా, నేను ఆల్రెడీ న్యూగా ఇనిషియలైజ్ చేయట్లా, డిక్లేర్ చేయట్లా. నేను ఆల్రెడీ డిక్లేర్ చేసిన పాయింటర్ని ఆ వాల్యూని జస్ట్ చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే పాయింటర్ ఆఫ్ P ఈక్వల్ టు 15 అన్నప్పుడు అక్కడున్న 14 అలా ఇక్కడ 15 కింద మారుతుంది. P ఈజ్ ద సేమ్ యాజ్ యాంపర్సెంట్ ఆఫ్ A అండి. ఇప్పుడు యాంపర్సెంట్ ఆఫ్ A అంటే మనకి మీనింగ్ ఏంటి, A యొక్క అడ్రస్. ఇక్కడ P అంటే కూడా సేమ్ A యొక్క అడ్రస్ మనకి. ఎందుకు P అంటే A అడ్రస్ అంటే నేను Pకి చెప్తున్నా, ప్లీజ్ టేక్ కేర్ అబౌట్ A, ఇంటీజర్ A. సో సెకండ్ లైన్ లో మనం అది చెప్పాం కాబట్టి P ఈజ్ సేమ్ యాజ్ యాంపర్సెంట్ ఆఫ్ A. మీరు ఒకవేళ చెప్పకపోతే అలా కాదు. అండ్ హ్యాస్ట్రిక్ ఆఫ్ P ఈజ్ సేమ్ యాజ్ A. హ్యాస్ట్రిక్ ఇచ్చి P ఇచ్చామనుకోండి, దట్ ఈజ్ ఈక్వల్ టు A. అందుకోసమే A ఈక్వల్ టు 15 అయింది ఇక్కడ. అందుకోసమే లోపల వాల్యూ చేంజ్ అయింది. చిన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే P అనేది ఓకే యాంపర్సెంట్ ఆఫ్ A, అడ్రస్ లొకేట్ చేస్తుంది పాయింటర్. అదే హ్యాస్ట్రిక్ ఆఫ్ P అంటే వాల్యూని ఇండికేట్ చేస్తుంది. ఏదైతే మనం ఇంటీజర్ వేరియబుల్ ని హ్యాండిల్ చేస్తున్నామో దాని యొక్క వాల్యూని ఇండికేట్ చేస్తుంది. ఓకే, హ్యాస్ట్రిక్ ఆఫ్ P ఇప్పుడు ఇక్కడ మనం హ్యాండిల్ చేస్తున్న వేరియబుల్ ఏంటంటే A. ఓకే, దాని యొక్క వాల్యూని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ హ్యాస్ట్రిక్ ఆఫ్ P ఈక్వల్ టు 15, హ్యాస్ట్రిక్ ఆఫ్ P ఈక్వల్ టు 20 ఇచ్చామంటే అక్కడ ఆల్రెడీ ఉన్న వాల్యూని రీప్లేస్ చేసుకుంటుంది. ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, హ్యాస్ట్రిక్ ఆఫ్ P ఈక్వల్ 15 ఇచ్చింది కాబట్టి ఇందాకది 14 వల్ల 15 అయింది. యాక్చువల్గా వేరియబుల్ అండ్ మెమరీ మనకి ఒక పాయింటర్ అంటే ఇట్ కెన్ హోల్డ్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ డేటా టైప్ ఆర్ వేరియబుల్. అనదర్ వేరియబుల్ ఓకే అడ్రస్ని హోల్డ్ చేసే ఇంకొక వేరియబుల్ని మనం పాయింటర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పాయింటర్ అంటే యాక్చువల్గా మీకు ఒక మెమరీ అలొకేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పేస్ ఉంది, ఆ స్పేస్లో మీరు ఒక వేరే పర్సన్ యొక్క అడ్రస్ని అలొకేట్ చేసుకున్నారు, వేరే పర్సన్ యొక్క అడ్రస్ని సేవ్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు పాయింటర్ అవుతారు అనమాట. అదే మామూలుగా అడ్రస్ కొంత హోల్డ్ చేసుకునేది డేటా హోల్డ్ చేసుకున్నారు అనుకోండి మీరు, అప్పుడు మీరు డేటా టైప్ అవుతారు. మీకు అర్థమైంది పాయింట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ పాయింటర్ అండ్ నార్మల్ రెగ్యులర్ డేటా టైప్, అది వేరియబుల్. నేను ఇంటి A ఈక్వల్ టు 10 అని ఇచ్చాను, అక్కడ A అనేది 10 హోల్డ్ చేసుకుంటుంది, అంతేగాని వేరే దాని అడ్రస్ హోల్డ్ చేసుకోవట్లా. ఈ పాయింటర్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే విచ్ కెన్ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ ద అనదర్ వేరియబుల్. వేరే వాళ్ళ అడ్రస్ని హోల్డ్ చేసుకుంటుంది, బట్ నాట్ ఏ వాల్యూ. ఒకసారి మనం ముందుకు వెళ్ళే కొద్ది మనకు అర్థమవుతుంది, ఒకసారి చూద్దాం. ఇలా మనం రెగ్యులర్గా డిఫైన్ చేసుకున్నప్పుడు ఇంటి A అని, ఫ్లోట్ F అని, క్యారెక్టర్ C అని మనం డిఫైన్ చేసుకుంటాం. వాటికి తగ్గట్టు మనకి మెమరీ అలొకేషన్ కూడా జరుగుతుంది.
సమ్ 9000 అని ఇక్కడ మెమరీ అలొకేషన్ కూడా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెమరీ అలొకేషన్ జరిగినప్పుడు ఇంటికి అనుకోండి 4 bytes తీసుకుంటుంది, అండ్ ఫ్లోట్ అనుకోండి 4 bytes తీసుకుంటుంది, అండ్ క్యారెక్టర్ 1 byte తీసుకుంటుంది. ఈ విధంగా మనకి మెమరీ అలొకేషన్ అనేది జరుగుతుంది. ఏ అంటే ఇంట్ కాబట్టి 4 bytes, అండ్ సి అనేది క్యారెక్టర్ కాబట్టి 1 byte తీసుకుంది, అండ్ ఎఫ్ అనేది ఫ్లోట్ కాబట్టి 4 bytes తీసుకుంది. దట్ ఈస్ ద మెమరీ అలొకేషన్. మనకి మెమరీ అలొకేషన్ ఇలా జరుగుతుంది విత్ అడ్రస్. అడ్రస్ ఇక్కడ మీకు అర్థమైంది కదా, ఇట్స్ నాట్ ఏ అన్నిటికీ 9 కాదు, సిరీస్ ఆఫ్ నెంబర్స్ 9001, 9002, 9003, 9003, 4, 5, 6 అలా. అండ్ ఇప్పుడు వాటి యొక్క అడ్రస్ని చూద్దాం. వేరియబుల్ ఏ అనేది ఇంట్ 9001 నుంచి స్టార్ట్ అయింది, అండ్ ఎఫ్ అనేది 9009 నుంచి స్టార్ట్ అయింది, క్యారెక్టర్ 9007 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంట్ ఏ ఈక్వల్ టు 14 అని ఇచ్చాను, అంటే ఆ ఇంట్ ఏ ఈక్వల్ టు 14 అంటే ఏలో 14 నేను స్టోర్ చేసుకుంటున్నా లేకపోతే హోల్డ్ చేసుకుంటున్నా. ఆ వాల్యూ 14 అనే వాల్యూ వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుంది, ఇక్కడ బ్రేసెస్ ఆఫ్ బ్రేసెస్ ఓపెన్ చేశాను కాబట్టి ఆ అడ్రస్లో ఎక్కడికొక్కడ స్టోర్ అవుతుంది, అంతే కదండి. ఈ ఏరియాలో స్టోర్ అవుతుంది. అయితే 9001, 9002, 9003, 9004, 9005లో ఎక్కడికొక్కడ స్టోర్ అవ్వచ్చు. అండ్ దట్ కెన్ బి అన్ హెక్సాడెసిమల్ బైనరీ అయితే కూడా మనకి అక్కడే స్టోర్ అవుతుంది. 14 అనేది దాని ప్లేస్, అది మొత్తం మీద ఏ అనే ఇంటీజర్ లొకేట్ చేసిన సమ్ ఆ బైట్స్లో అది స్టోర్ అవుతుంది. ఇప్పుడు ప్రింట్ అడ్రస్ ఆఫ్ ఏ, ఇది యాంపర్సెంట్ వాల్యూని పాయింటర్ వాల్యూగా మనం రికగ్నైజ్ చేసుకోవాలి. పాయింటర్స్ కాపీలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఎండ్ అనేది చూపిస్తున్నాను కదా, దీని యాంపర్సెంట్ అంట. దీని అడ్రస్ ఏంటంటే మనకి అడ్రస్ ఆఫ్ ఏ అని అడుగుతున్నాడు అనమాట ఇండైరెక్ట్గా. నేను ఇక్కడ ప్రింట్ యాంపర్సెంట్ ఆఫ్ ఏ అని ఇస్తున్నానంటే నాకు ఏ యొక్క అడ్రస్ని ప్రింట్ చేయని అడుగుతున్నా. ఓకేనండి. దీన్ని పాయింటర్ సింబల్ అంటాం. దీన్ని పాయింటర్ సింబల్ అంటాం. దాన్ని పాయింటర్ సింబల్ అంటాం. ఏ వేరియబుల్కి అయితే మనం ఇచ్చామో దాని యొక్క అడ్రస్ మనం అడుగుతున్నట్లెక్క ఇండైరెక్ట్. అడ్రస్ ఆఫ్ ఆపరేటర్స్ మనం ఇప్పుడు ఏదైతే ఇచ్చామో అది మీకు కోడింగ్లో చూపిస్తాను. ప్రింట్ చేయమని అడుగుతుంది అడ్రస్, సో మీరు అక్కడ పాయింటర్ పి అనేది ఇవ్వాలి, అప్పుడే మీకు అడ్రస్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. పి అంటే పి అనేది పాయింటర్ యొక్క డెలిమిటర్, పర్సంటేజ్ డి అనేది ఇంటీజర్కి, పర్సంటేజ్ ఎఫ్ అనేది ఫ్లోట్కి, పర్సంటేజ్ సి అనేది క్యారెక్టర్కి ఎలాగో అలాగే పర్సంటేజ్ పి అంటే పాయింటర్స్కి. మీరు ఎప్పుడైతే పర్సంటేజ్ పి ఇచ్చారో దాని యొక్క అడ్రస్ లొకేషన్ అనేది మనకి ప్రింట్ చేసి చూపిస్తుంది. అండ్ మీరు డెలిమిటర్కి సంబంధించిన అలొకేటెడ్ అంటే ఇంట్ ఏ అని ఎలా ఇస్తారో అలాగే యాంపర్సెంట్ ఆఫ్ ఏ అని ఇవ్వాలి పాయింటర్స్ పి దగ్గర. మీరు చూపిస్తా చూడండి, ఇక్కడ ఇంట్ పర్సంటేజ్ డిని ప్రింట్ చేయడానికి ఇక్కడ ఏ యొక్క వేరియబుల్ నేమ్ ఏ అని ఇస్తారు సింపుల్గా. బట్ ఇక్కడ మీరు పాయింటర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి యాంపర్సెంట్ ఆఫ్ ఏ అని ఇవ్వాలి, ఎందుకంటే దట్ ఈస్ ద పాయింటర్ సింబల్ కాబట్టి. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. క్లియర్గా ఉంది కదా మీకు. ఇప్పుడు ఎలాగ పాయింటర్ ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ని పికప్ చేయడానికి పాయింటర్ ఎలా యూజ్ అవుతుందో మీకు అర్థమైందా ఈ పాయింట్. ఇప్పుడు ఓకేనా. ఒకసారి చూడండి, పర్సంటేజ్ ఎఫ్ ఇచ్చాను అండ్ పర్సంటేజ్ సి ఇచ్చాను, పాయింటర్ ఇచ్చుకున్నాను. సో ఎఫ్సికి అడ్రసెస్ ఎక్కడెక్కడ స్టోర్ అయింది అనేది చూపిస్తుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, వాటి వాల్యూస్ వాటి యొక్క అడ్రసెస్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. నెక్స్ట్ క్లాస్ వచ్చి వై డూ వీ నీడ్ పాయింటర్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో రేపొద్దు డిస్కస్ చేద్దామండి. ఓకేనా. వై డూ వీ నీడ్ పాయింటర్స్ అసలు ఎందుకు కావాలి, అసలు పాయింటర్స్ అంటే ఏంటి,
మీకు జస్ట్ నేను చెప్పింది రఫ్ స్కెచ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు పాయింటర్స్ అంటే ఏంటనేది రేపొద్దున ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం వాట్ ఈజ్ ద స్ట్రింగ్ అనేది C++లో what is string and how to declare the string and how to initialize the string and how to use string in different perspectives with functions, pointers, arrays అనేది ఇప్పుడు మన క్లాస్లో చూద్దాం. స్ట్రింగ్ ఫస్ట్ పాయింట్ strings are null terminated. ఈ పాయింట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇఫ్ యూ మెన్షన్ ద /n/0 in end of the string or not, it has to be taken it as a /n/0 as the నల్ టెర్మినేషన్. అంటే /0 అనేది మీరు మెన్షన్ చేసినా చేయకపోయినా స్ట్రింగ్ అనేది హిడెన్ ఫార్మాట్లో అయినా సరే /0 అనేది నల్ టెర్మినేటెడ్గా తీసుకుంటుంది. సో వీ కాల్ ఇట్ C ఈజ్ ఎ నల్ టెర్మినేటెడ్. ఐ మీన్ C స్ట్రింగ్స్ ఆర్ నల్ టెర్మినేటెడ్. అది ఒకసారి మీకు మెమరీ లొకేషన్లో నేను చూపిస్తాను. ఓకే, వీ కెన్ సే స్ట్రింగ్ ఈజ్ ద సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ అరే. క్యారెక్టర్ అంటే ఈచ్ క్యారెక్టర్ని మనం సింగిల్ కొటేషన్లో రాసి ఎలా అయితే మనం C++లో డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేసుకుంటామో ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ క్యారెక్టర్ని ఒక సీక్వెన్స్గా ప్లేస్ చేసి విత్ ఇన్ ద డబుల్ కొటేషన్లో రాస్తే దాన్ని మనం స్ట్రింగ్ అంటాం. సో వీ కెన్ కాల్ ఇట్ స్ట్రింగ్ యాజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ అరే. అండ్ దిస్ పాయింట్ ఆల్సో మనకు ఆల్రెడీ తెలుసు. నాట్ ఎవ్రీ క్యారెక్టర్ అరే ఇన్ C++ ఈజ్ ఏ స్ట్రింగ్. అంటే ఒక స్ట్రింగ్ క్యారెక్టర్ అయ్యే ఛాన్స్, అంటే ఒక స్ట్రింగ్ మనం సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ రాసుకున్నాం, ఒక స్ట్రింగ్ క్యారెక్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తప్ప ఎవ్రీ క్యారెక్టర్ అరే అనేది మనకి స్ట్రింగ్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. ఇప్పుడు మనకి స్ట్రింగ్ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్లో హలో ఉందనుకోండి, HELLO హలో ఉంది. ఆ స్ట్రింగ్ అనేది మనకి క్యారెక్టర్ అరే అవ్వచ్చు, ఎందుకంటే నేను దాన్ని స్ప్లిట్ చేసి రాసుకుంటాను, మోర్ దెన్ వన్ వర్డ్ ఉంటుంది కాబట్టి. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఒక లెటరే ఉంది, ఆ క్యారెక్టర్ అరే నేను డిఫైన్ చేసుకున్నాను, ఆ సింగిల్ లెటర్ని మనం స్ట్రింగ్ అని కాల్ చేయలేము కదా. సో ఎవ్రీ స్ట్రింగ్ క్యారెక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది తప్ప ఎవ్రీ క్యారెక్టర్ అరే మనకి స్ట్రింగ్ అయ్యే ఛాన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్వీట్ అని ఇచ్చాను, అది స్ట్రింగ్ అయితే దాని యొక్క మెమరీ అలొకేషన్ ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ చూద్దాం. ఇట్స్ ఎండ్ విత్ /0 అంటే ఇట్స్ ఎ నల్ టెర్మినేటెడ్. ఆ స్ట్రింగ్ అనేది ఆల్వేస్ బీ ప్లేస్డ్ విత్ ఇన్ ద డబుల్ కొటేషన్ మార్క్స్. 0 నుంచి 5 వరకు స్ట్రింగ్ యొక్క మెమరీ అలొకేషన్ ఇలా అసోసియేట్ అయి ఉంటుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ /0 అనేది ప్లేస్ అయి ఉంటుంది. మనకు అది చూపించకపోయినా ఖచ్చితంగా స్ట్రింగ్ ఈజ్ ఎ నల్ టెర్మినేట్. మనం అది రాసుకున్నా సరే ప్రాబ్లం లేదు, ఒకవేళ రాసుకోకపోయినా సరే ఆ ప్రాబ్లం లేదు. బట్ నల్ క్యారెక్టర్ ఇన్ మెమరీ ఉంటుంది అండ్ దట్స్ వాల్యూ ఈజ్ 0. మనం స్పెసిఫై కావాలంటే స్పెసిఫై చేసుకోవచ్చు విత్ ఇన్ సింగిల్ కొటేషన్స్లో /0 అని ఇచ్చి. అండ్ డిక్లేరింగ్ ద స్ట్రింగ్స్ చూద్దాం. అసలు స్ట్రింగ్ని ఎలా డిక్లేర్ చేసుకోవాలి. డిక్లరేషన్ యొక్క సింటాక్స్ ఏంటంటే టైప్ అండ్ అరే నేమ్ స్ట్రింగ్. ఓకే, we call it as a string array name and value has to be placed within the double quotation arrays. లేకపోతే ఇంకొక సింటాక్స్ ఏంటంటే మనం ఏదైతే టైప్ ఇచ్చుకున్నామో ఇక్కడ టైప్ ఖచ్చితంగా మనకి క్యార్ టైపే, డేటా టైప్స్లో వేరే ఆప్షన్ లేదు కాబట్టి మనం డైరెక్ట్గా క్యార్ అనేది సింటాక్స్లో ప్లేస్ చేసుకోవచ్చు టైప్. అండ్ నేమ్, మనం ఏదైతే అరే నేమ్ ఇచ్చుకుందాం అనుకుంటున్నాం స్ట్రింగ్ అరే నేమ్, ఆ నేమ్ ఇచ్చుకోవచ్చు. A6 అయితే A లేదా B సమ్ అరే మనం ప్లేస్ చేసుకుంటాం. అండ్ వాల్యూ అనేది మాత్రం డబుల్ కొటేషన్స్లో ప్లేస్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ద డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ వాల్యూ ఆఫ్ ద స్ట్రింగ్. మీరు ఆ స్ట్రింగ్ అరే యొక్క వాల్యూ ముందే ఇద్దామనుకుంటే ముందే ఇచ్చుకోవచ్చు, లేకపోతే మీరు ఇచ్చిన వాల్యూని బట్టి
కంపైలరే దాని యొక్క సైజ్ని ఫిక్స్ చేసుకుంటుంది. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. మీరు రెండు రకాలుగాను మీరు డిక్లేర్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే హలో అన్నది ఇచ్చారనుకోండి, ఈ విధంగా మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ వ్యాలిడ్ పాయింట్ వచ్చి అరే నేమ్ ఈజ్ పాయింటర్ టు ద ఫస్ట్ ఎలిమెంట్ అని ఉంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అరే నేమ్, ఇక్కడ అరే నేమ్ ఏమి ఇచ్చాను నేను, ఏ అనేది అరే నేమ్ కింద ఇచ్చుకున్నాను. అరే నేమ్ ఈజ్ పాయింటర్ టు ద ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఇక్కడ ఏ అనేది ఏదైతే ఉందో అరే నేము, ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది, దేన్ని పాయింట్ చేస్తుందంటే యాంపర్సెంట్ ఆఫ్ ఏ ఆఫ్ 0 అంటే హెచ్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ని, ఆ స్ట్రింగ్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని పాయింట్ చేస్తుంది అరే నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యారెక్టర్ బి ఆఫ్ హలో అని ఇచ్చాను. అప్పుడు బి పాయింటింగ్ టు ద యాంపర్సెంట్ ఆఫ్ బి ఆఫ్ 0 అన్నదాన్ని పాయింట్ చేస్తుంది. ఈ పాయింట్ని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అరే నేమ్ని కానీ ప్రింట్ చేద్దామని ట్రై చేశారనుకోండి, క్యాపిటల్ హెచ్ అనేది మనకు ప్రింట్ అవుతుంది అనమాట. ఈ పాయింట్ మీద మనం ఒక ఎగ్జాంపుల్ చేద్దాము, అప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలా కాకుండా అథమెటిక్ ఫార్మాట్లో కూడా మనం ఈ స్ట్రింగ్ని ప్రింట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే A+3 అనేది మీరు ఇచ్చారనుకోండి, అప్పుడు కూడా మనకి అవుట్పుట్ అనేది బై యూజింగ్ పాయింటర్స్ మీకు ఎల్ అనేది చూపిస్తుంది. జస్ట్ ఆ క్యారెక్టర్ పాయింటర్స్ యూజ్ చేసి కూడా మనం ఆ స్ట్రింగ్ ని ప్రింట్ చేసుకోవచ్చు అని చెప్పడానికి ఈ పాయింట్ నేను పెట్టాను. A3 అని మీరు మామూలుగా రెగ్యులర్ గా అయితే అందరం A3 అని ప్రింట్ చేసుకుంటాం. బట్ ఐ వాంట్ టు సే దట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు అథమెటిక్ ఫార్మాట్ లో కూడా బై యూజింగ్ దిస్ పాయింటర్ స్ట్రింగ్ లో మీరు ప్రింట్ చేసుకోవచ్చు. మీకు ఏ స్ట్రింగ్ ఎలిమెంట్ కావాలంటే ఆ స్ట్రింగ్ ఎలిమెంట్. ఓకేనా? ఓకే, ఒకసారి ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఇప్పుడు ఫంక్షన్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ ఫంక్షన్స్ కి వెళ్ళబోయే ముందు మనకి ఇంకా డెప్త్ గా మీకు చెప్పాలంటే, స్ట్రింగ్స్ లో how to declare strings in array, how to declare strings in functions, how to declare strings in pointers అనే ఓకే ఇక్కడ ఏవైతే ఫంక్షన్స్ ఒకసారి చూద్దాం. స్ట్రింగ్ లెంగ్త్, స్ట్రింగ్ strlen అంటారు, strlen ఫస్ట్ ఫంక్షన్, str copy, str concatenation, str comparison, str right uppercase and str lowercase and right str uppercase అనే ఫంక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్కసారి ఈ ఫంక్షన్ యూసేజ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఫంక్షన్ యొక్క యూసేజ్, మీరు లెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్, ఒక స్ట్రింగ్ యొక్క లెంగ్త్ మీరు క్యారెక్టరైజ్ చేయాలి అనుకున్నప్పుడు strlen అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ నుంచి వేరే స్ట్రింగ్ కి మీరు డేటా కాపీ చేయాలనుకుంటున్నారు, అలాంటప్పుడు str కాపీ cpy అనేది యూజ్ చేస్తాం. అండ్ థర్డ్ స్ట్రింగ్ ఫంక్షన్, ఒక స్ట్రింగ్ ని అండ్ రిమైనింగ్ ఇంకొక స్ట్రింగ్ ని కంకాట్ చేయాలి అంటే యాడ్ చేయాలి అనుకుంటున్నారు, అలాంటప్పుడు స్ట్రింగ్ కంకాట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. అండ్ స్ట్రింగ్ కంపారిజన్, ఒక టూ స్ట్రింగ్స్ ని మీరు కంపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ స్ట్రింగ్ కంపేర్ అనేది యూజ్ చేస్తాం. అండ్ స్ట్రింగ్ లోయర్ అండ్ స్ట్రింగ్ అప్పర్ అంటే మనకి ఎలాగో తెలుసు. ఒక స్ట్రింగ్ మనం అప్పర్ లెటర్స్ లో లోయర్ లెటర్స్ లోని ప్రింట్ చేసుకోవాలి, ప్రింట్ ఆఫ్ లో చూపించాలి అంటే మనం స్ట్రింగ్ LWR అనేది లోయర్ లెటర్స్ కోసం అండ్ UPR అనేది అప్పర్ లెటర్స్ కోసం యూజ్ చేసుకుంటాం. ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ అని క్లియర్ అండి? మీకు ఏమైనా డౌట్స్ ఏ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నాను మీకు అర్థమైందా? యాక్చువల్ గా మనం ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ మీద ఒక ప్రోగ్రామ్ రాద్దాము, మనకి క్లారిటీ ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం స్ట్రింగ్ str ఫంక్షన్ ని చూద్దాం. నేను stdio.h అనే ఫంక్షన్ ని ఇంక్లూడ్ చేసుకున్నాను. అండ్ మనం రాస్తున్న ప్రోగ్రామ్ స్ట్రింగ్స్ కాబట్టి మనం స్ట్రింగ్స్ ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి.
string.h లైబ్రరీ, ఈ 2 లైబ్రరీస్ని ఇంక్లూడ్ చేసుకున్నాను. తర్వాత మెయిన్ ఫంక్షన్, ఇంటి మెయిన్ ఫంక్షన్ని రైట్ చేసుకుంటున్నా, ఓపెన్ బ్రేసెస్ అండ్ క్లోజ్ బ్రేసెస్. నేను క్యారెక్టర్ స్ట్రింగ్ అరేని డిక్లేర్ చేసుకుని, ఆ డిక్లేర్ చేసుకున్న క్యారెక్టర్ స్ట్రింగ్ అరేకి నేను ఇనిషియలైజేషన్ వాల్యూ అనేది కూడా ఇక్కడే ప్లేస్ చేస్తాను. క్యారెక్టర్ స్ట్రింగ్ అరే, స్ట్రింగ్ సమ్ వాల్యూ, క్యారెక్టర్ స్ట్రింగ్ అరే అని డిక్లేర్ చేసుకున్నాను, దానికి వాల్యూ ఇక్కడే అసైన్ చేస్తాను. స్ట్రింగ్ వాల్యూ అంటే మన ఇష్టం, ఏదైతే నేను రాస్తానో అదే. this is a example for t is a pointer variable. ఇక్కడ p అంటే మనకి ఏమవుతుందండి, p is a pointer variable of type char, అంతే కదా. ఇక్కడ మనం p అనేది నేను ఏం డిక్లేర్ చేసుకున్నాను, పాయింటర్ వేరియబుల్ ని డిక్లేర్ చేసుకున్నాను. p అనే పాయింటర్ వేరియబుల్ ని, అది క్యారెక్టర్ టైప్. నెక్స్ట్ మనకి మీకు నాకు తెలిసి ఏదైనా ప్రోగ్రామ్ లో మీరు ఈ ప్రోగ్రామ్ కన్ఫ్యూజ్ అయితే ఈ పాయింటర్ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో నేను ఇక్కడ జస్ట్ ఏం లేదు, నేను పాయింటర్ వేరియబుల్ తీసుకున్నాను, దట్ ఈస్ p అండ్ ఇట్స్ అ టైప్ ఆఫ్ క్యారెక్టర్. దీని టైప్ ఏంటంటే క్యారెక్టర్ టైప్, అది మనం కామెంట్స్ లో రాసుకున్నాం. ఇంకా మీకు క్లారిటీ కోసం యాంపర్సెంట్, ఒకసారి మీకు క్లారిటీ కోసం కొంచెం యాంపర్సెంట్ హ్యాష్ కొన్ని డిఫరెన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాను. యాంపర్సెంట్ అనేది రిఫరెన్స్, దీని రిఫరెన్స్ సపరేట్ ఉంటాం. దీని యూజ్ ఏంటంటే మనకి వేరియబుల్ అడ్రస్ వస్తుంది. ఇట్ గివ్స్ ద అడ్రస్ ఆఫ్ వేరియబుల్. ఓకే కదండి, ఇది మనకి వేరియబుల్ యొక్క అడ్రస్ ఇస్తుంది. మనకి ఇంకొక ఆపరేటర్ ఉంది, అదే హ్యాష్టిక్. హ్యాష్టిక్ అంటే ఈ సింబల్, దీన్ని మనం డీ రిఫరెన్స్ ఆపరేటర్ అంటాం. ఇది మనకి ఏమిస్తుందంటే ఆ అడ్రస్ లో వాల్యూ వస్తుంది. ఇది క్లియర్ కనుక మాక్సిమం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఇది మనకి అడ్రస్ ఇస్తుంది, హ్యాష్టిక్ సింబల్ ఉంది, అండ్ యాంపర్సెంట్ సింబల్ అడ్రస్ ఇస్తుంది, హ్యాష్టిక్ సింబల్ మనకి ఆ అడ్రస్ లో కంటెంట్ ఇస్తుంది. సో ఇప్పుడు మనం ఈ అడ్రస్ లో కంటెంట్ ఫిల్ చేసుకోవడానికి క్యారెక్టర్ పాయింటర్ ని ప్రొవైడ్ చేసుకున్నాను. ఓకే కదా. నెక్స్ట్ p ఈక్వల్ టు str అనే ఫంక్షన్ ని ప్రీ డిఫైన్ ఫంక్షన్ రాసుకుంటున్నాను. అండ్ ఈ యొక్క ఫంక్షన్ ని 2 పారామీటర్స్ చేసుకుంటుంది. ఫస్ట్ ఇది స్ట్రింగ్, కామా మీరు ఏదైతే స్ట్రింగ్ ఇక్కడ చెక్ చేయాలనుకుంటున్నారో ఆ ఫంక్షన్ ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ ఫంక్షన్, ఇక్కడ ఫస్ట్ పారామీటర్ వచ్చి నేను ఫంక్షన్, ఆ ఫంక్షన్ స్ట్రింగ్ ఇచ్చుకున్నాను కాబట్టి స్ట్రింగ్ అని ఇచ్చాను. ఇక్కడ డిఫైన్ చేద్దాం సైజ్. అండ్ నెక్స్ట్ నేను ఈ యొక్క వర్డ్ ని ఆ యొక్క స్ట్రింగ్ లో సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఇవ్వాలి ఇక్కడ సెకండ్ పారామీటర్ గా. నేను ఎగ్జాంపుల్ ఇద్దాం అనుకున్నా. ఎగ్జాంపుల్ str అనే స్ట్రింగ్ ఫంక్షన్ యొక్క సింటాక్స్ ఏంటంటే, ఫస్ట్ పారామీటర్ ఏదైతే ఫంక్షన్ స్ట్రింగ్ క్యారెక్టర్ అరే లో సెర్చ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ స్ట్రింగ్ క్యారెక్టర్ అరేని ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ పారామీటర్ ఏదైతే వర్డ్ ని సెర్చ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వర్డ్ ఇవ్వాలి. ఇప్పుడు డైరెక్ట్ గా మనం ప్రింట్ చేసుకోవచ్చు, బట్ మనం ఇఫ్ ఎల్స్ కండిషన్ రాసుకుందాం. ఫస్ట్ రాసేద్దాము, మనకి తర్వాత ప్రింట్. ఈ కొటేషన్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్ట్రింగ్ లో స్ట్రింగ్ కామా ఓకే, నేను ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ కంప్లీట్ చేశాను.
ఏం లేదు, ఇంత నేను ఎందుకు రాస్తానంటే స్ట్రింగ్ వేస్తాను, రాసుకుని మనం ఫిల్ చేసుకుని సరిపోద్ది. బట్ మీకు ఆ ఎగ్జాంపుల్ అనే వర్డ్ ఎందులోంచి ఏ స్ట్రింగ్ లోంచి తీసాను అండ్ అవుట్పుట్ ఏంటనేది ఇక్కడ ప్రింట్ చేసుకున్నాను. ఓకే, ఒకసారి చూద్దాం ఏమో అదో త్రో చేస్తుందేమో, ఒకసారి డీబగ్ చేద్దాం. ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ స్ట్రింగ్ ఎగ్జాంపుల్ ఇన్ అన్నది మనకి ప్రింట్ చేసింది, బట్ అది మనకి ఎక్కడ అకరెన్స్ అయిందో అన్నది చూపించలేదు. సో అది చూపించాలి అంటే మనం ఇన్ స్లాష్ ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ స్ట్రింగ్ ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ అనే వర్డ్ ఈ యొక్క టెక్స్ట్ లో ఎక్కడ వచ్చింది అన్నది ఇప్పుడు మనం డిస్ప్లే చేయాలి. అంటే మనం ఇంకొక స్ట్రింగ్ రాసుకోవాలి, ఇలా 1 by 1 రాసుకుంటే మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకే అండి, అవుట్పుట్ వచ్చింది. అవుట్పుట్ యొక్క మెయిన్ ఈ ఫంక్షనల్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే మీకు ఇచ్చిన పర్టికులర్ స్ట్రింగ్ లో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ టుడేస్ క్లాస్ అని ఇచ్చాను. ఆ స్ట్రింగ్ లో నేను ఏమంటున్నానంటే ఆ స్ట్రింగ్ ఎస్టిఆర్ అనే ఫంక్షన్ నేను ఏం చెప్తున్నానంటే నేను ఇచ్చిన స్ట్రింగ్ లో ఎగ్జాంపుల్ అనే వర్డ్ ఎక్కడ వచ్చింది, ఫస్ట్ అకరెన్స్ ఎక్కడ వచ్చిందో నాకు ఫైండ్ అవుట్ చేసి చెప్పు అన్నది ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ నోట్. అదే మనకి అవుట్పుట్ జనరేట్ చేయాలి. అప్పుడు మనకి ఎగ్జాంపుల్లో అవుట్పుట్ ఎలా రావాలంటే దిస్ ఈజ్ అండ్ ఎగ్జాంపుల్ ఫర్ క్లాస్ టుడే అంటే ఎగ్జాంపుల్ ఎక్కడ మనకి ఫస్ట్ అకరెన్స్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఫర్ టుడేస్ క్లాస్ అన్న చోట మనకి ఫస్ట్ అకరెన్స్ వచ్చింది. ఓకేనండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్ట్రింగ్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఎస్టిఆర్ ఫంక్షన్ మెయిన్ యూసేజ్ ఏంటంటే ఎస్టిఆర్ అని నేను ఫంక్షన్ ఇచ్చి దాన్ని మీరు ఏ స్ట్రింగ్ సెర్చ్ చేద్దాం అనుకున్నారు, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎస్టిఆర్ అనేది సిహెచ్ఆర్ అనేది ఈ రెండు కూడా విత్ ఇన్ ద స్ట్రింగ్ ఏదైనా సెర్చ్ చేద్దాం అనుకున్నప్పుడే యూజ్ చేస్తారు. ఫస్ట్ నేను స్ట్రింగ్స్ ఏదైతే స్ట్రింగ్ నేను సెర్చ్ చేయాలనుకుంటున్నా ఆ స్ట్రింగ్ పంపించాలి. నేను ఒక స్ట్రింగ్ అనేది స్ట్రింగ్ ఇచ్చాను కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కన్ఫ్యూజ్ అవుతుంటే ఇది ఒక స్ట్రింగ్ బదులు వర్డ్ అని ఇద్దాం, నా యొక్క సెంటెన్స్ లేకపోతే సెంటెన్స్ నేను నా సెంటెన్స్ ఓకే, ఆ సెంటెన్స్ అనే స్ట్రింగ్ అరేలో నేను సెర్చ్ చేద్దాం అనుకుంటున్నా. సో సెంటెన్స్ అనే స్ట్రింగ్ అరేని పంపించుకున్నా. నేను ఏ వర్డ్ సెర్చ్ చేద్దాం అనుకుంటున్నా ఆ స్ట్రింగ్ అరేలో హలో అనేది కావాలి. హలో అనే వర్డ్ నాకు ఫస్ట్ అకరెన్స్ ఎప్పుడైందో తెలియాలి. ఓకే, ఇప్పుడు మనకు అవుట్పుట్ ఎలా వస్తుందంటే నాకు అవుట్పుట్ ఇలా సెండ్ చేస్తుంది. హలో అనేది ఎక్కడైనా ఫస్ట్ ఇదంతా తీసేస్తుంది, ఇదంతా పట్టించుకోదు. రైట్ నుంచి మనకి పేస్ట్ చేసి అవుట్పుట్ హలో వరల్డ్ వెల్కమ్, అది మనకి అవుట్పుట్ కింద జనరేట్ అవుతుంది. ఇది అవుట్పుట్ అండి, ఇది మెయిన్ బ్యాక్ ఎండ్ జరిగే ఎస్టిఆర్ ఫంక్షన్ యూసేజ్. ఫస్ట్ అకరెన్స్ ఈ యొక్క సెంటెన్స్ ఇచ్చిన సెంటెన్స్ లో ఫస్ట్ అకరెన్స్ ఎక్కడ జరిగింది అనేది మనకి అవుట్పుట్ కింద పేస్ట్ చేసింది. ఓకేనా, ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసి చూద్దాం ఈ ప్రోగ్రామ్ ని. ఓకే, ద ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ స్ట్రింగ్ ఎగ్జాంపుల్, ఫస్ట్ అకరెన్స్ స్ట్రింగ్ అనే ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ అనే వర్డ్ ఫస్ట్ ఎక్కడ అయిందంటే ఈ యొక్క స్టేట్మెంట్ లో ఏదైతే మనం స్ట్రింగ్ ఇచ్చామో ఆ స్ట్రింగ్ ఏంటి, దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ టుడేస్ క్లాస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ టుడేస్ క్లాస్. అవుట్పుట్ మనకి ఎగ్జాంపుల్ ఫర్ టుడేస్ క్లాస్ అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ సరిపోయింది కదండి అవుట్పుట్, ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇంకా చూడండి ఇక్కడ సరిపోయింది కదా. ఓకే, మీరు ఇంకేదైనా వర్డ్ ఇద్దాం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసేసి టుడేస్ అంటే ఓకేనా. ఓ దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ టుడేస్ క్లాస్ అనే దాంట్లో మనం స్ట్రింగ్ టుడే ఇచ్చాం కాబట్టి ఇక్కడ
కాబట్టి మనకి టుడేస్ క్లాస్ నుంచి అది ఫస్ట్ అకరెన్స్ చూపించింది. ఇక్కడ జస్ట్ టుడేస్ తర్వాత ఉన్నది క్లాస్ కాబట్టి ఆ రెండు చూపించింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాస్ ఒక్కటి ఇచ్చామనుకోండి, దాని తర్వాత ఇంకా మనకి ఏం చూపించదు. ఓకేనా, ఇప్పుడు క్లాస్ ఇచ్చాం కాబట్టి క్లాస్ ఒకటే చూపిస్తుంది. నెక్స్ట్ ఫంక్షనాలిటీ చూద్దాం. అప్పర్ కేస్ లో ఏదన్నా అసలు వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆ స్ట్రింగ్ ఏ విధంగా అయినా సరే మనకి మొత్తం అంతా లోవర్ కేస్ లో ప్రింట్ చేస్తుంది. దట్స్ ఇట్, సింపుల్. ఓకే, మొత్తం లోవర్ క్లాస్ లో వచ్చింది అంతే కదా. మేము ఎక్కడ క్యాపిటల్ లెటర్ ఇచ్చామో అది కూడా మనకి లోవర్ క్లాస్ లో చూపించింది. అంత కావాలని మనం ఒకసారి క్యాపిటల్ లెటర్ ఇద్దాం. అంతే, ఈ ఫంక్షనాలిటీ యూస్ అది. అండ్ ఇప్పుడు క్యాపిటల్స్ చూద్దాం. దట్స్ ఇట్. ఓకే, అండ్ ఇదే దీన్ని మనం మొత్తం క్యాపిటల్స్ లో ప్రింట్ చేసుకోవడానికి ఎలా ఉన్నది. జస్ట్ అప్పర్, మనం ఈ ఫంక్షనాలిటీ ఏంటి, యూపిఆర్ అప్పర్. ఓకేనా, ఓకేనండి ఫంక్షనాలిటీ దిస్ ఈజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ రివర్స్ ఒక్కటి ఉంటుంది. స్ట్రింగ్ రివర్స్ అంటే ఏం లేదండి, జస్ట్ మనం ఏదైతే స్ట్రింగ్ ఇచ్చామో దాన్ని రివర్స్ చేసి మనకు చూపిస్తుంది. అది కూడా సింపుల్, జస్ట్ మీకు 2 minutes లో దాన్ని చూపించవచ్చు. ఓకే, మనం ఇచ్చిన స్ట్రింగ్ మొత్తాన్ని రివర్స్ చేసింది. మనకి ఎంత పెద్ద స్ట్రింగ్ అయితే మనకు అర్థం కాదు. హలో అనేది ఇద్దాం. ఓకే, నేను స్ట్రింగ్ అనేది కంప్లీట్ గా రివర్స్ అయింది. మనం సిలో కవర్ చేయాల్సిన లాస్ట్ ఫంక్షన్ అండి ఇది. మనం ఎస్టిఆర్ వరకు కవర్ చేసాం అండ్ క్యార్ వరకు ఇప్పుడు కవర్ చేయాలి. ఎస్టిఆర్ క్యార్ ఫంక్షన్ ఒకటి కంప్లీట్ చేసుకుంటే మనకి స్ట్రింగ్స్ లో ఫంక్షన్స్ అన్ని కవర్ అవుతాయి. దెన్ ఆఫ్టర్ వీ కెన్ మూవ్ టు స్ట్రింగ్ కాన్సెప్ట్స్ లో స్ట్రింగ్స్ అరేస్ ఎలా యూజ్ చేయాలి, స్ట్రింగ్స్ లో ఫంక్షన్స్ లాగానే అరేస్ ని ఎలా త్రూ చేసుకోవాలి ఫంక్షన్స్ లోకి అన్న మిగతా ఎగ్జాంపుల్స్ చూద్దాం కాన్సెప్ట్ వైజ్. మాక్సిమం ఈరోజు స్ట్రింగ్స్ క్లోజ్ చేయడానికి చూద్దాం. ఈ స్ట్రింగ్ ఎస్టిఆర్ అనేది అదే విధంగా సిహెచ్ఆర్ అనేవి ఈ రెండు స్ట్రింగ్ ఫంక్షన్స్ ని మనం స్ట్రింగ్ లో విత్ ఇన్ ద స్ట్రింగ్ లో మనం సెర్చ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయడానికి యూజ్ చేస్తాం. నిన్న మనం ఎస్టిఆర్ అనే ఫంక్షన్ చూసాం. ఆ ఫంక్షన్ మనం ఎందుకు యూజ్ చేసామంటే విత్ ఇన్ ద స్ట్రింగ్ ఒక వర్డ్ ని సెర్చ్ చేయడానికి, ఆ వర్డ్ అసలు ఫస్ట్ అకరెన్స్ ఎక్కడవుతుంది అన్నది చెక్ చేయడానికి మనం చూసాం. దట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ఎస్టిఆర్. ఇప్పుడు మనం సిహెచ్ఆర్ చూద్దాం. సిహెచ్ఆర్ యొక్క ఫంక్షనాలిటీ అండ్ మెయిన్ పర్పస్ ఏంటంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ లో విత్ ఇన్ ద స్ట్రింగ్ లో పర్టికులర్ క్యారెక్టర్ అంటే ఒక లెటర్ ని అది అకరెన్స్ ఎక్కడ జరుగుతుంది దాని యొక్క లొకేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ సిహెచ్ఆర్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఒకసారి ఈ స్ట్రింగ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాసి చూద్దాం. నేను ఒక క్యారెక్టర్ అరేని స్ట్రింగ్ అరేని డిక్లేర్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఒక సెంటెన్స్ ప్లే చేస్తున్నాను విత్ ఇన్ ద స్ట్రింగ్. జస్ట్ నేను ఇక్కడ str1 అనే స్ట్రింగ్ అరేని ఇచ్చాను, డిక్లేర్ చేశాను. అదే విధంగా దానికి కావాల్సిన ఇనిషియలైజర్ వాల్యూ ఒక సెంటెన్స్ స్ట్రింగ్ కాబట్టి ఒక సెంటెన్స్ ఇచ్చేసా. ఇప్పుడు నేను ప్రింట్ చేసుకుంటున్నాను.
ఏదో నేను ఇక్కడ ఒక లెటర్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా. సో నేను ఆ లెటర్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. స్ట్రింగ్ కాబట్టి %s ఇచ్చాను. నేను ఎక్కడి నుంచి అయితే స్ట్రింగ్ ప్రింట్ చేయాలనుకుంటున్నానంటే str1 నుంచి. సో %s str1. అండ్ లెంగ్త్, నేను లెంగ్త్ ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నానంటే ఆల్రెడీ మనకి ఈ ఫంక్షన్ తెలుసు. ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ద పర్టికులర్ లెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎట్ ద టైమ్ వీఆర్ యూజింగ్ strlen. ఈ strlen లో నేను స్ట్రింగ్ యొక్క లెంగ్త్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. స్ట్రింగ్ లెంగ్త్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను, అది ఇంటీజర్ వాల్యూలో వస్తుంది. సో %d ఇచ్చాను. నేను క్యాలిక్యులేట్ చేస్తున్న స్ట్రింగ్ యొక్క నేమ్ str1 కాబట్టి strlen లో str1 ఇచ్చాను. ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్న లెటరు ఎఫ్ లెటర్ ఇక్కడ రాశాను. సో నేను ఇక strchr అనే ఒక ఫంక్షనాలిటీ 2 పారామీటర్ తీసుకుంటుంది. ఫస్ట్ పారామీటర్ ఏంటంటే మీరు ఏ స్ట్రింగ్ లో సెర్చ్ చేద్దాం అనుకుంటున్నారు. str1 లో నేను ఇప్పుడు సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఏ లెటర్ సెర్చ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎఫ్ అనే లెటర్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఏదైతే వాల్యూ మనకు వచ్చిందో దాన్ని క్యారెక్టర్ పాయింటర్లో ప్లేస్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ క్యారెక్టర్ జస్ట్ అదే కానీ పాయింట్ హ్యాష్ట్రిక్ సింబల్ ఉంది కదా, అది తీసేస్తే ఇది జస్ట్ క్యారెక్టర్ అవుతుంది. బట్ ఇట్స్ క్యారెక్టర్ స్ట్రింగ్ అవుతుంది, ఎందుకంటే హ్యాష్ట్రిక్ ప్లేస్ చేసాం కాబట్టి. ఇట్స్ పాయింటింగ్ టు ద ఫస్ట్ అరే ఎలిమెంట్. ఆల్రెడీ మనం నేను డిస్కస్ చేసుకున్నాం కానీ మీకు కామెంట్స్ లో రాసి చూపించాను. ఐడియా ఉంది కదా హ్యాష్ట్రిక్ కి యాంపర్సెంట్ కి డిఫరెన్స్. యాంపర్సెంట్ అంటే అడ్రస్ ని లొకేట్ చేస్తున్నాం, బట్ హ్యాష్ట్రిక్ అంటే ఆ అడ్రస్ లో ఉన్న కంటెంట్ ని లొకేట్ చేస్తున్నాం. ఇక్కడ నాకు ఏం కావాలి, కంటెంట్ కావాలి కాబట్టి క్యారెక్టర్ ఆఫ్ హ్యాష్ట్రిక్ ఆఫ్ పిఎఫ్ అని ఇచ్చుకున్నాను. పిఎఫ్ అంటే ఇక్కడ ఏదైతే లొకేషన్ ఫైండ్ అవుట్ అయిందో ఆ లొకేషన్ ఇప్పుడు నాకు పిఎఫ్ లో స్టోర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నాకు స్టోర్ అయింది. పిఎఫ్ లో అసలు ఏమీ స్టోర్ అవ్వలేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే strchr అనేది ఒకవేళ లెటర్ ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆ లొకేషన్ సెండ్ చేస్తుంది. ఒకవేళ మనం ఇచ్చిన సెంటెన్స్ లో అసలు ఇచ్చిన స్ట్రింగ్ లో లెటరే లేదనుకోండి, మనకి నల్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. సో నేను ముందు చెక్ చేసుకున్నా అసలు పిఎఫ్ అనే స్ట్రింగ్ పాయింటర్ లో ఏదన్నా వాల్యూ ఉందా లేదా. ఒకవేళ లేదనుకోండి, printf లో దేర్ ఇస్ నథింగ్ కుడ్ బి ఫైండ్ అవుట్ అని రాసేస్తాం. ఒకవేళ ఉందనుకోండి ఎల్స్ ఓకే, వి ఫౌండ్ ఎఫ్ ఎట్ లొకేషన్ అని చెప్పి మనం స్ట్రింగ్ లెంగ్త్ లో నుంచి ఈ పిఎఫ్ వాల్యూని మైనస్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫస్ట్ స్ట్రింగ్ లెంగ్త్ క్యాలిక్యులేట్ చేసుకుని ఈ ఎఫ్ అనేది ఎక్కడ అయితే మనం పికప్ చేసామో, ఎఫ్ ఎక్కడ పికప్ అవుతుందంటే మనకి ఇక్కడ పిఎఫ్ లో సేవ్ చేసుకుంటున్నాం కదండి. ఎఫ్ ఎక్కడ వచ్చిందో ఇక్కడ లైన్ నెంబర్ 17 లో మనం ఎఫ్ ఎక్కడ వచ్చిందో సేవ్ చేసుకుంటున్నాం. అదే మన యొక్క ఈ 17 యొక్క మీనింగ్ 17th లైన్. ఒకసారి నేను మొత్తం రాసేస్తాను, రాసేటప్పుడు చెప్తాను. ఓకే, ఇది అవసరం లేదు, ఇక్కడ వరకు మనకి సరిపోతుంది.
ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ స్ట్రింగ్ లెంగ్త్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నానండి 14th లైన్లో. అండ్ నెక్స్ట్ నేను స్ట్రింగ్ మొత్తం వాల్యూలో ఈ యొక్క ఎఫ్ అనేది అసలు ఫస్ట్ అక్కరెన్స్ ఎక్కడ జరుగుతుంది, దాని యొక్క వాల్యూ అంటే టోటల్ వాల్యూ నుంచి అసలు ఎఫ్ అనేది ఎక్కడ మనకి అక్కరెన్స్ అవుతుంది అన్నది నేను పిఎఫ్లో ప్లేస్ చేసుకున్నా మొత్తం టోటల్ ఇంక్లూడింగ్ ఎఫ్. ఓకేనా, ఇప్పుడు క్యారెక్టర్ ఆఫ్ హ్యాస్ట్రిక్ పిఎఫ్ ఈక్వల్ టు అని చెప్పి నేను strchr అని చెప్పి నేను ఏదో ఒకటి ఇచ్చాను అక్కడ. ఈ స్ట్రింగ్ లో నాకు str1 అనే స్ట్రింగ్ లో ఎఫ్ ని క్యాలిక్యులేట్ చెప్తున్నా. దీని వచ్చిన అవుట్పుట్ నాకు ఇందులో సేవ్ అవుతుంది అంతే, దట్స్ ఇట్. నేను ఇక్కడ కావాలంటే ఏబిసి ఇచ్చుకుంటా, అక్కడ పిఎఫ్ తో సంబంధం లేదండి అసలు. ఎప్పుడు నాకు అసలు ఇక్కడ ఎఫ్ లెటర్ తోనే సంబంధం లేదు, నేను ఇక్కడ జెడ్ ఇచ్చుకుంటా. ఇక్కడ నేను కావాలంటే జెడ్ ప్లేస్ చేసుకుంటా. ఓకేనండి, అక్కడ మనం ఏదైనా ప్లేస్ చేసుకోవచ్చు. పిఎఫ్ నేను ప్లేస్ చేశానని సిహెచ్ఆర్ ఇదే అనే కాదు, నేను జస్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్ తీసుకున్నాను అంతే. ఇక్కడ నేను STR1 తీసుకున్న స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ కూడా మార్చేసుకుంటా. లెటర్ ఎఫ్ సెట్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు జెడ్ ఇస్తా. సో ఇందులో ఏది మ్యాండేటరీ కాదు, జస్ట్ మ్యాండేటరీ వచ్చి ఇది ఒక్కటే ఫంక్షన్ ఒక్కటే మ్యాండేటరీ, అండ్ ఈ క్యారెక్టర్ ఒకటి మ్యాండేటరీ, హ్యాస్ట్రిక్ సింబల్ ఒకటి మ్యాండేటరీ, దట్స్ ఇట్. మిగతా అన్ని నేను ర్యాండమ్ గా నా ఇష్టం కస్టమైజ్డ్ గా రాసుకున్నాయి, దట్స్ ఇట్. ఓకేనండి, అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ చిన్న లాజిక్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఫస్ట్ స్ట్రింగ్ క్యాలిక్యులేట్ చేసుకున్న మొత్తం టోటల్ 108. ఒకసారి రన్ చేసి చూద్దాం, దాని టోటల్ వస్తుంది. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ లెంగ్త్ 108 ఉంది టోటల్, అండ్ వీ ఫౌండ్ ఎఫ్ ఎట్ లొకేషన్ 98. మనం ఇప్పుడు ఓకే ఈ 98 లొకేషన్ లో ఎఫ్ వచ్చిందంట. ఇప్పుడు మనం ఈ దిస్ అనేది దిస్ దగ్గర టీ అనేది 0 కింద తీసుకుని 0 1 2 3 అని క్యాల్కులేట్ చేసుకుంటూ పోతే ఎఫ్ మనకి 98 లొకేషన్ లో వస్తుంది. మనకి STR అనేది క్యాల్కులేట్ చేసి చెప్తుంది. బట్ మనం సెర్చ్ చేసుకోవాలి కదా, క్రాస్ చెక్ చేసుకోవడానికి చిన్న టెక్నిక్ ఏంటంటే నేను దాని చిన్న టెక్నిక్ ఏం యూస్ చేస్తానంటే ఫస్ట్ నేను మనకి కంప్లీట్ స్ట్రింగ్ యొక్క లెంగ్త్ ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో నేను STR లెంగ్త్ క్యాలిక్యులేట్ చేసుకున్నా, అది ఎంత వచ్చిందంటే 108. అవును 108 వచ్చింది. అండ్ మైనస్ మనకి దీని యొక్క పొజిషన్ ఎక్కడ చూపించింది, STR ఎఫ్ యొక్క పొజిషన్ 98 లో చూపించింది, అంతే కదండి. సో రిమైనింగ్ 10, ఇది మనకి 10 సరిపోతే మనకు వచ్చిన అవుట్పుట్ కరెక్ట్. ఒకసారి ఎఫ్ నుంచి క్యాలిక్యులేట్ చేద్దాం. ఐ అనేది 0 1 2 3 4 5 6 7 8. ఓకే, కొన్ని 1 నుంచి తీసుకుందాం. ఓకే, ఈ ఎఫ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. 0 1 2 3 4 5 6 7 8. ఓకే, 8 మనకి 9 వరకు వస్తున్నాయండి. ఒకసారి 5 నుంచి క్యాలిక్యులేట్ చేయండి. 0 1 2 3 4 5 6 7 8 9 వచ్చి మనకి ఇక్కడ స్ట్రింగ్ కాబట్టి ఇది కూడా మనకి ఇంక్లూడ్ అవుతుంది. ఏంటి నల్ టెర్మినేషన్ ఉంటుంది, దానికి కూడా స్పేస్ తీసుకుంటుంది. సో మనం క్రాస్ చెక్ చేసుకున్నా సరే 10 సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్స్ట్ యాప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.